కాదు సార్ 100 రోజులు 100 రోజుల లోపల మేము అమలు చేస్తామని చెప్పాం. కానీ మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, ప్రతి వ్యక్తికి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్న ఈ బీజేపీ పార్టీ ప్రభుత్వం కనీసం ఒక్క పైసన్న వేసిందా? దాని గురించి మాట్లాడమని చెప్పండి అధ్యక్ష. రెడ్డి గారు కంప్లీట్ చేయండి. చూడండి టైం అయిపోతుంది. చూడండి మంత్రి గారు ఇక్కడ బిజినెస్ అంటే ఈ సభని ఒక బిజినెస్తో పోలుస్తున్నారు అధ్యక్ష. ఈ సభని ఒక కార్పొరేట్ కంపెనీతో పోలుస్తున్నారు అధ్యక్ష. ముందు ఆయన మీద చర్యలు తీసుకోండి అధ్యక్ష. మరి ఇలాంటి వాళ్ళు సార్, ఇలాంటి వాళ్ళు మంత్రి గారిని ఏంటంటే సార్, నిండు సభలో బిజినెస్ తోటి పోల్చి మీరు అపహాస్యం చేస్తూ ఉన్నారు ఈ సభని. మీరు దయచేసి ఇంకోసారి ఇలాంటి మాట మంచిది కాదు అధ్యక్ష. అధ్యక్ష, రెండో విషయం 15 లక్షల విషయం చెప్పారు కదా అధ్యక్ష. ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి వినండి, అరే మా జీడిపి పెంచడానికి దాని ఉద్దేశం ఏంటంటే అందరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామని కాదు, ప్రతి వ్యక్తికి 15 లక్షల వర్త్ మనిషిగా మారాలంటే రేపు జీడిపి పెరగాలంటే దానికి కావాల్సినటువంటి నల్లధనం బయటకు రావాలని చెప్పి ఆ రోజు 1000 రూపాయల నోట్లను 2000 రూపాయల నోట్లను పూర్తిగా రద్దు చేసి నల్లధనాన్ని బయటకు తీసుకొచ్చి ఈరోజు యావత్ ప్రపంచంలోనే ఐదో రిచెస్ట్ కంట్రీగా, బలమైనటువంటి ఎకనామికల్ కంట్రీగా మేము ఎదిగినామంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి ద్వారానే జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు, మీరు ఇవ్వాల్సినటువంటి ముందు దయచేసి మీ ద్వారా అడుగుతా ఉన్నాను, మీరు ఇవ్వాల్సినటువంటి బోనస్ కానీ, మీరు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ కానీ మొన్న అధ్యక్ష ఎన్నికలకు ముందు పాపం వాళ్ళు ఈ ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు 5,000 రూపాయలు వాళ్ళు వేస్తామని చెప్పి అకౌంట్లో వేస్తూ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆపింది కదా. గాడబ్బన్న ఇప్పటికి పూర్తి చేయలేకపోతున్నారు అధ్యక్ష. అవి ముందు వేయండి, తర్వాత మీరు వేస్తాన డబ్బులు వేద్దాం. ముందు ఆ డబ్బులు రెడ్డి గారు కంప్లీట్ చేయండి. ముందు జార్ఖండ్ ఎంపీ గారి దగ్గర ఉన్న 300 కోట్లు బయట తీయద్దా? అవి తీయండి. యాడికి దేనికోసం పెట్టారు అధ్యక్ష? అవి తెలంగాణ పంపుదాం అనుకుంటే అవి ఆగిపోయినట్టున్నాయి అధ్యక్ష. లేకుంటే వీళ్ళకి సర్ప్లస్ ఉన్నాయి కాబట్టి ఆగిపోయినట్టున్నాయి, కాబట్టి అవి దొరికినాయి అధ్యక్ష. కంక్లూడ్ చేయండి. మీరు అన్నారు కంక్లూడ్ చేస్తున్నా సార్. అరే ఇంతేం సార్, మా మీద ఏం సార్ మీరు మా మీద పడతారు? అరే మేము 8 మంది ఉన్నాం సార్, థర్డ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద హౌస్ సార్. యూ టు లుక్ అట్ us. వేరే వాళ్ళకి ఎంత నిన్న కూడా మాకు క్లారిఫికేషన్ టైం ఇవ్వలేదు అధ్యక్ష. ఈ రోజు కూడా ఈ రకంగా మా గొంతులు నొక్కితే ఎట్లా అధ్యక్ష? ఇది కంప్లీట్ అంటే ఎట్లా అధ్యక్ష? చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. హరీష్ రావు గారు మాట్లాడే హెల్త్ మాట్లాడాలా, హరీష్ రావు గారు మాట్లాడినటువంటి ఎడ్యుకేషన్ మాట్లాడాలా, గతంలో నేను ఇచ్చిన చార్జ్ షీట్లు అన్ని ఉన్నాయి అధ్యక్ష, తీసుకొచ్చిన చాలా సందర్భాలు అన్ని కూడా క్లారిఫై చేయాలి కదా అధ్యక్ష. మీరు కంప్లీట్ చేయండి. అందుకనే ఏంది టీ బ్రేక్ ఇచ్చాక మళ్ళీ మాట్లాడదాం. మీకు ఆగలైతే చెప్పండి, టీ బ్రేక్ ఇద్దాం, మళ్ళీ మాట్లాడదాం. మాకేం పని లేదు అధ్యక్ష. రాత్రి 12 గంటల నాకు కూడా కూర్చోబట్టే మేము మాత్రం ఖచ్చితంగా మీరు మాట్లాడండి. మీరు కంక్లూడ్ చేయండి. సార్ నేను కంక్లూడ్ చేస్తున్నా సార్. నాకు టైం ఇవ్వాలి కదా సార్. వీళ్ళకి 1.5 అవర్ ఇస్తారు, వీళ్ళకి 1 అవర్ ఇస్తారు, వాళ్ళకి 2 గంటలు ఇస్తారు సార్. మాకు టైం ఇవ్వకుండా థర్డ్ లార్జెస్ట్ పార్టీ సార్. మీకు సరిపోయిన సమయం ఇచ్చిన కానీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికీ ఎక్కువైపోయింది కానీ అదే సార్ మేము చెప్పేది ఏం చెప్తున్నాం సార్. మరి రుణమాఫీ 9వ తారీఖు మొన్న అంటారు, 100 రోజులు అంటారు. మంత్రి గారు అబద్ధం చెప్పడం కాదు సార్, హౌస్కి అబద్ధం చెప్పుడు తప్పు కాదు సార్. ఆయన మేనిఫెస్టోలో 9వ తారీఖు రాసిండా లేదా సార్? 9వ తారీఖు రాసినప్పుడు ఆయన 100 రోజులు టైం పెట్టి అడుగుతాడు సార్. అగో ఇట్లా అంటుండే సార్. ఇట్లా అంటే ఏమంటే ఇయ్యమనా, ఇయ్యకుండా ఇట్లా పెట్టామనా, ఇయ్యకుండా ఇట్లా పెట్టాం మేము, ఇట్లా అంటున్నాడు చూడు. సభను గౌరవ సభ్యులు పూర్తి స్థాయిలో ప్రకదారి పట్టిస్తూ ఉన్నారు అధ్యక్ష. మేమేం చెప్పాము, మా 6 గ్యారంటీలు ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పాము. వారు కావాలనే 9వ తారీఖు నాడు ఇస్తామని చెప్పామని వారు ఒక పక్కన వారి మిత్రపక్షమైన టీఆర్ఎస్ వారు చెప్తూ పోతూ నడుస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు మేము చెప్తా ఉన్నాం 100 రోజుల లోపల మా మేము 6 గ్యారంటీలను అమలు చేసే కార్యక్రమం చేయటం జరుగుతుంది. నేను గౌరవ మహేశ్వర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, సబ్జెక్ట్ పరంగా 2 నిమిషాలు మాట్లాడి చాలా సమయం ఇచ్చారు. 9 మంది సభ్యులు
8 మంది సభ్యులు, మరి 7 సభ్యులు, మరి వీళ్ళందరూ ఉన్నట్టు అందరికీ కూడా అవకాశం ఇవ్వాలి. వారికి ప్రధాన ప్రతిపక్షం కనుక వారికి ఎక్కువ సమయం వస్తుంది. మరి వారంత సమయం రావాలని అనుకున్నప్పుడు మీరు ప్రధాన ప్రతిపక్షమై కూర్చునేందుకు ప్రయత్నం చేయండి. వారు మీ స్థానంలోకి వస్తారు, మరి అప్పుడు చూద్దాము. కానీ దయచేసి నేను గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష, గౌరవ శాసనం కంక్లూడ్ చేసి సార్ అధ్యక్ష, ఇంకా ఎంఐఎం వారు మాట్లాడేది ఉంది, సిపిఐ వారు మాట్లాడేది ఉంది, మళ్ళా మంత్రి గారు కూడా రిప్లై చేసేది ఉంది అధ్యక్ష. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ టు కంక్లూడ్. మహేష్ రెడ్డి గారు మీరు కంప్లైంట్ చేయండి. అధ్యక్ష ఒక నిమిషం సార్, ఒక నిమిషం అధ్యక్ష. అధ్యక్ష ఆయన కంప్లైంట్ చేయండి. ఎందుకు అధ్యక్ష, ఎందుకు అధ్యక్ష మంత్రి గారు ఉలిక్కి పడుతున్నారు? నేను మాట్లాడితే లేస్తాడు ఎందుకు అధ్యక్ష? ఆయన గంటన్నర మాట్లాడితే లేవలే అధ్యక్ష, నేను మాట్లాడితే లేస్తాడు ఎందుకు అధ్యక్ష? ఎందుకు నన్ను టార్గెట్ చేస్తుండే అధ్యక్ష? ఏదో పర్సనల్గా నన్ను టార్గెట్ చేస్తుంటే అనిపిస్తుంది అధ్యక్ష. నాకు సమయం ఇవ్వద్దు అని నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. వారు పాపం మాట్లాడలేరు అధ్యక్ష. 2 లక్షల రుణమాఫీ అని గట్టిగా మాట్లాడలేరు. ఎందుకంటే అధ్యక్ష వాళ్ళు కూడా ₹1,00,000 పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయారు కాబట్టి మాట్లాడలేరు అధ్యక్ష. నిరుద్యోగ వృత్తి వాళ్ళు మాట్లాడలేరు అధ్యక్ష. నిరుద్యోగ వృత్తి వాళ్ళు మాట్లాడలేరు ఎందుకంటే వాళ్ళు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు కదా. కాబట్టి మాట్లాడగలిగేది మేమే కదా అధ్యక్ష. మేము అక్కడ కూర్చుంటే అవసరం లేదు అధ్యక్ష. మొన్న 1కి 8 వచ్చాం, 8కి 80 అక్కడికే వస్తాం అధ్యక్ష నేరుగా. ఇది గుర్తుపెట్టుకోండి అధ్యక్ష. మేము ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. మాకెవరు మిత్రపక్షాలు కారు అధ్యక్ష. ఏమైనా మిత్రపక్షాలు గతంలో పోటీ చేసుకున్న స్నేహం, పాత స్నేహం ఉంటే మీ మధ్యలో ఉంది అధ్యక్ష. పాతది ఇంకా ఫ్లేవర్ పోనట్టుంది, వాళ్ళ బంధుత్వం కానీ స్నేహం కానీ పాత స్నేహం అట్లే ఉండదు. నన్ను డిబేట్ చేస్తున్నా అధ్యక్ష. మీరు మీకు ఒక్క నిమిషంలో కంప్లీట్ చేయండి. సార్ మేము 8 మంది ఉన్నాం సార్, మాకు క్యాలిక్యులేట్ చేసి టైం ఇవ్వండి. మీరు నిన్న ఎంఐఎం చేత టైం ఇచ్చారు సార్, నిన్న మీరు ఎంఐఎం చేత టైం ఇచ్చారు. క్యాలిక్యులేషన్ కూడా రెడీ ఉంది సార్, క్యాలిక్యులేషన్ కూడా రెడీ ఉంది సార్, క్యాలిక్యులేషన్ కూడా రెడీ ఉంది. చెప్పమంటే చెప్తాము. ఈరోజు బీజేపీ పార్టీ వారికి 60 నిమిషాల్లో అధ్యక్ష, 8 మంది సభ్యులకు కేవలం 4 నిమిషాలే మీరు కేటాయింపు చేయడం జరిగింది. చాలా సమయం ఇచ్చాను ఇప్పటికీ. మహేష్ రెడ్డి వీరికి ఎంతసేపు ఇచ్చారు సార్? నిన్న మాకు క్లారిఫికేషన్ కూడా ఇవ్వలేదు గారు. మీరు మాట్లాడుకొని మీరు లొల్లి పడి బయటపడుతుంది సార్. ఇది అన్యాయం సార్. ఇది మహేష్ రెడ్డి గారు మీరు కంప్లీట్ చేయకపోతే గౌరవ మంత్రి గారు మాట్లాడతారు. కంప్లీట్ అంటే ఒక్క నిమిషంలో మీరు కంక్లూడ్ చేసేయండి. ఒక్క సెకండ్ లో మీరు కంప్లీట్ చేయండి సార్. ఒక్క నిమిషంలో కంప్లీట్ అయితే సార్ కంక్లూజన్ చాలా సమయం ఇచ్చిన మీ సమయంతో వృధా చేసుకుంటూ మీరు అక్కడ ఇక్కడ మాట్లాడి. సార్ నేను ఒకటే తెలియజేస్తాను అధ్యక్ష, మరి 9వ తారీఖు గురించి కూడా మిస్గైడ్ చేశారు అధ్యక్ష మంత్రి గారు. 9వ తారీఖు మీ మేనిఫెస్టోలో మీరు పెట్టారా లేదా? 9వ తారీఖు మేనిఫెస్టోలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారా లేదా? గెలిచిన వెంటనే చెప్పలేదంటే ఎట్లా కా నువ్వు? 9వ తారీఖు రోజు మీరు చూడండి మీ మేనిఫెస్టో, నా కాడ కాపీ ఉన్నది, 2 లక్షల రుణమాఫీ. అంతేకాదు అధ్యక్ష, అంతేకాదు అధ్యక్ష, మీరు గెలిచిన వెంటనే ₹500 బోనస్ ఇస్తామని చెప్పారు కదా అధ్యక్ష. మరి ₹500 బోనస్ ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష? ₹500 బోనస్ ఎప్పుడు ఇస్తారు? కొనుగోలు గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు. సార్ ఇప్పుడు మీరు ఇంతకుముందు వాళ్ళు మిమ్మల్ని విమర్శించినప్పుడల్లా మా వాళ్ళు కొద్దిగా కనీసం రిస్క్ వచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ మైండ్ సెట్ మారింది అధ్యక్ష. మీ ద్వారా సభ్యునికి తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళేమో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవద్దు, కేంద్ర గవర్నమెంట్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవద్దని ఆలోచన ఉంది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రంలో ఉన్న ఫెడరల్ సిస్టాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం నుంచి నిధులు తేవడానికి సానుకూలంగా ఉన్నాం. మీరు వీలైనంత వరకు మీరు కూడా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజల దృష్టిలో పెట్టుకొని మీరు కూడా కేంద్రం నుంచి నిధులు రావడానికి ప్రయత్నం చేయండి. కానీ మీరేం చేసారు, మేమేం చేసినా 10 రోజులు ఓపిక పడతలేరు. ఎందుకు అధ్యక్ష? మీరు 10 సంవత్సరాల కింద 15,000 ఇస్తారే కాదు, గ్యాస్ దంచుతుంటే లేకపోతే అనేక రకాలుగా మొత్తం దేశాన్ని అమ్మేస్తుంటే మాట్లాడకుండా ఉగునా కొద్ది మీరు ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటే పోతే కాదు కదా అధ్యక్ష. ఇలా దేశాన్ని మొత్తం మేమిద్దరము మాకిద్దరు అన్నట్టు అమ్మేస్తూ ఉంటుంటే మీరు ఇలా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మేము అధ్యక్ష ఇలా అడుగుతా ఉన్నాం. ఇలా దేశంకు సంబంధించి మొత్తం వ్యవస్థలో కనీసం పార్లమెంట్ మీద దాడి జరిగితే కూడా చట్టసభలో అంతమంది సస్పెండ్ చేసిన చరిత్ర ఎప్పుడైనా ఉందా అధ్యక్ష? వీళ్ళు మాట్లాడితే ఎట్లా ప్రజాస్వామ్యం గురించి, హామీల గురించి? ఓపిక ఒకటి వాళ్ళకు కూడా చెప్తున్నాం, గౌరవ సభ్యులకు మీకు కూడా చెప్తాం అధ్యక్ష. మా ప్రభుత్వం ఇప్పుడే మేము తప్పకుండా హామీలు అమలు చేసే బాధ్యత మాది. గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ప్రజలకు చెప్పాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. పరపతి గురించి మాట్లాడే గతంలో సభ్యుడు కూడా కాంగ్రెస్ కున్న పరపతి ఈ దేశంలో వేరే పార్టీకి లేదు అధ్యక్ష.
ప్రభుత్వాన్ని నడపడము, పరపతి, గౌరవం కాపాడడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడికి వెన్నెతో పెట్టే విద్య. కాబట్టి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా 5 సంవత్సరాలు పరిపాలించి భవిష్యత్తులో కూడా మాకే మళ్ళీ ప్రజలు పట్టం కట్టే విధంగా పరిపాలన కొనసాగుతారు. మీరు పరిశాన కాకండి, ఆందోళన చెందకండి, ఆరోగ్యం కాపాడుకొని కొద్ది రోజులు ఓపిక పట్టండి, నిమ్మలంగా ఉండండి. తప్పకుండా 10 రోజులకి టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష సభ్యులు కావచ్చు, మీరు కావచ్చు, కొద్దిగా ఓపిక పట్టమని కోరుతా ఉన్నా దయచేసి మీ ద్వారా వాళ్ళందరికీ కూడా. మహేశ్వర్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువైంది. మీరు ఒక్క చూడండి, సెకండ్ లో కంప్లీట్ చేయకపోతే గౌరవ మంత్రి గారికి ఇస్తాను. ఇప్పుడు వారు ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? సంబంధం ఉన్న మీరు కంప్లీట్ చేయండి. మీరు సంబంధం ఉన్న సబ్జెక్ట్ మీరు సబ్జెక్ట్ మంత్రి గారు కాబట్టి ఏం మాట్లాడినా మీరు మైక్ ఇస్తారు. మంత్రి గారు కాబట్టి ఏం మాట్లాడినా నడుస్తుంది. కంప్లీట్ చేయండి. వారు మాట్లాడింది ఏంది అధ్యక్ష? సంబంధం ఉన్న అంశం అధ్యక్ష. ఇది దాని మీద చర్చ పెట్టమండి, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. దానికి టైం ఇవ్వమనండి, అలకేట్ చేయమండి, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఇష్టానుసారంగా వారు మాట్లాడితే ఎట్లా? సబ్జెక్ట్ ఏదైనా ఉంటే ఏం మాట్లాడుతుంటారు అధ్యక్ష? నేను సంబంధం లేదు, ఏం మాట్లాడలేదు. నేనేమన్నా ప్రభుత్వం మైండ్ సెట్ మారింది. ప్రభుత్వము కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చుకోవడానికి సానుకూలంగా ఉంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మీరు అందుకే సహకరిస్తామంటే నేను తప్పు మాట్లాడినంటారు ఏంది? నేనేం తప్పు మాట్లాడిన అధ్యక్ష? తెలంగాణ ప్రజలు సహకరించారా? మీరు సహకరించమని అడిగితే కూడా మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా? మీరు చెప్పండి సహకరించమని. మా ప్రభుత్వాన్ని విమర్శ చేయడానికి మీరు పరిమితం చెప్పండి. మేము ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కేంద్రం ఏం సహకారం చేస్తూ చేయించు. గ్యాస్ సబ్సిడీ 500 కదా, మీరు 500 ఇచ్చే అవసరం లేదు, కేంద్రమే మేము బరువు మోస్తామని చెప్పండి. అట్లా చేతనవుతుందా? ఆ పార్టీని మీరు ఒప్పియగలుగుతారా కేంద్రం ఉన్నటువంటి వాళ్ళను? అసలు మీ దగ్గర మీ పార్టీలో మీకు సంబంధించిన మాటనే లేదు. వీళ్ళకి నిజంగా ఒకరు చిత్తశుద్ధి ఉంటే నిండు పార్లమెంటులా తెలంగాణ తెచ్చుకున్న విధానాన్ని అవమానపరిచిన వీళ్ళు ఇంకా బీజేపీలు ఉన్నారంటేనే ఈ తెలంగాణ ప్రజలకు అవమానకరం అధ్యక్ష. ఇది దేశానికి అవమానం. తెలంగాణను కిచ్చపరిచారు, తెలంగాణ అమరవీరులను కిచ్చపరిచారు. వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అరే బీజేపీ గురించి మాట్లాడుతున్నావు, రాజ్యసభలో బతిలారు తెచ్చుకొని ఇవాళ బీజేపీ గురించి మాట్లాడు. నేను మళ్ళా ఆర్గ్యుమెంట్ అధ్యక్ష. గౌరవ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడాల్సి కోరు. మీకు చాలా సార్లు సమయం ఇచ్చినాను, మీరు కంక్లూడ్ చేయట్లేరు. మీరు చైర్ దిక్కు మాట్లాడకుండా అక్కడ మాట్లాడడం మీ సమయానంతా వృధా. గౌరవ మంత్రి మీరు ఒక్క నిమిషంలో కంప్లీట్ చేయండి. ఒక్కటే సార్, నాకు అందరికి ఇచ్చాడు, నాకు సమయం ఇవ్వండి. మీకు అందరికంటే ఎక్కువ సమయం ఇచ్చినాం. మీ సమయాన్ని మీరే వృధా చేసుకుంటున్నారు. చాలా సమయం ఇచ్చినాం. మీకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ సమయం ఇచ్చాము. ఒక్క నిమిషం మాట్లాడమంటే ఎట్లా సార్? మీకు మీ సంఖ్యాబలాన్ని కంటే మీకు 40 మినిట్స్ పైన ఇచ్చినాం సార్. మీ సంఖ్యాబలం కంటే ఎక్కువ ఇచ్చినాం మీకు సార్. దానిలో ఏమనుమానం మీరు ఒక్క గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మీరు మీ సబ్జెక్ట్ మాట్లాడితే చెప్తున్నాను సార్. గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పదే పార్లమెంటు దాడి గురించో ఇంకో దాని గురించో మాట్లాడితే దానికి ఒక చర్చకు పెట్టమనండి, మేము సిద్ధంగా ఉన్నాం. వారు చెప్పాలనుకున్నటువంటి అది పార్లమెంట్ మీద దాడి గురించి వాడు పదే మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద చర్చకు పెట్టండి, మేము దానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా వారు ఫస్ట్ లేరు సార్. సబ్జెక్ట్ చెప్పినప్పుడు వారు లేరు. దయచేసి వినండి. పొన్నం ప్రభాకర్ గారు, నేనేమన్నాను, మీకు నిధులు కావాలంటే కేంద్ర ప్రభుత్వం గతంలో ఇన్ని లక్షల కోట్ల నిధులు ఇచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సిద్ధంగా ఉంటుంది. కాకపోతే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక చరిత్రాత్మకమైన తప్పిదం ఏంటంటే సార్, ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం పేరు మీద 6,50,000 కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పి ప్రజానీకానికి కాదు యావత్ భారతదేశానికి చెప్పడం వలన ఈరోజు 70% మన వనరులు కేవలం సాలరీస్కి, రికరింగ్ ఎక్స్పెండిచర్స్కి, ఇంట్రెస్ట్లకు, రీపేమెంట్లకే వెళ్తే 30%లో ఈ రాష్ట్రం సంక్షేమ కార్యక్రమం నడపగలుగుతుందా? రేపు కొత్త లోన్లు తీసుకొస్తే వాటికి మరి రీపేమెంట్ చేయగల శక్తి ఈ రాష్ట్రానికి ఉన్నదా అని చెప్పి రేపు అడుగుతారా లేదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని అడుగుతా ఉన్నాను. మీ ఆర్థిక నిపుణులతో మాట్లాడండి. ఆర్థిక నిపుణులు ఒప్పుకుంటారా చెప్పండి. మీరు ఒక చిన్న బ్యాంకుకు వెళ్ళి 1 లక్ష రూపాయలు లోన్ అడిగితే 100 పేపర్లు అడిగేటప్పుడు ఈరోజు లక్షల కోట్ల రూపాయలు మీరు నిధులు తీసుకురావాలన్నా, లోన్ తీసుకురావాలంటే ఏ రకంగా రీపేమెంట్ చేస్తారో మరి రాష్ట్రాన్ని అడుగుతారు కదా. ఈ రకంగా మీరు యావత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పూర్తి మరి అంశాన్ని 6,50,000 కోట్ల రూపాయల అప్పులను తీసుకొచ్చి ఇలా మీరు ఈ రకంగా సభలో పెట్టి యావత్ దేశానికి మీరు చెప్పినంటే ఏ రకంగా మనం ముందుకెళ్తాం? ఏ రకంగా లోన్లు వస్తాయి? మేము మీతో రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఈ రాష్ట్రానికి లోన్లు వచ్చినా, నిధులు వచ్చినా మాకు సంతోషమే. కానీ మీరు తీసుకురావడానికి గాల మరి కనీసం ఉన్నటువంటి హోప్ను కూడా మీరు పోగొట్టి ఈరోజు మీరు కేవలం కేంద్రాన్ని నిందిస్తామంటే ఊరుకునే సమస్య లేదు అధ్యక్ష.
కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నది. మొన్న గత 10 సంవత్సరాల్లో కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి మరి ఈ రాష్ట్రాన్ని ఆదుకున్నటువంటి చరిత్ర ఉన్నది. రేపు మీకు కావాలంటే కూడా మరి ఖచ్చితంగా నిధులు ఇస్తారు, సమకూరుస్తారు. కానీ మరి మీరు ఇచ్చేటువంటి మరి ఈ రకమైనటువంటి నివేదికల వల్ల ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వమే కాదు, ఏ ఒక్క ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా ముందుకు వచ్చే సమస్య ఉండదు, మనము పడే ప్రమాదం ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కేవలం మనము ఎవరినో దాడి చేయబోయి మన ఉన్నదాన్ని మనము ఎలకల బాధకు ఇల్లు కాలబెట్టుకున్నట్లు ఎవరినో దాడి చేయబోయి ఈరోజు చేసినటువంటి ఒక తప్పిదం వల్ల రాష్ట్రమే నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది అధ్యక్ష. నేను చెప్పేది దయచేసి నేను మంచిగా ఆలోచన చేసి మీరు స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. నేను ఏ రోజు కూడా తప్పుగా నేను చెప్పడం లేదు అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష మహేష్ రెడ్డి గారు మీకు ఇచ్చిన సమయం 40 మినిట్స్ పైన ఇచ్చాను, 45 మినిట్స్ ఇచ్చాను. మీరు ఇంకా వారి సంఖ్యాబలాన్ని బట్టి వారికి ఇచ్చినాం. ప్రధాన ప్రతిపక్షం 8 మంది సభ్యులకు మీ సమయాన్ని మీకు ఇచ్చినాం. గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈరోజు సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ, మొన్న కేటీ రామారావు గారు మాట్లాడుతూ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మీద చేసిన, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చేసిన కొన్ని విషయాలని నేను ఇంటర్వ్యూని ఎందుకు అవుతున్నానంటే, ఆన్ రికార్డ్గా వారు చెప్పిన విషయాలు వాస్తవాలు కాదనే విషయానికి నేను ఈ సభ్యులందరూ కూడా ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బేసిక్గా రేషన్ బియ్యం ఇవ్వడానికి గతంలో చాలా కమోడిటీ ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం బియ్యం ఇవ్వడానికే పరిమితమైంది. అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి ఇదివరకు కొంత ఎక్కువ క్వాంటిటీ ఇస్తుండే. గత 2-3 ఏళ్ల సంది కేవలం గత ప్రభుత్వం 1 కిలో బియ్యంకి పరిమితమైంది. గత 10 ఏళ్లుగా గత ప్రభుత్వం ఈ రేషన్ బియ్యం కింద సబ్సిడీ ఇవ్వనందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క డెట్ వీళ్ళు అధికారంలో వచ్చినప్పుడు 3,300 కోట్లుంటే ఈరోజు 56,000 కోట్లకు పెరిగిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ద డెట్ ఆఫ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హ్యాస్ గ్రోన్ ఫ్రమ్ 3,361 crores టు 56,000 crores. కేవలం వీరు ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వనందుకే నేను మనం చేస్తున్నాను. మరి అదేవిధంగా నేను పూర్తి చేసినాక వాళ్ళు మాట్లాడమని చెప్పండి. అదేవిధంగా 56,000 కోట్ల అప్పు కాకుండా, మహేష్ రెడ్డి గారు, నేను అయినాక మీరు మాట్లాడండి, నేను అయినాక మీరు మాట్లాడండి ప్లీజ్, అయినాక మాట్లాడండి. సరే, ప్యానల్ స్పీకర్ గారు, ఒక విషయము అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నిరుపేదలకి బియ్యం ఇచ్చే కార్పొరేషన్కి గత ప్రభుత్వం 10 ఏళ్లలో 1 సంవత్సరం కూడా పూర్తి సబ్సిడీ విడుదల చేయనందుకు 56,000 కోట్లకు అప్పు పెరిగింది. 56,000 కోట్ల అప్పు పెరగడమే కాకుండా ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క నష్టాలు, లాసెస్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గత ప్రభుత్వం యొక్క లెగసీ నష్టాలు 11,500 కోట్లు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్స్లో వాళ్ళు వదిలిపెట్టిన నష్టాలు 11,500 కోట్లు. ఏ స్టేట్లో అదే అన్నిట్లో మీరు ఎట్లా అవుట్ స్టాండింగ్ పబ్లిక్ డెట్ వదిలిపెట్టినంటే, కేవలం సివిల్ సప్లైస్ కార్పొరేషన్కే ఇప్పుడు యాన్యువల్ ఇంట్రెస్ట్ పేమెంట్ 3,000 కోట్లు కట్టాల్సి ఉంది. అది మరి గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం అని చెప్పి నేను మనవి చేస్తూ, అదేవిధంగా 11,500 కోట్లు నష్టం ఎప్పుడు, ఈరోజు అన్సెక్యూర్డ్గా 22,000 కోట్ల ప్యాడీ స్టాక్ మీరు రైస్ మిల్లర్ దగ్గర పెట్టారు. ఎనీ సెక్యూరిటీ, నథింగ్, బ్యాంక్ గ్యారంటీ ఏం లేదు. ఈరోజు 22,000 కోట్ల ప్యాడీ మీరు ఫాలో అయిన ప్రొసీజర్ మేరకు రైస్ మిల్లర్ల దగ్గర ఉంది. అది ఎంత మేరకు రిట్రీవ్ అవుతుందో నోబడీ నోస్. ఆడిట్ అండి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ది, ప్యానల్ స్పీకర్ గారు, లాస్ట్ ఆడిట్ ఇయర్ 2018-19 ఇప్పుడు పూర్తవుతుంది. అంటే గత 4 ఏళ్ల సంది ఆడిట్ కూడా లేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు సప్లై చేస్తున్న బియ్యం గురించి
5 కిలోలు కేంద్ర ప్రభుత్వం, కేవలం 1 కిలో బియ్యం గత ప్రభుత్వం సప్లై చేసిన విషయం కూడా నేను యావత్ తెలంగాణ ప్రజానికాన్ని గుర్తు చేస్తున్నా. ఈ 6 కిలోలు కూడా ఈరోజు 70-75% రేషన్ బెనిఫిషరీస్ ఎవరూ తినడం లేదు. క్వాలిటీ పూర్ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఆ 5 కిలోలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం 1 కిలోకి కానీ మీరు ఖర్చు పెడుతుంది రైస్ ప్రొక్యూర్మెంట్కి 39 రూపాయలు కిలో ఖర్చు పెట్టి. నో 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 ఆఫ్టర్ ఐ ఫినిష్ అరే నేను అయిపోయినా హరీశ్రావు గారు, మీరు గంటలు మాట్లాడుతూ సపడే కూర్చున్నాం. సరే లెట్ మీ కంప్లీట్. ఈ 6 కిలోల బియ్యం ఏది కేంద్ర మీకు ఇస్తాను. వారి మాట్లాడి మీరు మాట్లాడి కూర్చోండి. మీకు ఇస్తాను. వారు మాట్లాడి మీకు ఇస్తాను. కూర్చోండి. వారిని మాట్లాడండి, తర్వాత మీకు ఇస్తాను. ఇస్తాను మీకు మీకు ఇస్తారు. కూర్చోండి. మీకు ఇస్తాను హరీశ్రావు గారు, కూర్చోండి. సరే, ఇప్పుడు ఈ 6 కిలోల బియ్యం అంటే ఒక్కొక్క కిలో బియ్యం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 39 రూపాయల కిలోకి ప్రొక్యూర్మెంట్ చేసి ఈ రాష్ట్రంలో ఈరోజు ఆ రైస్ క్వాలిటీ ఎట్లుందంటే 70-75% రేషన్ బియ్యం ఈరోజు డైవర్ట్ అవ్వడం, మిస్యూజ్ కావడం, వేరే యూస్ జరగడం మీ అందరికీ తెలిసిన విషయమే. అది ఇప్పుడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మరి గత ప్రభుత్వంలో పనితీరు. అదేవిధంగా వీళ్ళు ఎంత పొలిటిసైజ్ చేశారంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇంత ఇండెట్ ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఈ స్టాకులు మేము కొంత కొనుక్కుంటాం, నెలకి 2.5 లక్షల టన్నులు మీ దగ్గర బియ్యం కొనుక్కుంటుంటే స్టాక్ ఉన్నా సరే కేవలం పొలిటికల్ కారణాల వల్ల వారికి ఆ రైస్ అమ్మలేదనే విషయం కూడా నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో మరి చాలా చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ప్యాడీ ప్రొక్యూర్మెంటు సెంట్రల్ గవర్నమెంటు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి సరే కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిలియర్ ఉన్నా డాక్యుమెంటేషన్ సరిగ్గా చేయనందువల్ల కొన్ని వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా రావాల్సింది. మీరు సబ్సిడీ ఇవ్వరు రైస్ కింద, ప్రొక్యూర్మెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ డిలే చేస్తుంది. మరి ఈ విధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈరోజు 56,000 కోట్ల అప్పు, 11,000 కోట్ల నష్టంలో ఉన్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా హరీశ్రావు గారు, మీరు కొత్త ప్రాజెక్టులు మాట్లాడారు, ఎంక్వైరీ చేయండి అన్నారు. తప్పనిసరిగా చేస్తాము. చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పి కూడా మనం చేస్తున్నా. మరి నేను ఒక నిమిషం, ప్యానల్ స్పీకర్ గారు, ఎంత దుర్మార్గంగా జరిగిందంటే ఇరిగేషన్ శాఖ సరే 21,000 కోట్లు జరిగిందా, 1,00,000 కోట్లు జరిగిందా, 90,000 కోట్లు జరిగిందా, సరే దోస్ ఆర్ డీటెయిల్స్. 90-95,000 crores ఖర్చు పెడితే మరి మీ సభ్యులకు కూడా తెలవాలి 90-95,000 crores మీరు ఖర్చు పెట్టిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కొత్త ఆయకట్టు జనరేట్ ఎంత అయిందండి? న్యూ ఆయకట్ ఎంత జనరేట్ అయింది? సిఏజీ రిపోర్ట్ ప్రకారము 40,000 ఎకరాలు. సరే, ఇప్పుడు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చెప్పే లెక్కలు 1,00,000 ఎకరాల కంటే కొద్ది ఎక్కువ. అంటే ఆల్మోస్ట్ 1,00,000 crores ఖర్చు పెడితే ఓహో అని చెప్పుకున్నారు, ప్రపంచం చెప్పుకున్నారు, ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్ట్ చెప్పుకున్నారు. కొత్త ఆయకట్ క్రియేటెడ్ ఈజ్ ఓన్లీ అబౌట్ 1,00,000 acres, 1,00,000 కోట్లు ఖర్చు పెడితే. మరి పాలమూరు రంగారెడ్డికి 25,000 కోట్లు ఖర్చు పెట్టారు. కొత్త ఆయకట్ క్రియేటెడ్ 0. No, because మీరు ఇట్ ఈస్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్. మీరేమన్నారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అద్భుతంగా చేసినారు. నేనేం చెప్తున్నా, మీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు ఏదైతే ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినరో ఇట్ ఈస్ ఆల్ బీన్ ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇది మీరు జరిగిందని నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలు కొత్త ఆయకట్టు. పాలమూరు రంగారెడ్డికి 25,000 కోట్లు ఖర్చు పెడితే 25,000 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్టు క్రియేటెడ్ 0 acres. సీతారాం సాగర్ కి 7,500 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్టు క్రియేటెడ్ 0 acres.
అంటే ఇన్ని లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి మీరు కొత్త ఆయకట్ క్రియేట్ చేయకుంటే ఈ రాష్ట్రాన్ని అప్పులో ముంచిన వాళ్ళు కాదా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా స్పీకర్ గారు ఇది మొత్తం శాసనసభకి తెలంగాణ ప్రజానీకాన్ని జరగాలి. మేడిగడ్డలో జరిగిన విషయం క్రిమినల్ నెగ్లిజెన్స్. వరుస సమీక్షల తర్వాత నేను చెప్తున్నా, మేడిగడ్డ బ్యారేజ్ పూర్లీ డిజైన్, పూర్లీ బిల్ట్. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక బ్యారేజ్ కొలాప్స్ కావడం, అసలు నేను ఏ డేట్ జరిగిందండి? అక్టోబర్ 21. వాళ్ళ ప్రభుత్వం ఉన్నది ఎప్పటి వరకు? బహుశా వారం 10 రోజుల కింద వరకు. ఆనాటి ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు చూస్తుంటే దేర్ ఆర్ మెనీ అలార్మింగ్ సిగ్నల్స్. ఎవరు రియాక్ట్ కాలేదు, ఎవరు దాని మీద ఏమి రెక్టిఫికేషన్ చర్యలు తీసుకోలేదు. నిన్న ఏది ఏజెన్సీ కన్స్ట్రక్షన్ వచ్చిండ్రో వాళ్ళు ఏమంటారు? మీరు డిజైన్ ఇచ్చిండ్రు, మీరే స్పెసిఫికేషన్ ఇచ్చిండ్రు, మీరే మెటీరియల్ చెప్పిండ్రు, దాని ప్రకారం కట్టినాం. ఇంజనీర్లు అడిగితే ఇదేం డిజైన్ అంటే అప్పుడు ఎవరు సార్ మొత్తం డిజైన్ ఒక ఆయన కదా, ఆయన కట్టమని మేము కట్టినాం. ఇట్ ఈస్ అంటే ఐఎమ్ సేయింగ్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, నథింగ్ ఇస్ గ్రేట్ రెస్పాన్స్ చెప్తున్నది. మేడిగడ్డ బ్యారేజ్ పియర్, ఆ పియర్ ఉంటుంది కదా, బ్లాక్ నెంబర్ 7, వాళ్ళని ఐ విట్నెస్ అడిగితే పెద్ద శబ్దం వచ్చింది, కొలాప్స్ అయిపోయింది. ఒక్కసారి 5 feet కొలాప్స్ అయిపోయింది లోపలికి. సరే నేను అడిగిన వాట్ ఈస్ ద వర్స్ట్ సినారియో, వాట్ ఇస్ ద బెస్ట్ సినారియో. వాళ్ళ అదర్ ఏజెన్సీస్తో యాజ్ ఎ గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఐ హావ్ ట్రైడ్ టు ప్రొటెక్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ అండ్ ద గవర్నమెంట్. హౌ డు వి రెక్టిఫై సిచ్యువేషన్? వాళ్ళు ఏమంటారంటే, సరే ఇప్పుడు ఏదో అక్టోబర్ 21 జరిగితే ఈరోజు ఏంది 15th or 16th 17th 18th, ఇప్పటి వరకు సరే ఆ 40 రోజుల్లో వాళ్ళు కంటిన్యూ 40 రోజుల్లో సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ కూడా జరగలేదు. ఇప్పుడు ఎల్ఎన్టీ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే, మాకు ఉన్న అభిప్రాయంలో జియాలజీ సరిగా చెక్ చేయలేదు, డిజైన్ సరిగా లేదు, కాబట్టి పియర్ యొక్క ఫౌండేషన్ కొలాప్స్ అయింది. మరి ఏం చేయాలి దానికి? మొత్తం బ్లాక్ 7 యొక్క లాంగవిటీ గురించి మరి ఏం చేయగలుగుతామో మరి వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ సచ్ ఏ సీరియస్ ల్యాబ్. మరి హరీష్ రావు గారు, మరి మీరు అందరూ ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు, మేము అద్భుతంగా ప్రాజెక్టులు కట్టినాం. మీరు కట్టిన మీ మాటల్లో అతి అద్భుతమైన ప్రాజెక్టు పరిస్థితి ఇది. అంటే అప్పు తీసుకొచ్చి కట్టినది ఇది మేడిగడ్డ బ్యారేజ్. అన్నారం సుందిల్లా రెండిటికి క్రాక్స్. దానికి ఇప్పుడు రిపేర్స్ చేపట్టాలి. ఆడ 2 TMC వాటర్ ఉంటే డీ వాటర్ చేయాలి. అంటే ఒకటి, ఇది నిజంగా కూడా తెలంగాణలో ప్రతి పౌరుడు అలార్మ్ అయ్యే సిచ్యువేషన్. టోటలీ యాడ్హాక్ డెసిషన్స్. గత ప్రభుత్వంలో మరి అసలు నిజంగా సమీక్ష చేస్తుంటే ఎవరు నిర్ణయాలు తీసుకున్నారు? వాట్ ఈజ్ ఆన్ రికార్డ్? ఇట్ ఈస్ రియలీ అలార్మింగ్ సిచ్యువేషన్. ప్యానల్ స్పీకర్ గారు, నేను ఎందుకు ఈ విషయం ఈ సబ్జెక్ట్ మీద చెప్తున్నా అంటే, ఇప్పుడు గత ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చిండ్రు, మేము ప్రొడక్టివ్గా చేసినాం, మేము ఏదో ఉపయోగించినాం అంటే ఉపయోగించింది ఈ విధంగా మన అందరినీ, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఈ విధంగా మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విషయం తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. తప్పనిసరిగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. మహేశ్వర్ రెడ్డి గారు మీకు ఇస్తాను సార్, వారికి మాట్లాడండి, కూర్చోండి. మీకు ఇస్తాను, కూర్చోండి. మీకు ఇస్తాను నేను మహేశ్వర్ రెడ్డి గారు కంప్లీట్ చేయండి. కంక్లూడ్ చేస్తాను సార్. మహేశ్వర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్. మరి అధ్యక్ష, చివరిగా నేను కంక్లూడ్ చేసే ముందు మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారమే రైతు బంధు ఎప్పటికీ పూర్తి చేస్తారు. రైతులకు ఇవ్వాల్సినటువంటి 500 రూపాయల బోనస్ మరి ఇప్పుడు ఇమీడియట్గా ఈ సీజన్లో స్టార్ట్ చేస్తారా? 9వ తారీఖు, ఈ నెల 9వ తారీఖు మీరు ఇస్తామన్నటువంటి 9వ తారీఖు ఇస్తామన్నటువంటి రుణమాఫీ ఎప్పటిలో గల చేస్తారు? మరి ప్రభుత్వం ప్రజలకు క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష,
అంతేకాదు అధ్యక్ష, మహేష్ రెడ్డి గారు మరి మీ ఒక్కొక్క ఎంపీ దగ్గర 300 కోట్లు ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చి అన్ని వస్తాం మేము, ఫిగర్ పడకండి. మహేష్ రెడ్డి గారు మరి అధ్యక్ష, ఈ రకంగా మీరు కంక్లూడ్ చేసేయండి. యా మీకు ఇచ్చి ఇన్నిసార్లు సమయం అధ్యక్ష, అదే మాదిరిగా చేస్తున్నారు, సరే, కంక్లూడ్ చేస్తున్నాను అధ్యక్ష. సమయాన్ని వృధా చేస్తున్నారు. అదే మాదిరిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. కనీసం మన రెవెన్యూ పెంచడానికి గత ప్రభుత్వం అమ్మినట్లు మరి హైదరాబాద్ చుట్టూ భూములు అమ్మాలనుకుంటున్నారా? మరి అంతేకాకుండా, ఎందుకంటే గతంలో భూములు అమ్మేటప్పుడు వారితో పాటు నేను కూడా ఉద్యోగం చేసిన అధ్యక్ష, వారితో పాటు నేను కూడా ఉన్నాను కాబట్టి వారికి తెలుసు. మరి అంతేకాకుండా మరి చాలా అంశాలలో వారు మాట్లాడారు. ఐటీ సెజ్కి సంబంధించిన భూములు ఇలా కమర్షియల్ రెసిడెన్షియల్ భూములుగా మారాయి. రెసిడెన్షియల్ కమర్షియల్ భూములుగా మారి కోట్ల రూపాయలకు అమ్ముడుపోతూ ఉన్నాయి. దీని మీద వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉందని చెప్పి వారి గతంలో చెప్పిన మాట నాకు గుర్తున్నది అధ్యక్ష. మరి వాటి మీద మరి చర్యలు తీసుకుంటారా? అదే మాదిరిగా ప్రభుత్వ భూములను ఐడెంటిఫై చేస్తారా? వాటన్నిటికి కూడా మరి సేఫ్ గార్డ్ చేయడానికి ఏమైనా కార్యాచరణ చేస్తారా? మరి వారితో పాటు ఈ రెవెన్యూ పెంచుకోవడానికి కానీ, లేకపోతే రేపు మీరు ఇచ్చినటువంటి హామీలు అంటే రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాల కోసం మీరు మొబిలైజ్ చేయాలనుకున్నటువంటి దాంట్లో మా వంతు సహాయ సహకారం ఉంటే కూడా మా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా మీకు సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం, ఖచ్చితంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీ నెరవేర్చాలని చెప్పేసి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతూ, ప్రజల సంక్షేమమే ముఖ్యం, ప్రజలకు అందుకోవాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు, మీకు ఇస్తాను, మీ క్లారిఫికేషన్ ఇస్తాను, మీకు సమయం ఇస్తాను. హరీశ్రావు గారు, ఓవైసీ గారిది అయిపోయి మీకు ఇస్తాను. ఆనరబుల్ స్పీకర్ సార్, క్లారిఫికేషన్ ఇస్తాను సార్, ఇస్తాను మీకు క్లారిఫికేషన్కు టైం ఇస్తాను. ఓవైసీ గారిది అయిపోయిన తర్వాత మీకు ఇస్తాను, కూర్చో. కానీ ఆనరబుల్ స్పీకర్ సార్, ఓవైసీ గారు కానీ సార్, at the outset I thank the honorable speaker sir and honorable panel speaker sir for giving me this opportunity to participate in the discussion on the white paper on the state finances. The honorable deputy chief minister Saab and the finance minister Saab had made opening remarks while tabling the white paper. He also mentioned that there is a lack of funds to even meet the daily expenses. Before I speak on the data mentioned in the white paper, sir, I would like to know as to what is the exact purpose behind publication of the white paper on the state finances. Is it to highlight the acts of omission or commission of the previous government in managing the state finances? Or is it to lay the blame on the previous government for allegedly mismanaging the state finances and creating a grim situation where it is becoming difficult for the new government to implement its poll promises, including the 6 guarantees, the 5 declaration, and obtain other promises, sir? Unless there is clarity on the objectives behind the white paper, any discussion on the same will not be useful, sir. Sir, honorable panel speaker, sir, whatever be the reasons or motive behind the release of white paper on the state finances, sir, I would request those on the treasury benches not to give out message that Telangana has become a bankrupt and a debt-ridden state with no finances left to carry on the day-to-day activities. Yes, I am a politician. मैं सियासतदान हूं जरूर, लेकिन मेरे सियासी मकासद, मेरे सियासी कामयाबियों से बढ़कर अगर कोई चीज है तो मेरे लिए मेरा मुल्क है, मेरी रियासत है और मेरे लिए मेरा तेलंगाना. मेरे मकासद, मेरी कामयाबी बाद में, मेरे तेलंगाना की कामयाबी सबसे पहले. मैं ये चाहता हूं. Those on the treasury benches and the opposition benches,
may have political scores to settle with one another, but this does not give a good message across the country, more so to those in residency Andhra Pradesh who were opposed to the formation of Telangana state, sir. Sir, there were leaders such as Kiran Kumar Reddy who were claiming that the Telangana would be a failed state, financially bankrupt state, state steeped in darkness due to power crisis, state without drinking water, and state with no finances for payment of staff and salaries, sir. I was the member then in the Andhra Pradesh Legislative Assembly. I have seen with my own eyes and I am witness to it. A PowerPoint presentation was also made. तो मैं ये चाहूंगा कि there is a very thin line. Yes, as a politician we need to support and we need to protect our political interest. But at the same time, it's not just mine. It's the responsibility of all of us sitting here to first come forward and protect the interest of the state and see that the integrity and the credibility of state is not lost. But I'm saddened, sir, today when I see all these debate. I also understand why does the white paper talk about the resources spent in Telangana region in United Andhra Pradesh, sir. Sir, we may have political differences and divergent views of state finances, but let us not give the message that Telangana is not a viable state. Telangana is a viable state, sir. Let us make it loud and clear for the investors and the people coming here that this state is viable. You are welcome. Please come. We have power. We have water. We have lands. We want you to come and establish your industries, sir. Sir, the state has borrowed money and added to its debt, but the state has made progress and development in all sectors beside providing welfare to all the sections of society, sir. Sir, I was just seeing the white paper, sir. So I'm talking about the government of India, sir. India budgets versus expenditure. But we could have mentioned about the depth of the central government also, sir. Sir, which has increased. Honorable ex-MP is also here, and Honorable CM Saab also has been a member of parliament. If I am wrong, please correct me, sir. So the debt burden of government of India, which has increased from 44,25,347.66 crores in 2013 and 14 to rupees now 1,52,53,915.16 crores. 152 lakhs crores in the current financial year for the year 23 and 24, sir. The central government debt has increased to rupees 1,08,28,568 crores in absolute term. That is an increase of 244.69% in 10 years. In 10 years, sir. Sir, going further ahead, sir, on the Telangana State Finances White Paper, sir. Sir, Honorable Panel Speaker, sir. Sir, I have a strong objection, sir. The reason is that when we are discussing on these papers laid, these figures should be accurate, sir. It cannot be a difference of 0.01 also. But it is so unfortunate, sir. So I have gone through each and every page, sir. Sir, I would like to bring to your notice, sir, page number 4, where we say that the expenditure, we are talking about expenditure, 1,21,735. We are talking about the expenditure for the year 2016 and 17. When we go to 17 and 18, sir, we are talking about expenditure of 1,20,000. And then we are talking about for the 2018 and 19, the expenditure of 1,35,000, sir. For the year 19 and 20, the expenditure is mentioned here in this book is 1,42,000, sir. And it has been said, sources
finance account, CAG, sir. Right. Sir, I have the CAG report with me, sir. The CAG report, here they are saying 62. The CAG report says 63,323, sir. Sir, here in the book it says 97,811 for the year 15 and 16, sir. And here the CAG says is 90,818, sir. Sir, I really fail, sir. If you have to see 16 and 17 and 17, 18 also, it is the same situation, sir. Sir, if we see again page number 14, we are talking about the actuals, sir. When we talk about the actuals also, sir, in page number 14, if we see, there also the mistakes are there, sir. Sir, for the year as per the CAG report, which I downloaded just now, sir, just now I downloaded. And that CAG report, it says about the receipts, sir. Again, about the receipts also, if we say for the year 14 and 15, it was 63,323, 15 and 16, 96,051, 2016 and 17, 1,17,799.50, and 17 and 18, 1,44,986.52. And then the actuals are 1,15,587.35, sir. Sir, I really fail to understand, sir. Sir, again we go to the page number 3, sir. Page number 3, sir. Sir, it is written about Karnataka, budget estimate, actual expenditure, and actual expenditure of budget, sir. Sir, now I got the CAG report, sir, I just downloaded. It says the estimate, sir, and the actual expenditure. If we have to see, sir, the actual expenditure mentioned in the white paper laid in this house says 2,61,000. But the CAG report says about Karnataka is 2,49,506.52. So I just want to know, shall I believe this book? Shall I trust this white paper? I'll go further ahead, sir. Sir, I'll go further ahead, sir. On page number 7, sir, United Andhra Pradesh budget versus expenditure, sir. Sir, the budget estimates for the year 2004 and 5, 51,142. Sir, for 2005 and 6, budget estimate 55,331, sir. Sir, I got the books, and the books are saying it is 38,077. Sir, for the 2006 and 7, this white paper is saying 63,528, but the actual is 48,653, sir. Sir, I'll go further ahead, sir. मैं और आगे बढ़ता हूं, sir. Sir, when I see this, resources spent in Telangana region in United Andhra Pradesh, sir. Sir, इस पे मैं तफसील से बोलने से पहले, sir. Sir, now, अगर हम देखते हैं, sir, combined state का, if we have to see for 2004 and 5 and 5 and 6, यहीं पर आपकी किताब में in the same book, the figures are not matching. I just read the figures earlier and I turn the page and see the figures for the same year. Now what I see is that the combined state total expenditure for the year 2004 and 5, it is again saying 47,153. For 2005 and 6, it is saying 48,306. Sir, and again, combined state 2006 and 7, 56,648, that is wrong. 2007 and 8, 74,875, that is wrong. 2008 and 9, 80,804, that is wrong. 2009 and 10, 85,075, that is wrong. 2010 and 11, 1,06,36, that is also wrong. Now let me go further ahead, sir. Sir, और एक चीज, sir, important. Sir, here, on page number 4, sir. Page number 4, the first table. Sir, it is saying, right from for the year 2014 and 15 se leke 2022 se 23 tak. Sir, it says, budget estimate total, sir, 14,87,834. Expenditure,
12,24,877. Sir, now let us go to the resources spent in the Telangana region, United Andhra Pradesh, right from 1956. 1956 से लेकर हम 57 फाइनेंशियल ईयर्स को लेते हैं, द टोटल अमाउंट combined state total expenditure is 1,94,945. 11,94,945, sir. Sir, again if we go, अगर हम पीछे जाते हैं पेज नंबर 4 पे सर, तो हमको देखना चाहिए कि तेलंगाना में हम क्या खर्चे हैं. हाउ मच? दैट्स व्हाट. जो आंध्र प्रदेश में नहीं हुआ 10 साल में तेलंगाना में हो गया, जो 57 इयर्स में नहीं हुआ. अब अगर हम फिर अगर देखते हैं सर कि तेलंगाना, सर आई एम टेलिंग यू कि आपके फिगर्स कुछ सही नहीं है साहब इसमें. प्लीज प्लीज. अकबरुद्दीन ओवैसी जी, जो कर्नाटका एस्टिमेट्स का जो पेज नंबर 5 में कर्नाटका जो डेटा के बारे में कुछ कहा, अगेन आई एम कोटिंग official record of Karnataka state budget. I'm going to place this record in front of the house. 2021 estimated budget, Karnataka budget 2021 budget estimates 2,31 crores 442.14, and expenditure incurred accounts 2021 and 22 2,61,931.86 crores. This is Karnataka official budget source. So here my learned friend is quoting from CAG report. We have quoted Karnataka state budgetary document. So please correct yourself, or please correct myself. Right, sir. Thank you so much. Sir, thank you so much, sir. Now the question arises, in your white paper, very conveniently, you are using RBI, you are using CAG, you are using Telangana budget in brief. So I want to know, and in fact I would say that we all would like to know, shall we follow RBI, shall we follow CAG, or shall we follow Telangana budget in brief? What does the Constitution say? What does the rule position say? The state budget, we need to follow, we need to discuss on this. And CAG is the authority which audits. Yes, report dete ho. तो हम ये देखते हैं. तो now if you have to see your white paper, Honorable CM साहब, इसमें हम RBI भी ले रहे, CAG भी ले रहे, स्टेट बजट भी ले रहे. wherever it is convenient for us, we are taking it. Sir, I am not here to protect anybody, sir. Let me make it very clear. I am here to protect my state of Telangana, sir. I do not want a wrong message to be sent by this house that this state is in distress. ये स्टेट बीमारू हो गया, ये स्टेट तबाह हो गया, ये स्टेट में अब कुछ नहीं है. ये मैसेज हमको नहीं भेजना है सर. लेट अस क्रिटिसाइज द रॉन्ग डूइंग सर. एनी रॉन्ग डूइंग्स, एनी इंक्वायरी, वी आर हियर टू सपोर्ट. Yeah, sir. The point here, sir. The point here, sir. Sir, ఇక్కడ ఈరోజు వైట్ పేపర్ పెట్టడానికి కారణము స్టేట్ ఏదో డెఫిసిట్గా పోతుందని, స్టేట్ రేపొద్దున రాబోయే కాలంలో ఏం చేయలేని పరిస్థితిలో ఉందని, ఈరోజు స్టేట్ ఫినాన్సెస్ బాగాలేవని అని ఫోకస్ మొత్తం గ్లోబల్ లెవెల్లో చేయటం కాదు. ప్రోగ్రెస్ రిపోర్ట్ అధ్యక్ష, సింపుల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆఫ్ 10 years ఆఫ్ their రూల్. సింపుల్ ప్రోగ్రెస్ రిపోర్ట్. అప్పులు ఏంది సార్? అప్పులు చేయంది ఏ రాష్ట్రం ముందుకు పోలేదు. అప్పులు సరియైన విధానంలో ఖర్చు పెట్టినరో లేదో చెప్పటానికే ఈ రాష్ట్ర జనాభాకి, ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పటానికి ఉన్నాం. రేపొద్దుగాల కూడా, రేపొద్దున టుమారో వీ స్టాండ్ హియర్ నాట్ టు షో కేస్, here we are here to see our state and put forward state as a developed state tomorrow. Sir, here
I would like to tell you, and honorable member who is a senior member too, we are here to put a progress report of the last 10 years, sir. We will take this state from here as the first state of India in terms of developmental statistics. We will prove it after 5 years. This, Honorable Speaker, sir. Sir, I thank Legislative Affairs Minister Saab for his words. This was what I want, sir. This was what I was wanting. I am not wanting a wrong message to go out of this house. Thank you very much. And we are also there. We will support you to make the state #1 state in the country. We will lend our support. Our criticism is going to be constructive. If I am criticizing this book, it is not that I am coming for TRS or BRS, sir. No, sir. I am just trying to correct this. From last 25 years, sir, I stand and I scream and I shout and I say that for God's sake, for heaven's sake, give us the right figures. But the bureaucrats sitting there who are supposed to be very learned, very educated, they fail to give proper information. They fail to give us the right figures. And action should be initiated on those such bureaucrats who mislead this house. We are led by the information provided by the bureaucrats and the department. Let it be the Honorable Chief Minister, let it be the leader of the opposition, let it be any floor leaders, let it be any legislatures. We follow the book and what has been tabled in the House. So let us make sure that whatever is being tabled is accurate and right. And any time if it is found to be wrong, an action will be initiated against those officers. This is what I want, sir. This is what I want. But it is so sad, sir. When I go further ahead also, sir, again when I go on the outstanding debt trend, sir, page number 18, what is it saying, sir, from the year 2014, 15, 15, 16 se lekar 23, 24 tak, sir. Sir, this table is saying that this source is RBI. The source is RBI. My source is this. My source is this. And my source is CAG. What does the CAG say, sir? Sir, for every year, here it is saying 2014 and 14-15, 72, 658. So 14-15, sir, it is 83,845, sir. Net increase of 22,135. This is 16.06%, sir. 14 and 15, sir, here it is saying 90,000, sir, but here with the information which I have is saying 93,115, sir. So the information which I gathered is not my information, sir. Sir, I just downloaded it from CAG site, sir. Kindly go through, sir. With all responsibility, I'm saying this, sir. Sir, if we have to see 16 and 17, sir, this book says 16 and 17, this book says 81,821, sir. But as per my information, sir, the actual is 1,27,828, sir. Sir, 17 and 18, 1,60,269 is in the book. And CAG says 1,27,000, sir. 17 and 18, sir. 17 and 18, 1,60,000. The CAG says 1,52,000 and change, sir. 18 and 19, that white paper says 190, sir. The CAG says 1.75 change, sir. And 19 and 20, if you have 20 and 21, sir, the outstanding debt in this white paper is saying 2,71,000, sir. 2021. The CAG is saying 2,44,019, sir. Sir, again 21 and 22, 3,14,000 this book is saying. Well, the CAG is saying 2,83,000, sir. So now I just, sir, if I am wrong, I may be corrected, sir. I am a person who wants to be corrected. I want to be corrected, sir. Sir, I want to know which book should I follow, which figures should I see. I will see the same figures, sir.
CAG देखना है CAG देखूंगा, नहीं ये बुक आपकी सही है तो मैं इसको देखूंगा. Sir, again if we have to go, sir, on the page number 29, sir, expenditures on salary and pension, sir. Salary and pension, sir. What is this book saying, sir, and what is the CAG saying? The CAG, आप देखते हैं, sir, for the year 18 and 19, the total salaries and pensions are 32,378.19. And what does the white paper says? 38,210. Sir, CAG says for the year 19 and 20, total salaries and pension 34,289. The white paper says 39,147. For the year 2021, salaries and pensions, the CAG says 36,161. This book says 41,819. Sir, the CAG says for 21-22, 44,403.08. The white paper says 48,809. Sir, 22-23, the CAG says 51,082. The white paper says 55,925. So I just want to know who's right. Please correct me, who's right. अब ये पूरे इसमें, sir, it took so much of time to go through, to study. और अब सवाल ये है, हम अगर बहस करें और हम अगर किसी की नाकामी का जिक्र करें तो कैसे करें, कौन से फिगर्स को लेके करें? So going. Sir, as far my knowledge goes, I also stand corrected. I was just talking to the secretary. Sir, here in the page number 18, if you see, sir, here we have to see what is important to note is that the debt figures stated above do not include the off-budget borrowings of the government. Off-budget borrowings include loans availed by the entities outside the government system but guaranteed by the state. The point here is, my learned friend was also a PAC committee chairman. We were both together, sir. Audit accounts, until and unless the audit paras have been cleared, it is not final, sir. So most of the audit paras wouldn't have got finalized. So that may have the reason the RBI report and the audit report is differing. So we thought of taking the clarification. I'll get back to you. Thank you, sir. No. I'm saying it. No, CAG reports, CAG audit reports will be finalized after the audit has been done. Honorable Speaker, sir. It's well taken, sir. I take what Honorable Legislature Minister Saab had said, sir. But on Honorable Minister Saab, please, I don't want to go in that argument because there are many other things which needs to be discussed. Sir, I just want to mention one thing. Kindly, sir, please see page 7 in table number 3 and page 10 in table number 5. Same financial figures are different, sir. अब यहां भी ऑडिटिंग होना बाकी है क्या साहब? अब आप बोलिए, क्या यहां भी होना बाकी है? इसमें भी इट इज डिफरेंट. अरे आप एक पेज पे एक फिगर दे रहे हैं, उसके बाद में आप जा रहे हैं, तो यू शुड रिपीट द सेम फिगर विच यू हैव मेंशन्ड अर्लियर. कैसा है बोलो आप? Sir, what has happened in the past is the fact. And you have inherited the state finances with a change of government in the state. Now it is the responsibility of the new government to take the state forward. As also, sir, about depth also, sir. Page 18, table 8, we are telling the figures which are accounted, sir. Honorable Speaker, sir, I want to correct. Sir, on page 18, table 8, we are talking about the figures which are already accounted, not estimated. Please see the budget brief book, sir. I will send it to you, sir. So, anyway, I don't want to go into that because there are many other issues. But this shows the seriousness. This shows the seriousness and
and this also shows what message we are sending out. I do not want to go into that, what is that message? People are very intelligent to understand, sir. Sir, when I spoke on the governor's address, I had requested the new government to come up with a white paper on financial implications of the poll promises, guarantees and declaration of Congress, and the time frame proposed by the new government for implementation of all promises, guarantees and declaration. I was expecting that in this white paper, though that white paper will also be there. I was searching for it, but I couldn't search. So probably next session, I expect that, sir. I understand that the guarantee, declaration and other promises are unconditional without laying down any restrictions on eligibility of the beneficiaries, sir. I am using this word once again, sir, for the record, sir. I understand that all the guarantees declared and other promises are unconditional without laying down any restrictions on eligibility of the beneficiaries, sir. Sir, I would like to point out a strange coincidence that the Congress, which conceded the demand of separate Telangana state, lost power both at the center and in state when the United Andhra Pradesh was bifurcated and new Telangana state came into existence in June 2014, sir. The BJP-led government took office at the center, then TRS, now BRS, assumed power in the state at that time. What has been the fate of the various state governments led by the parties other than the BJP and its allies across the country since 2014 is known to everyone. So the Congress government is in different states have suffered equally along with government led by the regional parties in other states in the last 10 years due to discriminatory policies pursued by the central government. The Union Finance Ministry, the Reserve Bank of India and other regulatory bodies exercise tighter control over the state finances through the tight-fisted devolution of central taxes and grant in aid to the states on the one hand and instance on strict adherence to the FRBM Act on borrowing by the states on the other, sir. The central government effectively reduced the state share and devolution of central taxes by keeping certain taxes and cesses and additional levies outside the purview of devolution, sir. Sir, I was expecting, Honorable Speaker, sir, when the white paper was laid, I was also expecting that there would be a table carrying the statement showing that what was the due share of the state of Telangana, which was needed to be given by the government of India, year-wise, which has not been released to the state of Telangana. But I am again and again searching the white paper, sir, it is not mentioning, sir. But I would like to mention it, sir. Because my learned friend of BJP are also here, they can pursue the government of India and get the amount released for our state, sir, which is our due share, sir. Sir, state share and central taxes, sir, right from the year 2014 and 15 and 16, 17, the total amount in budget estimate was 1,42,843.82, sir. Central taxes, sir. The actual releases were 1,31,790.70. That is 92.26, sir. Sir, I'm talking about the central taxes, sir. So now let us check in grant in aid, sir. Sir, in grant in aid, sir, the total amount which was anticipated by the state government from the year 2014 and say later 2022-23 tak, sir, it was 2,02,951.97. I repeat, sir, 2,02,951.97. But the actual releases by the government of India is only 91,368.71, sir. So जब हम ये देखते हैं, sir, if we have to calculate the total releases, sir, it is only 45%. The due share of Telangana, which was denied by the government of India, is 1,11,583, sir. If I am wrong, I may be corrected. 55%. So, going further ahead, sir, the Finance Commission recommendation were twisted to deny the rightful share of states in central taxes, as well as the grant in aid for the central scheme implemented in the state.
The white paper of Telangana state finances table today hides more than it reveals as statistics and sources of data have been used conveniently to suit the premise that the state finances have not been managed properly, sir. You make the budget, which is an estimate on the revenue that you expect and the expenditure you would like to incur, basing on your needs and priorities. एक हमारी उम्मीद रहती, तवक्को रहती है कि इतने पैसे आएंगे. जब उतने पैसे नहीं आते हैं तो हमको कट डाउन करके जितने पैसे आए हैं वही खर्चना पड़ेगा. It is as simple as that, sir. So, however, for the first time we hear only about expenditure without reference to the revenues. So, table 1 compares only the budget estimate of expenditure and actual expenditure without any reference to budget estimate of revenues and actual receipts. You should have taken into account the actual receipts, which the white paper is not. Sir, going further ahead, sir, in this sense, it is loop-sided way of looking at the budget where you talk about expenditure shortfall without any reference to the revenue shortfall. Sir, the standard norm of budget making for the central government and the state government is that the estimates are 10 to 15% higher than the actual achievement of the targets. Again, I would say, if I am wrong, I may be corrected, sir. So the white paper, table 3, compares the United AP budget estimate of the expenditure versus actual expenditure. Sir, this comparison looks loop-sided because it gives the data of the 10 years period prior to AP reorganization. A better comparison would have been with the residuary Andhra Pradesh state after the bifurcation, that is for the 10 years period from 2014 and 15 to the 23-24. That is 5 years of TDP and 5 years of YSR rule, sir. Unnecessary, sir. The white paper compares the resources spent in Telangana region in United Andhra Pradesh right from 96 to 57 to 2013 and 14, showing the figures of Telangana share, which are simply, I would say, sir, they have no reference to the actual expenditure incurred in Telangana region. That's what I'm saying. How can you make it 41%? 1956 में क्या था population? आप कैसा देख सकते हैं? 1960 में क्या था? क्या उस वक्त की आंध्र प्रदेश की असेंबली में was any book or any finances tabled in the house? कि this much amount has been spent on Telangana, this much on Andhra, this much on Rayalaseema? No. How did we arrive to this figure, sir? The assets and liabilities of United AP were divided among the residuary AP and new Telangana state based on a 2011 population ratio of two regions, that is 58.32% of residuary AP and 41.68% of Telangana state. How can you revoke the combined AP state figures by enmarking 41.68% proportion of Telangana region? What is the population ratio of Seema Andhra and Telangana in 96 and 57 to 2010 and 11 is a question which needs to be answered. I hope that Honorable Chief Minister Saab or the Finance Minister Saab would give an answer to this, sir. So this is how the bureaucrats play with the credibility of their political bosses by passing off the cooked up figures, sir. They don't give the right figures, sir. The source is shown as budget document in the United AP for this data. Can you show one budget document of United AP where the cited data is shown in Telangana? For Telangana, it is shown. The white paper talks about the trends in actual revenue receipt, again without reference to budget estimate of the revenue receipts. Again, the white paper cites the actual outstanding debt trend without reference to estimates and making comparison with the FRBM norm. The white paper also cites the year-wise principal and interest repayment leading to increased debt servicing burden. The data is cited from the state budget document and not from the CAG, sir. Honorable Speaker, sir, not from the CAG, sir. So the white paper lists out the government guarantees, loans raised by the special purpose vehicle, corporation and serviced by the government, and the loans raised by SPVs and serviced by them, and non-guarantee loans which are raised and serviced by SPs and corporations and institutions. So the white paper also lists out the status of financial progress of ongoing works in various departments under capital expenditure, sir. So it also gives out the abstract of payment status and other pending bills of the state government. The white paper also refers the expenditure of salaries and pension of the government employees. However,
the white paper does not talk about the expenditure incurred on subsidies under revenue accounts, sir. Sir, I have the list of the subsidies also, sir. I have I did some homework and I came, sir. So 2018 and 19, 19 and 20, 20, 21, 21, 22, 22, 23. Sir, यहाँ पर जब हम देखते हैं, sir, the subtotal for the year in interest payment, salary, wages, pension and subsidies, sir, the total 2018 and 19, 50,436. 19 and 20, sir, interest payment, salary, wages, pension and subsidies, sir, it is 54,311. 20 and 21, sir, it is 61,738. For the year 21-22, 73,039, and 22-23, 81,662, sir. Sir, I have all the details, sir. Sir, I would like to point out that there is what is called as a committed expenditure. If I am wrong, I may be corrected, sir. Committed expenditure of the government, which is incurred any circumstances, even when budgetary cuts or expenditure freezes are imposed. So the committed expenditure of the government on revenue account mainly consists of interest payment, expenditure on salaries and wages and pension of government employees, and subsidies, sir. Sir, these four heads of accounts are unaffected by any expenditure freeze or austerity measures resorted by the government to curtail the expenditure in wake of shortfall in revenues. So the white paper also talks about increasing reliance on ways of means advances by giving out the year-wise data utilization of these advances. Honorable Speaker, sir, I may point out here that the successive governments in United Andhra Pradesh as well as in residuary Andhra Pradesh and Telangana state after bifurcation have been resorting to ways and means advance overdraft and special drawing limits. The TDP and the Congress government in United Andhra Pradesh and the TRS and BRS government in Telangana and the TDP and YSR governments in the residuary AP have been resorting to the ways and mean advances virtually almost every day of the year except for the bank holidays, sir. But, sir, I must recall that it was K. Roshaya Saab who had avoided the ways and means advances and overdraft when he served as the state finance minister and later as the chief minister also, sir. So the white paper cites different sources for its data as per its convenience, and these includes finance accounts of CAG, RBI State Finances Report 23-24, budget documents of United Andhra Pradesh, Government of India budget monthly accounts of CGA, Reserve Bank of India, IFMIS portal of Telangana government, Director Works Account Concerned Department, State Finance Department, etc. Sir, however, the figures cited in one table of white paper do not match with another table relating to the same financial year. Example is the table 3 and the table 5. On glaring omission in the white paper is the growth in GSDP and per capita income in Telangana versus United AP and residuary AP, other Indian states and central governments also, sir. Honorable Speaker, sir, to put the record straight, I would like to give due credit to the previous government for progress achieved by Telangana state, sir. Sir, despite all constraints and discrimination meted out by the central government, Telangana state had recorded impressive progress in all the sectors, including developmental activities and welfare programs in the last 10 years. Incidentally, the previous State Assembly debated on these issues many a times. In all these years, the State Assembly has held a short discussion in the central government dual policy in implementation of FRBM Act and its impact on state progress, and the failure of central government in implementing the Assurance under AP Reorganization Act in Telangana state on the 13th September 2022, and the short discussion on Central Electricity Bill and its and also held on 12th September 22, sir. Sir, at the same time, I would also like to bring to the kind notice of this House, as per the CAG report, sir,
the budget allocated and actual revenues, sir. Sir, the actual revenues and expenditure, if we have to see, sir, for the year 2014 and 15, sir, the budget estimate was 97,563.61. The actual receipts were 63,323 and expenditure of 94,890.50. Budget estimate this was, but the actual expenditure was 61,840. Let me also say that, sir, in the expenditure, the borrowings for that year was 13,467.46. You haven't spent what was mentioned in your budget estimate. For the year 15, 16 and 16 and 17, sir, your actual expenditure was 1,14,397. But let me remind and bring to this kind notice of this House is that in that 16,000 and 23,000 were loans. And again, if we have to see it for the year 2017 and 18, the actual expenditure is 1,09,000. In that 1,09,000, 26,876.18 was the loan and the borrowing which you have borrowed. For the year 18 and 19, the actual expenditure, 18 and 19, the actual expenditure was 1,16,804. But let me remind and say that 23,470 was the borrowing in this expenditure, sir, in the actual expenditure. For the year 19 and 20, again, the actual expenditure was 1,23,809.09. But in this expenditure, the actual expenditure, the loan and the borrowing was 24,081.87. For the year 2021, again, the actual expenditure was 135,731. The borrowings were 33,191. Sir, again, if we have to see, sir, again, sorry, sir, it is not 33. The borrowings was 45,638. Sir, if we have to see again for the year 21 and 22, the real actual expenditure is 1,66,747. But the borrowings was 47,690. And if we have to see for the year 22-23, the actual expenditure was 1,70,849.27. The borrowings were 32,119.05. So the actual borrowings from the year financial year 2014 and 15, as per the CAG report, says 2,77,987, sir. So now if we have to again budget estimate agar dekh lete hain, the expected is that for the year, for October 2023, it is 38 lakhs 234.94. तो अगर इसको भी मिला लेते हैं तो 3 लाख चिल्लर कुछ होता है. Sir, going further ahead, sir, during the last session of the Second Assembly on the 6th of August 23, short discussion was held on Telangana state formation, progress achieved in own states, sir, from the Congress side. My friend and Honorable Finance Minister and Deputy Chief Minister Batti Vikrama had participated in the debate and expressed his views on the progress registered in the state since 2014. Everyone knows that under what circumstances the state came into being, and there were apprehensions about its financial viability as it solely depends on economic activities and revenues generated in Hyderabad metropolitan region. And also let us not forget that we had COVID for 2 years continuous. The world was held. सारी दुनिया रुकी हुई थी, बंद हो गई थी, लेकिन उसके बाद भी हमारे स्टेट में काम हुआ और काम करने की कोशिश हुई. The new state faced many challenges, right from grave power electricity crisis, the distress in farm sector, to the specter of fall in revenues due to bifurcation of lack of resources for taking of welfare schemes on the large scale. I think the state has overcome all these obstacles and hurdles and emerged as a model young state in the country, overtaking the several other bigger states in social and economic indices, sir. Sir, incidentally, the new Finance Minister Saab has released 2 booklets
on Telangana economy and Telangana state at a glance on 13th of December, which I have, sir. This book, sir. So this booklet gives the data on the progress achieved by the state since 2002 to 14. Sir, I don't know. अगर ये बुक गलत थी और व्हाइट पेपर सही था तो या तो इसको रिलीज नहीं करना था या उसको रिलीज नहीं करना था, रोक लेना था. दोनों को रिलीज कर दिए सर. According to the provisional estimates of Telangana gross state domestic product GSDP at the current prices in 22-23 is rupees 13,13,391 crores with a growth rate of 16.3%, which is higher than the India's growth rate of 16.1%. So per capita income PCI of Telangana at current prices at 22-23 is rupees 3,12,398, which is rupees 1,40,122, higher than the national per capita income of rupees 1,72,276. So Telangana ranked third. Telangana ranked third among the state and union territories according to the Ministry of Statistics and Program Implementation in per capita income in the country, sir. The sectoral analysis shown that the agriculture and allied sector achieved a growth of 15.8%, the industrial sector clocked a growth of 10%, and service sector witnessed a remarkable growth of 20.6% in 22-23, which is again higher than overall India's growth at 17.3%. Sir, the GSDP, Honorable Speaker, sir, the GSDP of Telangana has grown from 5,05,849 crores in 2014 and 15 to rupees 13,13,391 crores in the year 22-23, sir, recording a compound annual growth rate of 12.7%, sir. Similarly, the per capita income of the state has risen from rupees 1,24,104 in 2014 and 15 to rupees 3,12,398 in the year 22-23, registering a CGR of 12.2%. Sir, it again, sir, अब सब बोलेंगे अकबर साहब खड़े रह के वो टीआरएस की तायद कर, मैं तायद नहीं कर रहा हूं साहब, ये बुक पढ़ रहा हूं, मैं बुक पढ़ रहा हूं सर. Third, thanks to this economic growth, the state merchandise exports have risen from rupees 35,444 crores in 2014 and 15 to rupees 91,967 crores in the year 22-23, sir. The services of information technology and IT-enabled services exports have increased from 75,070 crores in 2014 and 15 to rupees 2,41,275 crores in the year 22-23, sir. So the overall export of state have jumped threefold from 1,10,515 crores in 2014 and 15 to rupees 3,33,042 crores in 22-23, sir. So the state social economic growth would not have been possible without substantial investments by way of capital expenditure of the state government in primary agriculture, secondary industry and territory services sector in the last 1 decade, sir. Sir, when I spoke on the governor's address earlier, sir, I had referred to Reserve Bank of India's report on state finances, a study of budget of 23-24, revenue dynamics and fiscal capacity of Indian states. The RBI report also speaks positively about the economic and revenue indices of Telangana state in comparison to other states in the country, sir. Telangana state initiated reforms, measures to augment the tax and non-tax revenues to meet the ever-rising expenditure of state government on development and non-development activities, including salaries and pensions of government employees, subsidies on power, RTC and other sectors, and the interest on the state debt. According to RBI report 23-24, page number 181, Appendix 1, Telangana state own tax revenue SOTR accounts to rupees to 85.92% of the state's total revenue in the current financial year. 85.92, sir. Sir, as per the CAG report,
the total actual receipts of Telangana government have increased from rupees 63,323.29 crores in the year 2014 and 15 to rupees 1,92,097.68 crores in 22-23. That is a net increase of 1,28,774.39 crores, a growth rate of 203.36%, sir, in 8 financial years, sir. So the actual expenditure of the state government rose from 61,860.48 crores in 2014 and 15 to rupees 1,70,849.27 crores in the year 22-23, sir. This is a net increase of 1,09,008.79 crores, a growth rate of 176.27% in 8 financial years, sir. So the actual borrowings of state have increased from rupees 13,467.46 crores in the year 2014 and 15 to rupees 32,119.05 crores in 22-23, and this figure excludes the guarantees given by the state government on the borrowing of the state-run corporation and cooperative bodies, sir. The state debt burden outstanding has consequently increased from rupees 61,710 crores inherited by Telangana from undivided Andhra Pradesh at the time of bifurcation in June 2014 to revised estimate of rupees 3,22,993 crores at the end of 20 लेते हैं तो सालाना रियासत तेलंगाना में मुसलमानों पर करीब 6,000 करोड़ रुपया खर्च हो रहा है। मैं उम्मीद करता हूं कि ये कांग्रेस की हुकूमत भी रेवंत रेड्डी साहब की क़यादत में और ये सारे मिनिस्टर्स जो हैं बैठे हुए कैबिनेट के, इनकी रहनुमाई में 6,000 से बढ़ाकर 10,000 करोड़ रुपया मुसलमानों पे खर्च होगा। मुसलमान पसमानदा है, मुसलमान कमजोर है, मुसलमान पिछड़ा हुआ है। अगर मैं यहां खड़े होकर मुसलमान की बात कर रहा हूं तो इसलिए कर रहा हूं कि हम चाहते हैं कि मुसलमान जो पीछे हैं उसको आगे लाएं, मुसलमान जो पिछड़ा हुआ है उसके पिछड़ेपन को दूर करें। हम चाहते हैं कि पुराने शहर में तरक्की आए, SRDP हो, SNDP हो, जो भी मंजूरियां हैं, बराए मेहरबानी चीफ मिनिस्टर साहब से दरखास्त करूंगा कि आप वो अमाउंट को आने वाले फ्यूचर जनरेशन को ये जो तबाह बर्बाद करने की एक साजिश है उसको हम रोकें। इसके लिए जो भी हमारे तरफ से ताउन होना है हम ताउन करेंगे। उस दिन मैं क्लैरिफिकेशन में ये भी पूछना चाहता था कि धरनी पोर्टल का क्या होगा। मैं उम्मीद करता हूं कि आपने जो वादा किया धरनी के ताल्लुक से उसको अमलावारी जल्द अज जल्द करेंगे। मैं ये भी कहना चाहूंगा कि राशन कार्ड बहुत से लोगों के पास नहीं है, उनके नामों का इंक्लूजन नहीं हो रहा है, तो आप मौका दीजिए ताकि उनके नामों का इंक्लूजन हो सके। और मजलिस इत्तेहादुल मुस्लिमीन की नुमाइंदगी पर हमने मंजूर करवाया था कि पेंशन की एज को कम करवाया था, वो भी पेंडिंग है एप्लीकेशन, बिलखुसूस वो सिंगल मदर और जो ప్రజల ముందలు పెట్టి తెలంగాణ రాకంటే ముందు ఉన్న పరిస్థితులను, తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో ప్రజలనుకున్న గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల వచ్చిన ఫలితాలు, దుష్ఫలితాలను ప్రజల ముందు పెట్టి ప్రజాస్వామిక పద్ధతిలో ఈ చట్టసభలో చర్చించి వాస్తవాలను ప్రజలకు వివరించి భవిష్యత్ కార్యాచరణను తీసుకోవాలన్న ఆలోచనతోటే సమర్థవంతమైన ప్రతిపక్షంగా మీ సలహాలు సూచనలు తీసుకొని ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో నిస్సహాయులకు సహాయాన్ని అందించడమే కాకుండా నిజమైన అర్హులకు మాత్రమే సంక్షేమాన్ని అందించి అర్హులైన వాళ్లకు అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రాన్ని బలమైన రాష్ట్రంగా నిర్మించాలన్న ఆలోచనతోటి ఈ దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలతోనే కాదు ప్రపంచంతోని పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము, ఉద్దేశము, అధ్యక్ష. రెండవది, వారు అడిగిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత సభాపక్ష నాయకుడిగా నా మీద ఉంది. బడ్జెట్ ఎస్టిమేట్స్ కానీ
యాక్చువల్ ఎక్స్పెండిచర్ని మనము చర్చించాల్సి వచ్చినప్పుడు వివిధ బడ్జెట్లను మేము కొలబద్దగా తీసుకొని అక్కడి నుంచి సమాచారాన్ని సేకరించినాం. మేము క్యాగ్ రిపోర్ట్స్ను ఎక్కడ తీసుకున్నామంటే రెవెన్యూ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ని మెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు క్యాగ్ నివేదికలను తీసుకున్నాం. అదేవిధంగా అధ్యక్ష, ఎక్కడైనా అంటే ఆర్బీఐ ఫిగర్స్ను మేము ఎక్కడైతే పరిగణలోకి తీసుకున్నామో లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ఎందుకంటే ఎందులో అయినా లోన్లు తీసుకున్నా అడ్వాన్సులు తీసుకున్నా ఏది తీసుకున్నా కులబద్ద రిజర్వ్ బ్యాంక్ కాబట్టి ఆ సమాచారాన్ని రిజర్వ్ బ్యాంకు పొందుపరిచిన నివేదికల నుంచి తీసుకున్నాం. అదేవిధంగా శాలరీస్ అండ్ పెన్షన్స్ ఆ టేబుల్స్ను వాడినప్పుడు మేము రెగ్యులర్ అంటే క్యాగ్ నుంచి ఏదైతే నివేదిక తీసుకున్నామో రెగ్యులర్ ఎంప్లాయీస్కు సంబంధించిన వాటిని మాత్రమే క్యాగ్ నుంచి తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ మీరు బడ్జెట్ ఎస్టిమేట్స్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ని మనం చర్చించుకున్నప్పుడు గత బడ్జెట్లు ప్రభుత్వం ప్రవేశపెట్టినాయి, సంవత్సరం పూర్తయినప్పుడు ఖర్చు పెట్టిన వివరాలను అక్కడి నుంచి తీసుకున్నాం. వీటి మీద నివేదికలు అవి సరైన విధంగా ఖర్చు అయినాయా, ప్రభుత్వం సరైన ఉద్దేశంతోనే ఖర్చు పెట్టిందా, లేకపోతే ప్రభుత్వం అంచనాలు ప్రభుత్వం పెట్టిన ఖర్చు సహేతుకంగా ఉందా లేదా, ఒకవేళ లోపభూయిష్టంగా ఉంటే ప్రభుత్వం తప్పిదాలు ఏంటి అనేది కాగ్ నివేదిక ఇస్తుంది. అట్లాంటి నివేదికలను అట్లాంటి వాటిని మనము కాగ్ నుంచి తీసుకున్నాం. మనం చేసే అప్పులు ఇప్పుడు ఉదాహరణ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. రిజర్వ్ బ్యాంక్ దగ్గర ప్రతిరోజు ఒక నివేదిక మనకు వస్తుంది. ఆ నివేదిక ప్రకారము ప్రతిరోజు మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, మన దగ్గర ఎంత ఉన్నది, లేకపోతే మన అవసరాలు ఏమున్నాయని చెప్పి రిజర్వ్ బ్యాంకు మనకు నివేదిక ఇస్తుంది అధ్యక్ష. దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు నేను ఈ బుక్లో పొందుపరిచిన అధ్యక్ష మా ప్రభుత్వము దీని ఒకసారి నేను ఆ పేజీ నెంబర్ వాటి వివరాలను చెప్తాను, ఒకసారి వాటిని చూసుకోమని నేను సభ్యులకు తెలియజేస్తూ ప్రభుత్వం యొక్క ఆదాయము అవసరాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు ప్రతిరోజు ప్రభుత్వానికి సమాచారం ఇస్తుంది, ఫైనాన్స్ సెక్రటరీ త్రూ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఇందులో 2014 రాష్ట్రం ఏర్పడిన రోజు ప్రతిరోజు మనం ఏ రకంగా వాడుకున్నాం సంవత్సరం పూర్తి అయిన తర్వాత చెప్తారు. 2014-15 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంకు దగ్గర మనకు మిగులు నిధులు ఉన్నది 303 రోజులు. ఆ ఫైనాన్షియల్ ఇయర్లో బీఆర్ఎస్ గత ప్రభుత్వము సమర్థవంతమైన ఆర్థిక మంత్రిగా హరీష్ రావు గారు ప్రస్తావన చేస్తూ వారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2022-23లో 37 రోజులు మాత్రమే. అదేవిధంగా 2021-22లో 57 రోజులు మాత్రమే. 2020-21లో 122 రోజులు మాత్రమే. అదేవిధంగా 2023-24 ఇప్పటి వరకు నవంబర్ 23 వరకు కేవలం 30 రోజులు మాత్రమే. అంటే 2014-15 కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులను గత ప్రభుత్వానికి అప్పజెప్పినప్పుడు 365 రోజులల్లా 303 రోజులు రిజర్వ్ బ్యాంకు దగ్గర మనవి మిగులు నిధులు ఉండే, ఏ అవసరాలు కూడా రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి లేకుండా ఆర్థిక శాఖను రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులను నిర్వహించినము. గత ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక మంత్రి గారు నిర్వహించిన 5 సంవత్సరాలను లెక్కేస్తే ఏ సంవత్సరం కూడా ఇందులో సగం రోజులు కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ప్రతిరోజు రిజర్వ్ బ్యాంకు దగ్గర వెళ్ళి నించొని మా జీతభత్యాలకు, మా రోజువారీ ఖర్చులకు, మా ఆర్థిక పరిస్థితి బాగలేదు, మాకు అప్పులు ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే. ఇవి వాస్తవాలు అధ్యక్ష. ఒకవేళ ఈ వాస్తవాలను కప్పిపుచ్చి మనం ఇంకా అద్భుతంగా ఉన్నాం, గొప్పగా ఉన్నాం అని ఆ గొప్పల కోసం దుబారా ఖర్చులు పెట్టుకుంటూ పోతే ఈరోజు
జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది, ఇది వాస్తవం. జీతాలు ఇవ్వడానికే అభివృద్ధి సంగతి దేవుడెరుగు, సంక్షేమం గురించి చర్చించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోవడం వల్ల, ప్రభుత్వ ఉద్యోగస్తులు బ్యాంకులలో తెచ్చుకున్న లోన్లకు వాళ్ళు ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్కుల వల్ల, ఆ చెక్కులు బౌన్స్ అవ్వడం వల్ల వాళ్ళ సిబిల్ స్కోర్ పాడైపోయి ఈరోజు వాళ్ళకు కూడా, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బ్యాంకులలో అప్పు పుట్టని పరిస్థితి వచ్చి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులను కూడా బ్యాంకు లోన్లు ఎగవేతదారుల కింద ఈరోజు బ్యాంకులు చూడాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. తద్వారా ప్రభుత్వ ఉద్యోగులను కూడా బ్యాంకులను మోసం చేసే మోసగాళ్ళ కింద ఈ ఆనాటి రాష్ట్ర ప్రభుత్వము చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కొన్ని వాస్తవాలు కఠోరమైనవి. మన కుటుంబ సభ్యుడైనా తప్పు చేసినప్పుడు తప్పును తప్పు అనకపోతే కుటుంబ పెద్దగా మనం కూడా తప్పు చేసిన వాళ్ళమైతాం, ఆ తప్పులో భాగస్వాములమైతాం, ఆ తప్పుకు సహకరించిన వాళ్ళమైతాం. ఈ శ్వేతపత్రము ఎవరినో కించపరచడానికో, ఎవరినో తక్కువ చేసి చూపించడానికో, లేకపోతే మేమేదో రాజకీయంగా ప్రయోజనం పొందడానికో, లేదా మేమిచ్చిన ప్రజలకిచ్చిన గ్యారంటీలను ఎగవేయడానికో ఈరోజు ఇది పెట్టలే. ఇప్పటి వరకు అవాస్తవాలతో, అభూత కల్పనలతో, ఆర్భాటపు ప్రచారాలతో ఈ రాష్ట్రమంతా బాగుంది, మేము అద్భుతాలను ఆవిష్కరించినామని చెప్పుకుంటున్నప్పుడు వాస్తవ పరిస్థితులను ఇక్కడ పెట్టినాం. ఈ వాస్తవ పరిస్థితులు కొంతమందికి చేదుగా ఉండొచ్చు, కొంతమందికి కళ్ళు తెరిపించే విధంగా ఉండొచ్చు, ఇంకొంతమందికి ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని పకడ్బందీ భవిష్యత్తు ప్రణాళికలను మనం నిర్ణయించుకొని ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందని ఇంకొంతమందికి ఉండొచ్చు. మా ఉద్దేశం, మా ప్రభుత్వం ఉద్దేశం, ప్రజలు అన్ని గుర్తించింది కాబట్టే 10 సంవత్సరాల తర్వాత వాళ్ళని అధికారంలో నుంచి ప్రతిపక్షానికి పంపించిండ్రు, మాకు అధికారాన్ని ఇచ్చారు. అధికారం ఇచ్చిన 10వ రోజే ఎందుకు ఈరోజు ప్రజల ముందు ఈ వాస్తవాలన్నీ పెడుతున్నాము? ప్రజలకు నిజాలు చెప్పి, మనకున్న పరిస్థితిని వివరించి, కష్టమైన ఈ ప్రభుత్వం నిస్సహాయులకు సహాయాన్ని అందిస్తుంది, అర్హులైన వాళ్ళకు అవకాశాలు ఇస్తుంది, మీకు అండగా నిలబడుతుంది అని చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. ఇందులో ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. దీంట్లో ఏముంది? మేము ఈ మొత్తం నివేదికలో ఎక్కడైనా 42 పేజీల నివేదికలో ఎవరినైనా నిందించినట్టు కానీ, ఎవరినైనా వ్యక్తిగతంగా దూషించినట్టు కానీ ఇక్కడ నివేదికలు ఉన్నాయి అధ్యక్ష. మాజీ మంత్రి గారు మాట్లాడతారు, పక్క రాష్ట్రాల నుంచి, పక్క రాష్ట్రంలో పనిచేసిన నుంచి సమాచారం సేకరించిందని. ఇదేనా పద్ధతి అధ్యక్ష? 10 సంవత్సరాల నుంచి తెలంగాణ నిర్మాణం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన మన రాష్ట్ర అధికారులను ఈ రకంగా అవమానించడం కరెక్టా అధ్యక్ష? ప్రతి శాఖ యొక్క నివేదిక ఆ శాఖ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రాపర్ ఫార్మేట్లో ఫిలప్ చేసి సంతకాలు పెట్టి ఆర్థిక శాఖకు పంపించిన తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శి గారు, వారితో పనిచేసిన కార్యదర్శి గారు, అతనే మారలేదు అధ్యక్ష, వారు సంతకం పెట్టి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికనే ఈ నివేదిక. కాబట్టి వారికి ఏమైనా అనుమానాలు ఉండి వారిలాగానే మిగతా వాళ్ళు కూడా వ్యవహరిస్తారని ఏమైనా అపోహలు ఉంటే తొలగించుకోండి. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు వేలాది మంది మమ్మల్ని వచ్చి కలుస్తారు అధ్యక్ష. మేము మీలాక కక్షాపూరితంగా కలవడానికి వచ్చిన వాళ్ళను అగౌరవపరిచే విధంగా, అదేవిధంగా వాళ్ళని తక్కువ చేసి చూపించే విధంగా ఇట్లా చేయము అధ్యక్ష. ఒకవేళ అట్లనే అనుకుంటా అధ్యక్ష, ఒక్క మాట అడగదలుచుకున్నా, మీరేదో వివరాలు బయట పెడతామని అంటారు, నేను ఒక ఫోటో మీకు చూపించదలుచుకున్నా అధ్యక్ష. ఈ ఫోటో చూడండి. వీరు ఇక్కడ పక్కన ఉన్నాయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కీర్తిశేషులు. ఈ పక్కన ఉన్నది ఎవరో మీకు తెలుసు కదా అధ్యక్ష. వీరు ఆ రోజు స్వయంగా వెళ్ళి ఆనాటి ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా కలిసి వాళ్ళ మధ్యలో ఏం చర్చ జరిగిందని నేను వివరాలలో జోలికి వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష. ఈరోజు నన్ను ఎవరైనా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి బాధ్యత తీసుకున్న తర్వాత ఎన్నో రకాల సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు వాళ్ళు మమ్మల్ని వచ్చి కలుస్తారు. అది మర్యాదపూర్వకంగా కలుస్తారు. మేము కూడా ప్రధానమంత్రి గారిని కలవాలని, ఈ దేశ ప్రధానమంత్రిని కలవడం ముఖ్యమంత్రిగా నా మంత్రివర్గ సహచరుల యొక్క బాధ్యత అని చెప్పి
ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి గారికి నేనే స్వయంగా ఫోన్ చేసిన. సిద్ధాంతపరంగా మేము భారతీయ జనతా పార్టీని విభేదిస్తాం, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యము నా రాష్ట్రానికి మన రాష్ట్రానికి కావాల్సిన నిధులను తెచ్చుకోవాలన్నప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యన సత్సంబంధాలు ఉండాలి అని మేమే ఒక అడుగు ముందుకేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి నేను స్వయంగా ఫోన్ చేసిన. మీరు ఒకసారి ప్రధానమంత్రి గారితో మాట్లాడండి, మనం వెళ్ళి కలుద్దాము, మనకు రాష్ట్రానికి సంబంధించిన ఏమైనా నిధులు తెచ్చుకునేది ఉంటే డెఫినెట్గా చేద్దామని. ఎందుకు మేము బేసిజాలకు పోదలుచుకోలేదు. స్వార్థపరమైన రాజకీయ ప్రయోజనాలని ప్రభుత్వం ఆశించడం లేదు. తాత్కాలికమైన లాభాల కోసము మేము ఎలాంటి దుందుడుకు చర్యలకు మేము పాల్పడదలుచుకోలేదు అధ్యక్ష. అందుకే ఈరోజు మీరందరూ మనమందరం ఈ సభలో చర్చ ఇదే కాకుండా విద్యుత్ శాఖకు సంబంధించి మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు కూడా ఈ సమావేశాలలోనే శ్వేతపత్రాలు విడుదల చేయదలుచుకున్నాం. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా కొత్తగా బాధ్యతలు చేపట్టినప్పుడు మనకున్న పరిస్థితులను ప్రజలకు వివరించడం ద్వారా, వాళ్ళ నమ్మకాన్ని విశ్వాసాన్ని చురగొనడం ద్వారా, ప్రతిపక్షాల వైపు నుంచి సహకారం సలహాలు సూచనలు తీసుకోవడం ద్వారా బలమైన రాష్ట్రంగా నిర్మించాలనేదే మా ఉద్దేశము. కాబట్టి ఇప్పటికైనా గతంలో చేసిన తప్పులనే మళ్ళీ మేము వితండవాదంతో మీ మీద దాడులు చేస్తామనే విధానాన్ని ప్రతిపక్ష పార్టీ వదులుకోవాలి. వాళ్ళకి ఏమైనా బాధ ఉండొచ్చు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు సహజంగా ఉంటుంది, దుఃఖం కూడా ఉంటుంది. కొంతమందికి జీవితంలో నెరవేరని కోరికలు ఉంటాయి. తండ్రిని కూడా అడ్డు తొలగించుకొని కుర్చీలో కూర్చోవాలనేటోళ్ళు కూడా ఉంటారు. ఔరంగజేబ్ స్టోరీలు ఇవన్నీ మనం చూసినాం కదా అధ్యక్ష చరిత్రలో. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుటుంబంలో ఉండే తగాదాలను తీసుకొచ్చి సభలో ప్రస్తావించడం ద్వారా సభ యొక్క ఔన్నత్యాన్ని గౌరవాన్ని తగ్గించే విధంగా వ్యవహరించొద్దు. ఈ ప్రభుత్వం జిమ్మెదారితో ఇక్కడ ఉన్నది. ఈ ప్రభుత్వం జిమ్మెదారితో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది. ఈ ప్రభుత్వం సహేతుకమైన సలహాలు సూచనలు ప్రతిపక్షాలు ఇచ్చినప్పుడు తప్పకుండా స్వీకరిస్తుంది. మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏవైతే అంశాలను లేవనెత్తిండో చాలా విషయాలు వాళ్ళు లేవనెత్తిండ్రు, మా అధికారులు నోట్ చేసుకున్నారు. తప్పకుండా ఆ అంశాలను అన్నిటిని కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం, పరిష్కరిస్తాం. మేము ఓపెన్గా మేము సెక్రటేరియట్లోనే ప్రజలకు తెలిసినాం. ఈ రాష్ట్రాన్ని ప్రజలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది సచివాలయం నుంచి ప్రజలకు సుపరిపాలన అందించడానికి. అందుకే అక్కడ మంత్రులను కూర్చోబెట్టినాం. మంత్రులను వచ్చి ప్రజలు కలిసేటట్టు, ప్రజా సంఘాలు వాళ్ళ నివేదికలు ఇచ్చేటట్టు, వాళ్ళ పెండింగ్ సమస్యల్ని చర్చించడానికి ప్రగతి భవన్నే కాదు ఇవాళ ప్రజాభవన్గా మార్చినాం. సచివాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినాం. మేము బాధ్యత తీసుకుని వెంబడే హైదరాబాద్ మీద రివ్యూ చేయాలనుకున్నప్పుడు हम लोग जिम्मेदारी से यहाँ हैदराबाद क्षेत्र से जो पार्लियामेंट में 7 एमएलए से हम लोग बुलाए सचिवालय पे. हमारा पॉलिटिकल डिफरेंसेस में भी देर, मगर जब हम तरक्की करना है, आगे हैदराबाद शहर को हिंदुस्तान में सबसे बड़ा अच्छा शहर बनाने के लिए हमारे दोस्तों से हम गुजारिश किए, भाई आप साथ आ जाओ, जो चाहिए जो पेंडिंग है, जो हैदराबाद तरक्की के लिए हम जिम्मेदारी से जो करना है हम जिम्मेदारी उठाएंगे, आपके साथ लेंगे. हम सरकार चलाने के लिए आज जिम्मेदारी से यहां से मैं हमारे एमआईएम पार्टी को चुनाव में जो है आपका मर्जी आपकी है, हमारा मर्जी हमारी है. जो पार्टी हमारा चुनाव लड़ना है हमारे तरीका से लड़ेंगे. मैं जो हैदराबाद शहर ये देश का निशान है, वो हैदराबाद शहर का नाम पूरा दुनिया में रोशनी करने के लिए हम लोग कोशिश करेंगे. वहां पर आपके मदद जरूर लेंगे, कोई शक नहीं है. ड्रग्स के बारे में आप सामने आके 2 कदम आके हमारे मदद दी, हम धन्यवाद कर रहे हैं, क्योंकि ड्रग्स को इराडिकेट करना है हमारा जिम्मेदारी है. हमारे बच्चे है, हमारे परिवार है, जो पंजाब को देखने के बाद भी हम नहीं सुधरे तो दुनिया कोई भी अपने को माफ नहीं करने वाले. इसीलिए यहां से मैं जिम्मेदारी से यकीन से मैं वादा कर रहा हूं, ये सरकार को अच्छा चलाने के लिए ये पूरा तेलंगाना में जितना जनता है उनके भला के लिए, उनके वेलफेयर एंड डेवलपमेंट के लिए, खासकर माइनॉरिटी, वो मे बी क्रिश्चियन माइनॉरिटी, मुस्लिम माइनॉरिटी, सिख माइनॉरिटी और एनी अदर माइनॉरिटी,
माइनॉरिटी मेजॉरिटी में कोई अंतर नहीं है। माइनॉरिटी के जो फंडामेंटल राइट्स हम बचाए, हम सेक्युलर फैब्रिक है। ये सेक्युलर फैब्रिक बचाने के लिए ये देश में कुर्बानी की है महात्मा गांधी जी ने, इस देश में कुर्बानी की है, शहीद हुए इंदिरा गांधी जी ने, इस देश में शहीद हुए राजीव गांधी जी ने, इस देश में सोनिया गांधी जी और राहुल गांधी जी ने पदवी त्याग किए। कभी प्रधानमंत्री राष्ट्रपति मौका मिले तो भी दूसरों को, जो जिम्मेदारी लोगों को, वो कुर्सी पे बिठाए। इसीलिए यकीन से मल्लिकार्जुन खड़गे जी के नेतृत्व में दलित, आदिवासी, गिरिजन, ओबीसी, माइनॉरिटी महिलाओं के भला के लिए कांग्रेस पार्टी आगे सरकार चलाएंगे। आप लोग कभी भी 24 घंटा कभी भी आपको कुछ सरकार को सुझाव देना है तो हम लोग वेलकम कर रहे हैं। धन्यवाद अध्यक्ष। డెఫినెట్ గా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చే ఎమ్మెల్యేలతోని తప్పకుండా ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఇప్పుడే ఎస్ డెఫినెట్గా అన్ని పార్టీలు ఇట్లేం లేదు. అంటే కొన్ని విషయాలలో అఖిల పక్షాలను పిలుస్తాం, దానికి సంబంధించి అఖిలపక్ష సమావేశంలో వాళ్ళందరి సూచనలు తీసుకుంటాం. కొన్నిసార్లు సభలకు రాని ప్రజలలో ఉండి పోరాటం చేసే రాజకీయ పార్టీలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల సభలోకి వాళ్ళు రాకపోయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిపిఎం, ఎర్రజెండా అంటే ప్రజల కోసం, ప్రజల తరఫున కొట్లాడతారనే పేరు ఉంది. సిపిఐ నుంచి ఎనీవేర్ రిప్రజెంటేషన్ ఈజ్ దేర్. సిపిఎం లాంటివి, న్యూ డెమోక్రసీ లాంటివి కొన్ని ప్రజల తరఫున కొట్లాడే సంఘాలు, పార్టీలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాలకు పిలిచి వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకొని మేము ఏం చేయదలుచుకున్నా ఫస్ట్ మా ఆలోచన విధానాన్ని సభలో డాక్యుమెంట్ రూపంలో మేము ముందు పెడతాం. మీరిచ్చే సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత వాటిని చట్టాలుగా, శాసనాలుగా మారుస్తాం. మేము చర్చకే పెట్టకుండా మా ఇంట్లో కూర్చొని మా ఇష్టారాజ్యంగా మేము ఏక వ్యక్తి నిర్ణయాలతోని ముందుకు వెళ్ళదలుచుకోలేదు. 119 మంది శాసనసభ్యులు కలిసినప్పుడే, 17 మంది పార్లమెంట్ సభ్యులు కలిసినప్పుడే, 40 మంది శాసన మండలి సభ్యులు కలిసినప్పుడే, 11 మంది రాజ్యసభ సభ్యులు, 7 మంది మన తరఫున ఉన్నవాళ్ళు, మనతోని రాజ్యసభలో ఉన్న సభ్యులు వచ్చినప్పుడే ఈ చట్టాలకు, ఈ శాసనాలకు కొంత గౌరవం ఉంటుంది. ఆ అంశంలో అందరినీ పరిగణలోకి తీసుకొని తప్పకుండా ముందుకు వెళ్తామని చెప్పి మీ ద్వారా సభ్యులందరికీ నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. కూనమనేని సాంబశివరావు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రం 1956 నుంచి 2014 వరకు దాదాపు 57 సంవత్సరాలు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అప్పు, తర్వాత విడిపోయిన తర్వాత 72,658 కోట్లు. ఈ 10 ఏళ్ల కాలంలో 6 లక్షల, ఈ ఫిగరు అక్బర్ గారు చెప్పినట్లుగా ఒక పేజీలో ఒక రకంగా ఉంది, 13వ పేజీలో ఒక 612 కోట్ల 343 కోట్లని 6,12,343 కోట్లు ఉంది. చివరి పేజీలో 6,71,757 కోట్లుగా ఉంది. సరే, ఏదేమైనా ఆ అప్పు 72,658 కోట్ల నుంచి ఈ 10 ఏళ్ల కాలంలో దాదాపు 6 లక్షల కోట్లకు పెరిగింది. ఈ అంశానికి సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి సంబంధించి అక్బర్ గారు ఇంకొంతమంది సరే వారి వారి అభిప్రాయాలు చెప్పారు. నా అభిప్రాయం ఏంటంటే, ముందుగా చాలా ఎనామలీస్ జరిగాయి. లెక్కలకు సంబంధించి ఒక్కో పేజీలో అది ఆర్బీఐయా లేకపోతే సిఏజీనా లేకుంటే ఇతర ఏజెన్సీ నుంచా, దేని నుంచి తీసుకున్నా సరే సెల్ఫ్ కాంట్రాడిక్టరీగా కొన్ని
లెక్కలు తేడాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇటువంటి ఇంపార్టెంట్ వైట్ పేపర్ని ఈ ఆగస్టు సభ ముందు పెట్టేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు కూడా సరే మనం ఎంత దాన్ని సెల్ఫ్ సపోర్టివ్గా చెప్పుకున్నప్పుడు కూడా ఇటువంటి తప్పులు చేయటం వల్ల దాని ఇంపార్టెన్స్ ఈ శ్వేతపత్రం ప్రవేశపెట్టిన దాని వెనుకున్నటువంటి గొప్ప ప్రాముఖ్యతను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల దయచేసి భవిష్యత్తులో ఆ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. రెండో అభిప్రాయం ఏంటంటే ఇక్కడ ఈ శ్వేతపత్రం ప్రవేశపెట్టడం వలన మన రాష్ట్ర గౌరవం దెబ్బతింటుందని, రాష్ట్రంలో ఉన్నటువంటి లోపాలు లేకపోతే ఆర్థిక బలహీనతలు బయటకు వస్తాయని, తద్వారా దేశంలో ఇతర రాష్ట్రాల ముందు పలచనవుతామని, లేకుంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచో లేకపోతే ఇంకా ఇతర వచ్చే రుణాలు తగ్గిపోతాయని, లేకపోతే కార్పొరేట్ మన పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్స్ వాడు రాలేరేమోనని ఇటువంటి అనేక అభిప్రాయాల నుండి అపోహల నుండి వ్యక్తం చేశారు. నాకు తెలిసి అది ఎవరైనా సరే శ్వేతపత్రం అనేది ఈ ప్రభుత్వమే కాదు, అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది స్పష్టంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవటం మంచిది. ఎవరిది గత ప్రభుత్వం తప్పు లేదనుకోండి, వాళ్ళు కూడా సపోర్టివ్గా ఇది మా తప్పు లేదని రుజువు చేసుకోవచ్చు. ఒకవేళ తప్పు ఉన్నా సరే నిర్వహణలో లోపాలు జరిగినాయి అనుకోండి, నిర్వహణలో లోపాలు భవిష్యత్తులో జరగకుండా చేసుకోవచ్చు. అందువలన అది శ్వేతపత్రం ప్రవేశపెట్టడంలో పొరపాటు అనే అభిప్రాయాన్ని నేను అంగీకరించట్లేదు. ఆ విధంగా చూస్తే మరలా రేపు బడ్జెట్ పెడతాం. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ లెక్కలను చూపెట్టాల్సిందే కదా, మొత్తం చేసిన అప్పులెంతో చూపెట్టాలి కదా. అప్పులతో పాటు మనం గ్యారంటీ ఉన్నటువంటి అప్పులు చూపెట్టాలి కదా, అప్పుడు దాయలేం కదా. ఈ కార్పొరేట్ ఇప్పుడున్నటువంటి కంప్యూటరైజ్డ్ ఏజ్లో ఇంకేదో దాస్తాము ఎవరికో తెలియకుండా అనేది అటువంటి ఆలోచనలు ఉండవలసిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఇక ముఖ్యంగా శ్వేతపత్రానికి సంబంధించి లెక్కలు డొక్కలు వీటన్నీ చాలా విన్నాం. దానిలో అసలు ఇష్యూ డైవర్ట్ అయిందనేది నా అభిప్రాయం. ఈ లెక్కలు కరెక్ట్ ఉన్నాయా, ఏ లెక్కలు కరెక్ట్ ఉన్నాయా, అది రాంగా ఈ రాంగా, ఆ పేజీలే ఉంది ఈ పేజీలే ఉంది, ఇవన్నీ జరిగినాయి. దీనివల్ల ఇట్ లాస్ట్ ఇట్స్ ఇంపార్టెన్స్, ఇట్ లాస్ట్ ఇట్స్ హ్యూమన్ టచ్. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. అసలు అప్పులు చేయటం తప్పనేది కాదు. సరే ఎంత పరిమాణంలో చేశారు, కేంద్రంలో దాదాపు చాలా 100 లక్షల కోట్లు ఈ బీజేపీ పాలనలో చేయటం జరిగింది. అంతకుముందు 50 లక్షల కోట్లు అంత ఉండేది అప్పులు. అంటే అది వాళ్ళు చేశారు కదా, మనం చేయకూడదు. ఎవరు చేసినా తప్పని నేను ఆర్జోలకి వెళ్ళట్లేదు. చేసిన అప్పులు దేనికి ఖర్చు పెట్టారు, చేసినటువంటి అప్పులు ఏ ప్రయోజనాలని సాధించడానికి ఉపయోగించారు. అది ఏ ప్రభుత్వమైనా మన చట్టం ఒకటి, మన భారతదేశ వ్యవస్థ, మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థ ఎలా అయిందంటే ఒక మోసపోసిన పద్ధతుల్లో. ఇప్పుడు బీఆర్ఎస్ చేసిందే కాదు, రేపు కాంగ్రెస్ కూడా అదే పద్ధతిలో ఇదే అప్పులు చేస్తుంది, మళ్ళీ ఈ పద్ధతుల్లోనే ఖర్చు చేస్తుంది. కాకపోతే మేము ట్రాన్స్పరెంట్గా ఉండామని వాళ్ళు చెప్పుకోవచ్చాము, వాళ్ళు తప్పులు చేశారని చెప్పవచ్చు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ రాంగ్. సో ఆల్వేస్ ఎనీ బడ్జెట్, ఎనీ ఎక్స్పెండిచర్ మస్ట్ బి హ్యూమన్ సెంట్రిక్. హ్యూమన్ టచ్ మస్ట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఎక్స్పెండిచర్. ఇవాళ మనం తీసుకుంటే చాలా ఖర్చు పెట్టాం, చాలా ప్రాజెక్టులు కట్టాం. కానీ ఈ రాష్ట్రంలో దేశ లెక్కలు వేరే ఉన్నాయి. దానిలో భాగంగా తీస్తే మన హ్యూమన్ ఇండెక్స్ ఎక్కడున్నాం అంటే ఆకలి సూచికలో ఎక్కడున్నాం, దేశంగా చూస్తే 101వ స్థానంలో ఉన్నాం. పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ వీ టు మేబీ స్టూడ్ ఎట్ దట్ లెవెల్. ఉద్యోగాలు చూస్తే ఎన్ని ఉన్నాయి, తిండి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు,
పౌష్టికాహారం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా చాలని జీతాలతో బతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ చూడాలి కదా సార్. ఇవేమీ లేకుండా ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాం, లేకపోతే చార్మినార్ నిర్మించాం, తాజ్మహల్ నిర్మించాం, ఇంకేదో కట్టాం. తాజ్మహల్ నిర్మిస్తే తాజ్మహల్ కోసం రాళ్ళెత్తిన కూలీలు ఎవరని శ్రీశ్రీ అడిగాడు. అంటే అసలు కింద జనం మనం ఏది చేసినా అది జనాలకు అందుతుందా లేదా, జనాల బతుకుల్లో బాగు జరిగిందా లేదా, ఆకలి బాధలతో అర్ధాకలితో కూలినాలి చేస్తున్నటువంటి వాళ్ళు సంపద సృష్టిస్తుంటే ఆ సంపదను అప్పుల పేరుతో మనం వాడుకుంటున్నాం. ఆ అప్పులు తిరిగి వెళ్తున్నాయా కిందకి? ఒకసారి మనం ఏ ప్రభుత్వం అయినా సరే, నేను ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కాదు, మనం చూసే ఆలోచన విధానం మారాలనేది నా అభిప్రాయం. ఆ విధంగా ఆలోచన చేయకపోతే ఇంకా నువ్వు ఎన్నేళ్ళు ఇటువంటి అప్పులు చేస్తున్నా సరే పైకి సూపర్ఫిషియల్గా అభివృద్ధి కనపడతా ఉంటుంది, కానీ కిందికి వెళితే మరలా ఎక్కడ వేసిన గోవేలు అక్కడే ఉంటుంది. మనం ఒకసారి చూసుకుంటే ఆకలి చూసి చూడండి, అదేవిధంగా మానవ జీవన విధానం చూడండి, లేకపోతే జీవన పరిణామాలు చూడండి, ఎక్కడ చూడండి మన పరిస్థితులు ఇలాగే ఉంటున్నాయి. ఇవాళ మీరు చూసుకుంటే రాష్ట్రంలో ఎంతమంది అంటే అవుట్సోర్సింగ్ అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి అప్పుడు కేసీఆర్ గారు ఓ మాట చెప్పారు. మరి అది మేనిఫెస్టోలు పెట్టారు లేదా, మళ్ళీ నేను దాని జోలికి వెళ్ళను, మళ్ళీ అది కాంట్రవర్సీ అయింది. నేను దాని జోలికి వెళ్ళను, కానీ ఈ రిపీటెడ్లీ సెడ్ దట్ వెన్ వీ achieve our Telangana, there won't be any outsourcing system and there won't be any contracts worker system. So he repeatedly, as per my knowledge is concerned. కానీ ఇవాళ ఆ అవుట్సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్ సిస్టమ్ వలన శ్రమను దోపిడీ చేస్తున్నారు. ఇట్ ఈజ్ సిచ్యువేటెడ్ నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇట్ ఈజ్ ప్రెజెంట్ ఎల్స్వేర్ ఇన్ ఇండియా. ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్ బికేమ్ ఏ రాంగ్. దాన్ని ఎట్లా ఎంతకాలం శ్రమ వాళ్ళది, సంపద ఇంకొకటిది, కష్టం ఒకటిది, ఫలితం ఒకటిది. ఒక్కడికి ఇచ్చే జీతంతో ముగ్గురికి నలుగురికి జీతాలు ఇస్తున్నారే, దాన్ని ఎలా మార్చాలి అది ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. ఆ క్రమంలోనే మీరు తీసుకుంటే చాలామంది, కొన్ని లక్షల మంది ఆ విధంగా ఉన్నారు. అలాగే పిల్లలు పౌష్టికాహారం లోపంతో ఇప్పటికీ అనేక మంది మరణిస్తున్నారు. అర్ధాకలతో అనేక మంది ఉండటమే కాదు, నేను నిన్న మా కొత్తగూడెంలో చూశాను. పేమెంట్ల మీద పడుకున్న వాళ్ళు మొత్తం ఊరికే ఒక బస్ స్టాండ్ సెంటర్లో చూస్తే చలిలో దాదాపు 15-20 మంది వీడి దుప్పట్లు కూడా సరిగ్గా లేకుండా పడుకున్న వాళ్ళని చూశాను నేను. ఇలా లెక్క తీస్తే ఈ రాష్ట్రంలో తిండి లేక, లేకపోతే ఇంటి గూడు లేక, చలిలో వర్షంలో తడుస్తూ చలిలో వణుకుతూ ఎంతమంది ఉన్నారో ఒకసారి లెక్క తీయాలి. అదేవిధంగా గ్రామాల్లోకి వెళితే సొంత ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క తీయాలి. గ్రామాల్లోకి వెళితే చేసిన పనికి తగిన జీతం లేక, తగిన కూలీ లేక, పని చేయటానికి పని దొరక్క ఎంతమంది ఉన్నారో చూడాలి. ప్రాజెక్టులు కట్టాం, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టొచ్చు, లేకపోతే ప్రాణహిత చేవెళ్ళ అనొచ్చు, లేదా పాలమూరు రంగారెడ్డి అనొచ్చు, మా సీతారాం ప్రాజెక్టు అనొచ్చు. కానీ ఇన్ని ప్రాజెక్టులు కట్టితే డబ్బులన్నీ ఒక చోటకే మనం ఫోకస్ అవుతుంటే మరి మిగిలిన వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ షేర్ వాళ్ళకి ఎప్పుడు వస్తుంది? మొత్తంగా చూస్తే యాజ్ ఏ హోల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో పెదగొచ్చు మనం, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెదగొచ్చు మనం, అలాగే ఎస్జిడిపిలో మనం రేటింగ్ బాగానే ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా కిందకి ఎప్పుడు వెళ్తుంది? కిందకి వెళ్ళాల్సిన ట్రికిల్ డౌన్ థియరీ, a famous economist proposed that trickle down theory. It has been a total failure. That means ఎవడో అక్కడ పరిశ్రమ పెడితే కిందకి బొట్టుగా అందిద్ది. ఎప్పుడు బొట్టు అందిద్ది? ఇప్పుడు ఈ దేశానికి 75-76 ఏళ్ళు స్వతంత్రం వచ్చింది. ఇంకా నేను అనేది ఓవరాల్గా చెప్తున్నాను. ఇక్కడ మీరు దీనికి సంబంధించి చెప్పాలని అనొచ్చాము ఒకళ్ళిద్దరు. దీనికి సంబంధించి రిలేటెడే ఇన్ని అప్పులు అవుతున్నాయి,
ఇన్ని లక్షల కోట్లు అప్పులు అవుతున్నాయి. ఈ లక్షల కోట్లు ఎటుపోతున్నాయి అనేది మా పాయింట్. ఈ డబ్బంతా ఎటుపోతుంది అంటే ఒకడు కష్టపడితే ఇంకోడు సుఖంగా ఉంటాడా? ఇవాళ చాలా లెక్కలు చెప్పిన తర్వాత చెప్తాను నేను దానికి సంబంధించి. ఆ విధంగా ఇవాళ అప్పు లేనటువంటి నేను అడుగుతున్నా, ఆ అప్పు ప్రభుత్వ అప్పే కాదు, అసలు అప్పు లేని వ్యవస్థ ఏముంది ఇప్పుడు మన తెలంగాణలో? సింగరేణి తీసుకోండి. సింగరేణి ఒకనాడు చాలా గొప్ప సంపన్నవంతమైనటువంటి సంస్థ సింగరేణి. అది ప్రభుత్వానికి సంబంధం లేదని అనొచ్చు, కార్పొరేషన్ కాబట్టి వాళ్ళ అప్పులు వాళ్ళు అనొచ్చు. కానీ సింగరేణిలో ఆదాయం అంతా ప్రభుత్వానికి వస్తున్నాయి. సింగరేణిలో సంపాదించిన డబ్బులన్నీ ఈ 10 ఏళ్ల కాలంలో అది సిఎస్ఆర్ పాలసీయా డిఎంఎఫ్టి పేరుతోనూ ప్రభుత్వమే తీసుకుంటుంది. కనకదుర్గమ్మ ముక్కుపూడకు కూడా ఈ డబ్బులే పోయినాయి, మా డబ్బులే, సింగరేణి డబ్బులు పోయినాయి. అలా అనేక చోట్ల చేపల పిల్లలు వేయాలన్నా, చెరువులు కట్టాలన్నా, లేకపోతే ఇంకోటైనా సిఎస్ఆర్ పేరుతో సింగరేణి మొత్తం ఇవాళ దివాళా తీసింది. మామూలు దివాళా కాదు, జీతాలు కూడా సింగరేణి వాళ్ళు బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న దుస్థితి ఎప్పుడు లేదు. మొన్న మంత్రి గారు రివ్యూ పెట్టారు. అక్కడ రివ్యూ పెడితే అవుట్ సోర్సింగ్ దాదాపు ఇంతకుముందు మా కేసీఆర్ గారు ఆ రోజుల్లో 1,20,000 కార్మికులు ఉండేవాళ్ళు సార్ సింగరేణిలో. ఇవాళ సింగరేణిలో అప్పుడు మన తెలంగాణ వచ్చేటప్పటికి దాదాపు 60,000 మంది కార్మికులు ఉన్నారు. మన పెద్దలు కేసీఆర్ గారు చెప్పారు, 1,00,000 మందితో సింగరేణులు కళకళలాడతాయి, కొత్త మైన్స్ తీసుకొస్తాం. ఈ డబ్బులు కొత్త మైన్స్ మీద ఎంత ఖర్చు పెట్టారు? ఒక్క మైన్ ఎందుకు రాలేదు? 60,000 మంది సింగరేణి కార్మికులు ఇవాళ 39,000 మందికి ఎందుకు దిగిపోయారు? అది అనేది ఒక కేసీఆర్ గారు లేకపోతే ఆ పాత ప్రభుత్వం అని కాదు, మొత్తం వ్యవస్థ మన ప్రయారిటీస్లో తేడా రావటం వల్ల అది ఉపయోగం జరగట్లేదు అనేది నా పాయింట్. ఇవాళ దాదాపు పర్మనెంట్ కార్మికులు ఎంతమంది ఉన్నారు, సింగరేణి కార్మికులు అంతమంది ఉన్నారు. జీతాలు బ్యాంకుల్లో తీసుకొస్తున్నారు. అది సింగరేణి ఆ విధంగా పేపర్ మీద మాత్రం ఉంటుంది, డిపాజిట్స్ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, లెక్కలన్నీ ఉన్నాయి. మరి జీతాలు ఎందుకు అప్పులు తీసుకురావాలి బ్యాంకుల్లో? సింగరేణి అవుట్, ఆర్టీసీ అవుట్, మన పవర్ సెక్టార్ అవుట్. ఇట్లా ఇందాక ఉత్తమ్ గారు చెప్పారు, అది మన సివిల్ సప్లైస్ అది అవుట్. అన్ని అప్పులే, అన్ని కార్పొరేషన్లు అప్పులే. అది గవర్నమెంట్ సంబంధం లేదన్న పాయింట్ అది కాదు. అవన్నీ కూడా ఉన్నాయి. సాంశివరావు గారు నేను మాట్లాడితే మీకు మంచిదే హరీష్ రావు గారు, మాట్లాడటానికి మాట్లాడిస్తే మీకు మంచిదే సార్. సాంశివరావు గారు ఓకే, మీరు విడిగా మాట్లాడుకోండి సార్. నేను మాట్లాడేటప్పుడు ప్రతిసారి మీకు మీరు హరీష్ రావు గారు, సాంశివరావు గారు ముగించండి దయచేసి ప్లీజ్. నేను మాట్లాడేటప్పుడు మీకు అభ్యంతరం ఎందుకు? నేనేమన్నాను మిమ్మల్ని? నేను ఐ ఆమ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్, ఐ ఆమ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్ట్ అలాగే అధ్యక్ష, ఇవాళ మనం చూస్తే సింగరేణి, జన్కో, హోమ్ గార్డులు అతి తక్కువ శాలరీస్, కోర్టు కొద్దిగా తొందరగా ముగించండి. అయిపోవాలి అప్పుడే సార్. ఇప్పుడు నేను మొదటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసా, బిగినింగ్ డేనే. నేను ఒక్కడే ఉన్నా, మా వాళ్ళందరిది అన్ని కమ్యూనిస్టుల తరపున, అంత పేదవాళ్ళ తరపున, అంత కార్మిక వర్గం తరపున ఎక్కువ మాట్లాడేది నేను ఒక్కడే సార్. అందుకని కాస్త నాకు టైం ఇవ్వండి దయచేసి. నేను స్పెసిఫిక్గా మాట్లాడుతున్నా. అలాగే ఇవాళ ఈవెన్ జర్నలిస్టులు, పేద జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఒక పాలసీ లేదు. ఇక్కడ మన అసెంబ్లీలో అవుట్ సోర్సింగ్తో పనిచేసే వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. వ్యవసాయ కార్మికులు వేలాది మంది ఉన్నారు. హమాలీలు, ఆటో, క్యాబ్, భవన నిర్మాణం, పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయులు, అలాగే ఆర్టీసీ, హోమ్ గార్డ్స్, వీళ్ళందరూ లెక్క తీస్తే దాని మీద ఒక శ్వేతపత్రం తీయాలని మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. హమాలీలు కానీ, అసంఘటిత రంగం కానీ, ఇటువంటి క్యాబ్ డ్రైవర్లు కానీ, వాళ్ళ బతుకులు బాగు చేయగలిగితే తెలంగాణ బాగవుతుంది అనేది నా అభిప్రాయం. ఈ పెట్టే అప్పుల్లో
కొంత వాళ్ళకి కంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళ బతుకులు బాగవుతాయనేది నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఆశ, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, మున్సిపల్ ఇటువంటి వాళ్ళందరూ ఒకవేళ మధ్యాహ్న భోజనం వాళ్ళకి సార్ నెలకు 1000 రూపాయలు జీతమా మధ్యాహ్న భోజనం, మిగిలిన వాళ్ళకి 6000 నుంచి 9000 రూపాయలు నెల జీతమా, కొంతమందికి 13,000 రూపాయలు నెల జీతమా, మరి కొంతమందికి 7,500 నెల జీతమా. వాళ్ళందరూ కష్టపడుతూనే ఉన్నారు. వాళ్ళందరూ కష్టపడుతున్నప్పుడు ఆ డబ్బులు వాళ్ళు మాత్రం మనుషులే కదా సార్. మిగిలిన వాళ్ళు ఎలాగో వాళ్ళు కూడా కాకపోతే చదువుని బట్టి టెక్నికాలిటీస్ని బట్టి కొద్ది వేరియేషన్ ఉండొచ్చు. కానీ వేతనాలు అంతంత తక్కువ చేయటం వలన ఆ విధంగా ఈ డబ్బులన్నీ కొద్ది మంది చేతుల్లోనే ఫోకస్ అవుతున్నాయి అనేది మా పాయింట్. శ్రమ అంతా ఇక్కడ నుంచి చేస్తుంటే వీళ్ళు సృష్టిస్తుంటే ఈ డబ్బులంతా కొద్దిమంది దాని మీద ఫోకస్ అవుతూ ఉన్నాయి. దీని మీద నా అభిప్రాయం ఏంటంటే ఇది ఎక్కడో దీన్ని కర్బ్ చేయాలి, దీన్ని అరెస్ట్ చేయాలంటే ఎలా? అసలు ఈ ఆస్తులు కొద్దిమంది చేతుల్లో ఎంతెంత పెరిగినాయి. పేదవాడిగానే ఉండగా ఒక్కొక్కళ్ళు ఓవర్ నైట్ తెల్లవారేసరికి లక్షల కోట్లు లేకపోతే వేల కోట్లు 100 కోట్లు ఎలా సంపాదిస్తున్నారు. అందులో రాజకీయ నాయకులు, ప్రధానంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి అపవాదుల్ని మనం చూస్తూ ఉన్నాం. 100 కోట్లు రాజకీయ నాయకులు సంపాదిస్తున్నారు. ఇంకా కొద్దిగా అటు ఇటుగా పెద్ద ఆఫీసర్స్ సంపాదిస్తున్నారు. ఇంకా కార్పొరేట్ సంస్థలు వాళ్ళు కట్టేదేమో ట్యాక్స్ తక్కువ, బాగా వాళ్ళకి వేల కోట్లు లాభాలు. ఈ విధంగా అసమానతలు అంతరాలు పెరుగుతూ ఉంటే దీన్ని ఎక్కడ కంట్రోల్ చేయాలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే నేను మీకు ఒక ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం ఇండియాలో 1% ప్రజల చేతుల్లో దాదాపు 50% సంపద ఉంది. 1% ప్రజల చేతుల్లో, మిగిలిన 10% మొత్తం ప్రజల చేతుల్లో 80% సంపద ఉంది. అంటే సంపద మొత్తం కేవలం కొద్ది మంది చేతుల్లోనే పేరుకుపోయి ఆ విధమైనటువంటి అసమానతలు పెరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. దీన్ని ఎక్కడో చోట మన తెలంగాణలో అయినా సరే, మిగిలిన చోట ఏమో నాకు తెలియదు. ఇక్కడ నుంచి లెట్ us స్టార్ట్ ఫ్రమ్ అవర్ తెలంగాణ. లెట్ us స్టార్ట్ థింకింగ్ ఆఫ్ ఆల్ దోస్ inequalities to eradicate such inequalities. ఎట్లా హౌ టు బ్రింగ్ ఆల్ దోస్ పీపుల్ at least some qualitative change to the qualitative change. ఆ విధంగా తీసుకురావడానికి మనం ఎలా ప్రయత్నం చేయాలో ఆలోచన చేయమని చెప్పి ఆగస్టు సభలో నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇంకొక మాట నేను చెప్తాను. ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త థామస్ పికెట్ ఆయన ఒక పుస్తకం రాశాడు, ఒక నివేదిక. దట్ ఈజ్ ఫ్రమ్ బ్రిటిష్ రాజ్ టు బిలియనీర్ రాజ్ అనే పేరుతో ఒక నివేదిక రాశారు. బ్రిటిష్ రాజ్ కాలం నుంచి ఇప్పుడు వరకు ఎలా ట్రాన్స్ఫార్మ్ జరుగుతూ ఉన్నాయి, ఆస్తులు ఎలా పెరిగిపోతూ ఉన్నాయి. 1930 ప్రాంతంలో 1% ప్రజల చేతుల్లో కేవలం 21% సంపద ఉంటే నేటికి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 1% ప్రజల చేతుల్లో 50% సంపదకి వచ్చేసింది. అంటే ఇప్పటికి మనకు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రానికి రాకముందు సమానత్వం ఉండేది కొద్దిగా. స్వాతంత్రం వచ్చినాక అధికారాల్లోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ పెద్దలో లేకపోతే ప్రతిపక్షాల పెద్దలో లేకపోతే టోటల్గా రాజకీయ వ్యవస్థలో కరప్షన్ హై లెవెల్కి హై పీక్కి వెళ్ళిపోయి సంపద అది ఒకవైపు, దాంతో కొలాబరేట్ అయినటువంటి కార్పొరేట్ సంస్థలు, కొలాబరేట్ అయినటువంటి ఇండస్ట్రియల్ పర్సనాలిటీస్, ఇండస్ట్రియల్ హౌసెస్, వాళ్ళు కూడా సంపద పెరిగిపోతూ ఉంది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఆఖరిగా ఒక పాయింట్ చెప్పి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష. ఒకటి, జిఎస్టీలో మనకు టోటల్గా 18 లక్షల కోట్లు ఇవాళ మనం కడుతున్నాం. దానిలో కట్టేది 3% మాత్రమే మొత్తం సంపన్న వర్గం కడుతుంది. 3% మాత్రమే. 18 లక్షల జిఎస్టీ, 18 లక్షల కోట్ల జిఎస్టీలో 3% సంపన్న వర్గం కడుతుంది.
మిగిలినంత ఎవరు? మళ్ళీ ఇందాక మనం అనుకున్నట్లుగా పేదవాడు, రిక్షా దొక్కేవాడు, ఆటో నడిపేవాడు, మూటలు మోసేవాడు, ఇటువంటి వాళ్ళు కట్టే డబ్బులే అక్కడ జిఎస్టీ పోగవుతున్నాయి. మళ్ళీ ఆ జిఎస్టీ నుంచి మరలా మనకి వచ్చేసరికి ఎప్పుడన్నా పొరపాటు సబ్సిడీ ఇస్తే కొంతమంది మేధావులు సబ్సిడీలు ఇచ్చి సమాజాన్ని సోమరిపోతులా తయారు చేస్తున్నారు, పేదవాడిని సోమరిపోతున్నారు. కానీ వాడికైతే మాత్రం కార్పొరేట్ సంస్థలకు మాత్రం అన్ని రాయితీలు ఇస్తున్నారు. ఆ విధంగా లక్షల కోట్లు వాళ్ళకి బెనిఫిట్ ఇస్తున్నారు. అందుకని నా అభిప్రాయం, అట్లీస్ట్ మనం లెటర్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ తెలంగాణ. నా అభిప్రాయం ఏంటంటే దీన్ని ఎక్కడో చోట చెక్ పెట్టాలి. కనీసం బాగా ఈ కరప్టెడ్ బగ్గర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో దానిపైన వేటాడండి అని ఒక భారతీయుడిలాగా వేటాడితే మంచిది. ఎవరెవరు ఎక్కడెక్కడ బాగా ఓవర్ నైట్ ఎలా తయారైపోయారో వాళ్ళపైన మన నిఘా సంస్థలు కానీ లేకపోతే యాంటీ కరప్షన్ బ్యూరోస్ కానీ ఇవన్నీ కూడా ఆ విధంగా ఆ డబ్బులు అనేది కేంద్రీకరణ అవ్వకుండా, పోగుపడకుండా, ఆస్తులు ఆ విధంగా పెదగకుండా ఉంటే నువ్వు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసినా ప్రజల కోసం చేస్తే తప్పేం కాదు. అప్పు చేయాలి, మనిషిని వాడికి పని కల్పించాలి. అందుకని చాలామంది ఎకానమిస్ట్ చెప్తారు దాన్ని డైరెక్ట్ పంపింగ్ ఆఫ్ ద మనీ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద పూర్ పీపుల్ అని. డైరెక్ట్గా ప్రతి మనిషి చేతుల్లో డబ్బులు పెడితే వాడు తిరిగి మళ్ళీ దాన్ని ఖర్చు చేస్తాడు, దాన్ని మళ్ళీ పని చేస్తాడు, వాడికి ఆదాయం పెరిగిద్ది, ఆదాయం సమాజానికి వస్తుంది. అందువలన ఆ విధంగా మంచి ఆలోచన చేసి మన తెలంగాణలో అసంఘటిత రంగం, ఈ పేద వర్గాలు వీళ్ళందరికీ సంబంధించి వీళ్ళ బ్రతుకులు ఎలా బాగు చేయాలో ఒక ఆలోచన చేసే విధంగా ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయంతో నేను సెలవు తీసుకుంటున్నాను. రేవూరి ప్రకాష్ రెడ్డి గారు. సార్ 1 minute. అధ్యక్ష, గౌరవనీయులు ఉత్తమ్ గారు, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇందాక ఒక 2 విషయాలు వారు నా పేరు ఉచ్చరించి వారు మాట్లాడినారు. జస్ట్ ఐ వుడ్ లైక్ టు క్లారిఫై అధ్యక్ష. నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదు, ఆరోపణలు చేయను. జస్ట్ ఐ వుడ్ లైక్ టు రెక్టిఫై ద రికార్డ్స్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే గత ప్రభుత్వం కేవలం 1 కిలో బియ్యం మాత్రమే ఇచ్చింది అని చెప్పి ఒక సత్యదూరమైనటువంటి విషయాన్ని చెప్పినారు అధ్యక్ష. యాక్చువల్గా రాష్ట్రంలో ఉండేటువంటి 89,99,000 కార్డులలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 56 లక్షల కార్డులకు మాత్రమే ఇస్తుంది. మిగతా 34 లక్షల కార్డులకు మొత్తం 6 కిలోలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి మనమే అచ్చంగా ఆ 6 కేజీల బియ్యం ఇచ్చినమనేటువంటి విషయాన్ని మీ ద్వారా సభ దృష్టికి తెస్తా ఉన్నా అధ్యక్ష. ఉత్తమ్ గారు ఏం చేసిందంటే మొత్తం ఇదేదో కేంద్రమే ఇస్తుంది, 1 కిలో బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పే విషయం చేసినారు. ఇది పూర్తిగా సత్యదూరమైనది. రెండో విషయం అధ్యక్ష, 54 లక్షల కార్డులకేమో 1 కిలో బియ్యం ఇచ్చాం, మిగతా 34 లక్షల కార్డులకు మొత్తం 6 కిలోల బియ్యం రాష్ట్ర ప్రభుత్వ నిధుల చేతనే ఇచ్చాం. ఇక కరోనా సమయంలో అధ్యక్ష, కరోనా సమయంలో చూసినట్టయితే 2 సంవత్సరాల పాటు ఉచితంగా 10 కిలోల బియ్యం ఇచ్చిన విషయాన్ని కూడా మీ ద్వారా సభ దృష్టికి తెస్తా ఉన్నారు అధ్యక్ష. ఒకరు మనుషుల గురించి చెప్పమంటున్నారు. మొత్తం 2,90,00,000 మంది మనుషులకు మనం బియ్యం ఇస్తే ఇందులో 1,85,00,000 మందికి కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు ఇచ్చింది, మిగతా కిలో మనం ఇచ్చాం. ఆ 5 కిలోలు కూడా వాళ్ళు 3 రూపాయలకి ఇస్తే మనం రూపాయికే ఇచ్చాం. మిగతా 1,05,00,000 మందికి మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధుల చేత 6 కిలోల బియ్యం రూపాయి కాడికి ఇచ్చినటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. రెండో విషయం, వారు ఇన్ని కోట్లు ఖర్చు పెడితే కాళేశ్వరంలో పారింది తక్కువ, అది నెక్స్ట్ ఇరిగేషన్ మీద వచ్చినప్పుడు నేను డీటెయిల్గా చెప్తాను. కానీ జస్ట్ ఐ వుడ్ లైక్ టు రెక్టిఫై ద రికార్డ్. వారు ఒక మాట ఏమన్నారంటే, మీరు నేను ఇక్కడ మంత్రి గారి దృష్టికి తెచ్చేది ఏంటంటే కల్వకుర్తి ప్రాజెక్టు మీ హయాంలో నిర్మించారు, ఆయకట్టు ఏమి ఇయ్యలేదు. 75-80% నిధులు ఖర్చు పెట్టినా ఆయకట్టు రాలేదు. కానీ ఈరోజు మేము వచ్చిన తర్వాత ఆ పనులు పూర్తి చేసి 3,50,000 ఎకరాలకు ఆయకట్టుకు మేము నీళ్ళు ఇచ్చాం. సో అట్లనే పాలమూరు ఎత్తిపోతల్లో ఇలా ట్రంక్ పూర్తయింది, పంపులు పూర్తయినాయి, రిజర్వాయర్లు పూర్తయినాయి. మీరు కెనాల్స్ తవ్వితే మీకు కూడా ఆయకట్టు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా మీరు ఈ రకంగా మా స్వీపింగ్ రిమార్క్స్ వద్దు, నేను డీటెయిల్గా మీరు డిస్కషన్ పెట్టినాడు మొత్తం సవివరంగా కూడా మేము చెప్తాం అధ్యక్ష. లాస్ట్ పాయింట్ అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక విషయాన్ని ఇప్పుడు సభలో మాట్లాడినారు అధ్యక్ష. జస్ట్ అది కూడా నేను ఐ వుడ్ లైక్ టు సెట్ రైట్ ద రికార్డ్ అధ్యక్ష. నేనేమి ఆరోపణలు చేయడానికో ప్రత్యేకంగా మళ్ళీ కొత్త విషయాలు చెప్పడానికో కాదు అధ్యక్ష, ఓన్లీ టు రెక్టిఫై ద రికార్డ్స్ అధ్యక్ష. పేజ్ నెంబర్ 32లో అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు అందులో నుంచే వారు నా పేరు తీసుకొని విషయం చెప్పారు అధ్యక్ష. ఏమన్నారంటే, మనం 2014-15 రాష్ట్రం వచ్చినాడు
303 రోజులు మన రాష్ట్రం సర్ప్లస్ ఉండేది. కానీ మరి హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత పూర్తిగా సర్ప్లస్ దినాలు తగ్గినాయని చెప్పారు అధ్యక్ష. కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ అందరూ కూడా ఏం చేస్తారంటే కన్వీనియంట్ అంశాలు తీసుకుంటున్నారు. ఎక్కడైతే మేము పాజిటివ్గా ఉన్నామో దాన్ని విస్మరిస్తూ ఉన్నారు. 2014-15లో 303 రోజులుంటే మా ప్రభుత్వం వచ్చిన 2015-16లో 364 రోజులు సర్ప్లస్ ఉన్నాం. మరి ఆ విషయాన్ని ఎందుకు చెప్పరు? 2016-17లో 304 రోజులు సర్ప్లస్ ఉన్నాం. 2017-18లో 245 రోజులున్నాం. 2018-19లో 250 రోజులున్నాం. ఎక్కడైతే తగ్గిందో అది కరోనా వచ్చిన తర్వాత, కరోనా 2 సంవత్సరాలు కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్థిక మాంద్యం, ఒకవైపు పెద్ద నోట్ల రద్దు, రెండవ వైపు కరోనా లాంటి ఒక మహమ్మారి వచ్చిన తర్వాత ఈ దేశం, ఈ ప్రపంచం, అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన తర్వాత మాత్రమే తగ్గిందనే విషయాన్ని మీ ద్వారా సభ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో కలవద్దా అన్నారు. మీరు కేంద్రంతో కలవండి, కేంద్రంతో మాట్లాడండి, అవసరమైతే అఖిల పక్షాన్ని తీసుకుపోండి. మేము కూడా మీ వెంట వస్తాం. రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన ప్రతి పైసా కోసం మీకు మేము సహకరిస్తాం. మీ వెంట మేము ఉంటాం. మీరు కేంద్ర ప్రధానమంత్రిని కలవండి, కేంద్ర మంత్రులను కలవండి. ఆ ప్రక్రియలో మేమేదైనా సహకారం పార్లమెంట్లో మా పార్లమెంట్ సభ్యులు చేయాలన్నా, మేము చేయాలన్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. రేవూరి ప్రకాష్ రెడ్డి గారు. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రం అనేదే నిధులు, నియామకాలు, వనరులపై ఏర్పడ్డ ఈ రాష్ట్రము. ఈ రాష్ట్రం ఏర్పాటు కావడానికి తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క కృషి, 1400 మంది యువకుల యొక్క బలిదానంతో వచ్చిన తెలంగాణ. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ ఈరోజు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం వచ్చే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మరి 10 సంవత్సరాల తర్వాత ఈరోజు ఏ పరిస్థితి ఉన్నది అనేది ప్రజలకు వాస్తవాలు వివరించి, మరి రాబోయే రోజులలో ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పినట్టుగా ప్రతిపక్షాల యొక్క సూచనలు, మేధావుల సూచనలు తీసుకొని ఈ దేశంలోనే రాష్ట్రంను ఒక ఉన్నతమైన స్థానంలో నిలపాలనే ఒక ప్రయత్నంలో భాగమైన విషయాన్ని కూడా మన అందరం కూడా గుర్తించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉద్యమం సందర్భంగా మాట్లాడుతూ కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఒకటి, మనది మిగులు రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం వల్ల ఒక బంగారు భవిష్యత్తును ప్రజలకు అందించగలుగుతాము అని చెప్పడమే కాకుండా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి ఒక దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి, మరి మాట తప్పను మడవ తిప్పను అన్న పెద్ద మనిషి మరి ఏ విధంగా తాను ఎన్నికల సందర్భంలో కానీ గతంలో ఉద్యమం సందర్భంలో మాట్లాడిన మాటలను, ఇచ్చిన వాగ్దానాలకు విరుద్ధమైన పరిపాలన అందించడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా మరి ప్రజల భవిష్యత్తుకు ఉపయోగపడ్డదా, కొందరు వ్యక్తుల యొక్క ఆర్థిక పరిస్థితులు బాగుపడడానికి దోహదపడ్డదా అనేదే ఇక్కడ మనం పరిశీలించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అప్పు చేయడం తప్పని నేను అనడం లేదు, ఏ వ్యక్తి కూడా అప్పు చేయడం తప్పు అని చెప్పి ఎవరు కూడా అనరు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కానీ చేసిన అప్పును మనము ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెందడానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెందడానికి, మరీ ముఖ్యంగా ఉత్పత్తి వ్యయాన్ని పెంపొందించడానికి, అదే కాకుండా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాన్ని పెంపొందించడానికి దోహదపడితే ఎవరు దీన్ని వ్యతిరేకించవలసిన అవసరం లేదు, దాన్ని మనము ఆమోదించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. కానీ వాళ్ళ మనం చూస్తున్నాం, పేరు ప్రతిష్టల గురించో లేకుంటే వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన స్వార్థం గురించో చేసిన అప్పును ఖర్చు పెట్టినప్పుడే ఈ సమస్య ఉత్పన్నమవుతుందనే విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నా. ఒకసారి మనం చూస్తే రాష్ట్రం ఏర్పాటప్పుడు జరుగుతున్న ఏర్పాటులో ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు మన అప్పులు చూస్తే 72,658 కోట్ల అప్పు ఉంటే ఈరోజు
సరే వివిధ రకాల యొక్క అప్పులను మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు 6,12,343 కోట్ల అప్పు ఉన్నదనేది మనకు శ్వేతపత్రం ద్వారా మనకు వివరంగా మనకు తెలియజేస్తున్న విషయాన్ని మన దృష్టికి తీసుకొస్తున్నాం. ఒక మాటలో చెప్పాలి అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మీద, అదేవిధంగా పుట్టబోయే బిడ్డ మీద కూడా 1,58,000 అప్పు ఎత్తిన ఘనత గత ప్రభుత్వాన్ని నేను చెప్పక తప్పదు అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. అదే కాకుండా మనం చూస్తే మరి పెద్దలు గౌరవనీయులు హరీశ్వరరావు గారు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అన్ని విధాలు అభివృద్ధి చేసినాం. అదే కాకుండా మనం చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరి పరిపుష్టిగా ఉన్న రాష్ట్రము, సంపద సృష్టించామని చెప్పి కూడా చాలా ఘనంగా చెప్పారు. కానీ ఒక విషయాన్ని మనం చూస్తే ఇవాళ మన రాష్ట్ర రెవెన్యూ యొక్క అభివృద్ధిని కూడా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఏదైతే ప్రతి సంవత్సరము యావరేజ్గా మనం చూసినప్పుడు 14.9% పెరుగుదల ఉంటే మరి ఈ 10 సంవత్సరాల్లో కూడా రాష్ట్ర రెవెన్యూ పెరిగిన శాతాన్ని కూడా మనం చూస్తే అదే 14.9%లో ఉన్న మాట వాస్తవం అవునా కాదా అనేది ప్రతి ఒక్కరు మనం గుర్తించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాకుండా మనం చూస్తే మరి ఆ రోజు 72,658 కోట్ల అప్పుతో ఉన్నది, ఈరోజు 6,12,000 కోట్ల అప్పులతోటి మరి ఉన్నది అని అంటే మరి గతంలో 14-15 కన్నా ముందు ఆ రోజు రాష్ట్రంలో వడ్డీల రూపాయన కానీ అసలు రూపాయన చెల్లించింది 6,954 కోట్ల అధ్యక్ష. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి అని అంటే ప్రతి సంవత్సరము 37,939 కోట్లు వడ్డీ కానీ అప్పు కానీ చెల్లించే పరిస్థితి ఉన్నది. అంటే మన రాష్ట్ర రెవెన్యూలో 34% వరకు దాని భాగస్వామ్యం ఉన్నది అని అంటే మరి మన ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానమైన పరిస్థితులు ఉండదో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాకుండా ఒకసారి చూస్తే మనం అధ్యక్ష ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా గొప్పగా ప్రతి సందర్భంలో చెప్పేవాళ్ళు. కేసీఆర్ గారు అయితే మరి పత్రికా సమావేశంలో కూడా ఒక సందర్భంలో ఒక పత్రికా సోదరుడు ఉండి మరి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరుగుతుంది, నాణ్యత లోపం జరుగుతుంది అని చెప్పి మరి ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నాయి అని చెప్పినప్పుడు ఒక అసభ్య పదజాలంతో ప్రతిపక్ష పార్టీని దూషించడమే కాకుండా వారికి తలకాయ లేదు, మెదడు లేదు అని పద్ధతిలో మాట్లాడమే కాకుండా మరి తను ప్రతి రక్త బొట్టును తన ఆలోచనను ఉపయోగించి ప్రాజెక్టులను రూపకల్పన చేయడం జరిగిందనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పిన విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రజాధనం ఎంత దుర్వినియోగమైంది, లక్షలలో అయిందా, లక్షల కోట్ల అయిందా అనేది కాదు, ప్రజల సొమ్ము 1 రూపాయి దుర్వినియోగమైనా అది ప్రజలకు మనం ద్రోహం చేసిన వాళ్ళ మీద అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ చాలా గొప్పగా చెప్పిన ప్రాజెక్టు మనం ఒకసారి చూస్తే ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టు పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోతున్నది. అదేవిధంగా ఇంజనీరింగ్ నిపుణులు వచ్చి దాన్ని మొత్తం ప్రాజెక్టులను పరిశీలించినప్పుడు ఒక మేడిగడ్డ ప్రాజెక్టే కాదు, ఈవెన్ సుందిల్లా కావచ్చు, అన్నారం ప్రాజెక్టులు కూడా వాటిని డిమాలిష్ చేయవలసిన పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని వాళ్ళు రిపోర్ట్ రూపంగా ఇచ్చిన విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదొక్కటే కాకుండా దానికి చాలా స్పష్టంగా ఒక సందర్భంలో చెప్పారు చంద్రశేఖరరావు గారు, గౌరవ చంద్రశేఖరరావు గారు. ఎందుకంటే ఈ ప్రాజెక్టులకు, ఈ డిపిఆర్లకు, ఈ ప్రాజెక్టులకు కర్త కర్మ క్రియ అని చెప్పి తానే ఒప్పుకున్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి నిన్న ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రివ్యూ చేసినప్పుడు, గౌరవ మంత్రివర్యులు రివ్యూ చేసినప్పుడు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఏంటి అంటే దానికి డిపిఆర్ అని కానీ లేదా టెక్నికల్ పర్సన్స్ నిపుణులు డిజైన్ చేసిన రిపోర్ట్స్ కానీ లేవు. ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము చేసాము అని అంటే ఇది ఎంత మట్టుకు సబబో ప్రతి ఒక్కరు మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇవాళ కొన్ని వేల కోట్లు ప్రజాధనము ఇవాళ గోదావరిలో వచ్చిన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రానికి వచ్చింది అని అంటే ఈ భారం అంతా కూడా ప్రజలు మోయవలసిన అవసరం ఉందా లేదా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా మనం చూస్తే ఇవాళ మనం ఒక విషయాన్ని కూడా మనం ఇక్కడ గ్రహించాలి అధ్యక్ష. పాత సెక్రటరియట్ మన అందరికీ తెలుసు. నేను గతంలో కూడా శాసనసభ్యుడిగా ఉన్నాను. మరి సెక్రటరియట్లో భవనాలన్నీ చూసినప్పుడు వాటికి ఒక లైఫ్ అనేది ఉంటుంది. 100 years వరకు కూడా బిల్డింగ్స్ ఉంటాయి. ఇవాళ నిజాం ప్రభుత్వంలో నిర్మించిన భవనాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాంటి వాటిని తన స్వార్థపూరితమైన ఆలోచనతోటి మరి వాస్తుకు లేదు అని చెప్పి ఎల్లకాలం తన ప్రభుత్వమే ఉండాలి, తనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మరి దాన్ని కూలగొట్టి మరి టెండర్ పిలిచిన వాల్యూ వచ్చి నియర్లీ 400 కోట్లు ఉంటే ఆ పనిని పూర్తి చేసే వరకు రమారమిగా 1300 నుండి 1400 కోట్ల వరకు కూడా వెచ్చించడం జరిగింది. అంటే ఇది ప్రజాధనం దుర్వినియోగం అవునా కాదా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.
అదే కాకుండా ఇవాళ ప్రగతి భవన్ విషయం గురించి మాట్లాడితే మరి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రికి ఒక భవనం ఉండాలని చెప్పి అక్కడ నిర్మాణం చేసిన సందర్భంలో మరి దాని పక్కకు మళ్ళా ప్రగతి భవన్ అని చెప్పి ప్రజాధనంతో నిర్మాణం చేసుకున్న మాట వాస్తవం అవునా కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇలాంటి ఎన్నో జరిగినాయి. ఇవాళ వారి యొక్క హరీష్ రావు గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అగ్రికల్చర్ విషయం కావచ్చు, లేకుంటే ఈవెన్ టెంపుల్స్ డెవలప్మెంట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ విషయం కావచ్చు, హెల్త్ విషయంలో దేశంలోనే అత్యధికంగా అభివృద్ధి చేసిన పరిస్థితి ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ అంతెందుకు అధ్యక్ష, యాదగిరి గుట్ట విషయంలో కూడా మనం చూస్తే అక్కడ నిర్మాణ పనులు చేపట్టారు. దాన్ని మేము వ్యతిరేకించడం లేదు. కానీ ఆ రోజు ఒక మొదటి వర్షానికే ఏ విధంగా మరి సర్క్యులేటింగ్ ఏరియా మొత్తం కుంగిపోవడమో, రిటైనింగ్ వాల్స్ ఏ విధంగా వాలిపోవడమో, అంటే ఏ విధంగా నాణ్యత లోపంతో ప్రజాధనం దుర్వినియోగమైంది అని అంటే లాస్ట్కు దేవుడి యొక్క ప్రాంతాలను కూడా వదిలిపెట్టకుండా జరిగిందని చెప్పడానికి అదొక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాకుండా సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతూ నిజంగా ఒక మాటలో చెప్పాలంటే హరీశ్వరరావు గారి కన్నా మరి అక్బరుద్దీన్ ఓవైసీ గారు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గత 10 సంవత్సరాల ప్రభుత్వాన్ని చాలా గొప్పగా పోవడం జరిగింది. దానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇంకొక విషయం కూడా అడిగితే బాగుండేది. ఏదైతే ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత మట్టుకు నెరవేర్చిందని చెప్పి సోదరుడు అడిగి ఉంటే సంతోషించే వాళ్ళమని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పరిస్థితి ఏమైంది అధ్యక్ష? ఎక్కడిచ్చారు? గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల తప్పితే, లేదా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల తప్పితే గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన పరిస్థితి ఉన్నదా అని చెప్పి నేను అడుగుతున్నా. 2014 కన్నా ముందు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు. 2018 ఎన్నికలు వచ్చే వరకు 5 లక్షల రూపాయలు ఇస్తాం మీ స్థలములు కట్టుకొని అన్నారు. అదేవిధంగా 2018 ఈ 2023 ఎన్నికలు వచ్చే వరకు 3 లక్షల రూపాయలు ఇస్తాం మీ స్థలాలు కట్టుకోమని చెప్పిన విషయాన్ని మర్చిపోయారా అని చెప్పి అడుగుతున్నాను. తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు వస్తాయని చెప్పి నిరుద్యోగులు యువకులు ఎంతోమంది ఆ రోజు ఉద్యమంలో పాల్గొంటే ఇవాళ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి అడుగుతున్నా. ఇవాళ రిటైర్మెంట్ అయిన బాపతియే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ 10 సంవత్సరాలు కూడా చూస్తే 2 లక్షల పైన వేకెన్సీస్ ఉన్నాయి. ఏ ఒక్క ఉద్యోగం కూడా సక్రమంగా రింపించిన పాపన పోలేదు. పేపర్ లీకేజ్ తోటి మరి అదేవిధంగా నిరుద్యోగ యువకుల యొక్క జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వం వాస్తవం అవునా కాదా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఉద్యోగాలు రాలేదని చెప్పి ఎగ్జామినేషన్స్ రాసినా కూడా మరి పేపర్ లీకేజ్ తోటి మరి క్యాన్సిల్ చేయడం జరిగిందని చెప్పి నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకున్న మాట వాస్తవం అవునా కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. అంతెందుకు అధ్యక్ష, రైతులకు మరి గిట్టుబాటు ధరలు కల్పిస్తున్న మా బీఆర్ఎస్ ప్రభుత్వము రైతులకు బేడీలేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే, ఈ చంద్రశేఖరరావు గారికి యొక్క నాయకత్వానికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి మరి ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెడతానని చెప్పిన పెద్ద మనుషులు ఖమ్మంలో మాకు గిట్టుబాటు ధరలు వస్తలేదని చెప్పి నిరసన తెలియజేస్తే బేడీలేసిన ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయము వాస్తవం అవునా కాదా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతెందుకు అధ్యక్ష, వడ్ల కుప్పల మీద వీళ్ళు సక్రమంగా కొనుగోలు కార్యక్రమాలు చేయకపోవటం వల్ల నెలల కొద్దీ వరి కుప్పల మీద ఉండటం వల్ల గుండెపోటుతో చనిపోయిన మంది రైతులు ఎంతమంది ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా వచ్చిన తెలంగాణలో ఇవాళ భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో జరిగిన రైతు ఆత్మహత్యలకు వివరాలు తీస్తే 8,000 పైన రైతులు ఆత్మహత్య చేసుకున్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో వాస్తవం అవునా కాదా దయచేసి మనం అందరం ఆలోచించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది ఒకటే కాదు అధ్యక్ష, ఈరోజు ఒకసారి ఈ రాష్ట్రంలో బాగుపడ్డది ఎవరు అని అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే బీఆర్ఎస్ నాయకత్వం, బీఆర్ఎస్ కార్యకర్తలు, కానీ ప్రజలకు వనగురింది ఏదీ లేదు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఇప్పటికైనా వాస్తవాలను మాట్లాడి ప్రభుత్వానికి సరి అయిన సూచనలు అందిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. డిస్కషన్ ఈజ్ ఓవర్. రిప్లై టు ది డిస్కషన్ బై డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క గారు. అధ్యక్ష, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రం ఈ సభకి ప్రభుత్వం తరఫున చర్చకు పెట్టాం అధ్యక్ష.
ఈ శ్వేతపత్రం ఎందుకు, ఏమిటి అనే అనేక సందేహాలు, అనేక రకాలైనటువంటి అపోహలు కూడా చాలామంది వ్యక్తపరిచారు. దీనివల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందేమో, అయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి సమాచారం తప్పుడుగా పోతుందేమో అనేటువంటి ఆవేదన కూడా కొద్దిమంది వ్యక్తపరిచారు. అధ్యక్ష, ఒక సుదీర్ఘ కాలం, ఒక దశాబ్ద కాలం తర్వాత, కొన్ని దశాబ్దాల పాటు మా రాష్ట్రం మాకు కావాలి, తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడ ఉన్నటువంటి వనరుల చేత అద్భుతంగా అభివృద్ధి చెంది మా జీవితాల్లో మార్పు వస్తుందని, మా జీవితాల్లో వెలుగు నిండుతుందని, అందరికీ ఉద్యోగాలు వస్తాయని, అందరికీ ఇళ్ళు వస్తాయని, అందరికీ భూములు పంచబడతాయని, అందరి భూములకి నీళ్లు వస్తాయని, అంతిమంగా అందరం ఆత్మగౌరవంతో తలెత్తుకునేటువంటి బతికే పరిస్థితి వస్తుంది, కాబట్టి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి కొన్ని దశాబ్దాల పాటు ఈ ప్రాంత ప్రజలు పోరాడితే, ఈ అంశాలన్నింటినీ అర్థం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆనాడు సభలో ఈ బిల్లు పాస్ చేయడానికి కావాల్సినంత సంఖ్యాబలం లేకపోయినప్పటికి కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములుగా ఉన్నటువంటి యూపీఏ పార్ట్నర్స్ అందరినీ కూడా ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం వారి ఆరోగ్యం సహకరించకపోయినప్పటికి కూడా ప్రత్యేకంగా ఆనాడు సభలో కూర్చొని ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లును పాస్ చేపించి ఈ రాష్ట్ర ప్రజల కోరికలు, ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారిని తప్పనిసరిగా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్ష, అనేక కలలు, అనేక ఆకాంక్షలు, ఆ కళలు ఆకాంక్షల మధ్యలో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల పాటు ఇక్కడ ఉన్నటువంటి వనరులతో వారి జీవితాల్లో మార్పు వస్తుందని ఆశించి చూసి చూసి అలసిపోయి అంతిమంగా 10 ఏళ్ల తర్వాత జరిగినటువంటి మొన్న సాధారణ ఎన్నికల్లో ఒక మార్పు కోసం, వారి జీవితాల్లో మార్పు కోసం ఈ రాష్ట్ర ఆర్థిక వనరులన్నీ అందరికీ పంచబడాలనేటువంటి ఆలోచనతో ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వచ్చారు. అధ్యక్ష, ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఉన్నటువంటి వనరులు ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడ్డాయి, ఏ రకంగా దారి మళ్లించబడ్డాయి అనేటువంటి అంశాలు నిజంగా రాష్ట్ర ప్రజలకి, స్టేక్ హోల్డర్స్ అందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే ఈరోజు ఈ సభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టడం జరిగింది తప్ప ఈరోజు రాష్ట్ర ఇమేజ్ని దిగజార్చడానికో లేకపోతే దేశం దృష్టిలో అద్భుతంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం అలా లేదు, ఇలా ఉందని చెప్పాలనేటువంటి ఉద్దేశంతోనూ చేసింది కాదు. అధ్యక్ష, వాస్తవం వాస్తవంలాగా ఉండాలి, సత్యం సత్యంలాగా ఉండాలి. ఏదో ఒకరోజు ఈ రాష్ట్ర పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి ప్రతి పౌరుడికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా వచ్చినటువంటి ఈ చారిత్రాత్మకమైనటువంటి తీర్పులో ఈ రాష్ట్ర ఆర్థిక వనరులు ప్రజలకు సంపూర్ణంగా అర్థమైతే మనం ఎక్కడ ఉన్నాం, ఎంత లోతుల్లో ఉన్నాం, ఆ లోతుల్లో నుంచి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఎటువంటి పునాదులు వేసుకోవాలి, ఎటువంటి ప్రణాళికలు రచించుకోవాలి, ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో పోటీ పడేటువంటి రాష్ట్రంగా అభ్యుదయ భావాలతో, ప్రగతిశీల భావాలతో ముందుకు పోయే విధంగా దీన్ని రూపకల్పన చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతోనే ఈరోజు శ్వేతపత్రాన్ని సభలో ప్రవేశపెట్టడం జరిగింది. సభ్యులందరికీ శ్వేతపత్రాన్ని ఈ సభలో ప్రవేశపెట్టినప్పుడు కూడా చాలా స్పష్టంగా కేవలం ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులకే కాదు, సభలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ విజ్ఞప్తి చేశాం. వాస్తవ పరిస్థితులన్నీ మీ ముందు ఉంచుతూ ఉన్నాం.
దీని మీద ఆధారం చేసుకొని ఈ వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకొని భవిష్యత్ తెలంగాణ ప్రజల కోసం మీరు ఒక పాజిటివ్ అప్రోచ్తో సంపూర్ణమైనటువంటి ఆలోచనతో సలహాలు సూచనలు ఇస్తే తప్పనిసరిగా వాటిని తీసుకొని ముందుకు పోవటం కోసం ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా మీ అందరికీ ఈ విషయాలు తెలియజెప్తా ఉన్నాం. మీరు సౌహృదయంతో అందరూ కూడా చర్చల్లో పాల్గొనవలసిందిగా కూడా విజ్ఞప్తి చేశాం. అందులో భాగంగానే ఈరోజు మాట్లాడినటువంటి పెద్దలందరూ హరీష్ రావు గారు కానీ, లేకపోతే మదన్ మోహన్ రావు గారు కానీ, ఆలేటి మహేశ్వర్ రెడ్డి గారు కానీ, అక్బరుద్దీన్ ఓవైసీ గారు కానీ, రేవూరు ప్రకాష్ రెడ్డి గారు కానీ, కోనమనేని సాంబశివరావు గారు కానీ అనేక విషయాలపైన ఈ శ్వేతపత్రం పైన చర్చించారు. వారందరికీ కూడా వారి వారి ఆలోచనల మేరకు కావలసిన రీతిలో సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. వారందరికీ కూడా నేను ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ చర్చలో పాల్గొన్నందుకు. అధ్యక్ష, మన ముందు ఒక పెద్ద సవాలు ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఒక పక్కన, అభివృద్ధి ఏ రకంగా ముందుకు తీసుకొని పోవాలి, అభివృద్ధి ద్వారా సృష్టించబడేటువంటి ఆస్తులతో, ఆ ఆస్తులు సృష్టించే సంపదతో ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలను ఏ రకంగా అందించాలనేటువంటి అంశాలపైన మనం అందరం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. అందుకే అధ్యక్ష, చాలా స్పష్టంగా కొద్దిమంది పెద్దలు చెప్పినటువంటి మాటలు కూడా మీ ద్వారా సభ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. ఇఫ్ యు ఫెయిల్ టు ప్లాన్, ఇఫ్ యు ఫెయిల్ టు ప్లాన్ విల్ ఫెయిల్. అధ్యక్ష, జవహర్లాల్ నెహ్రూ గారు ఈ ఎంఫసైజ్ ఆన్ పర్స్పెక్టివ్ ప్లానింగ్, ఇన్వెస్టిగేటింగ్ and investing in human development. Perspective planning is the essence of the planning process. Ultimately, it is a development of human being and the human personality. That counts. Although planning involves material investment, even more important is the investment in man. The fiscal management policy appears to have deviated from the ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని మనమందరం ఆదర్శంగా తీసుకునేటువంటి పవిత్రమైనటువంటి చట్టసభలు రావటానికి, చట్టబద్ధంగా సంపూర్ణంగా చర్చించుకోవటానికి దేవాలయాలుగా భావించేటువంటి వ్యవస్థల్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఒక విషయం స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. అడ్వకేసీ ఫర్ ఏ ప్లాన్డ్ ఎకానమీ, ఇట్ బికమ్స్ ఎవిడెంట్ that the economic structure should align with the democratic principles, promoting equality and permanence. అధ్యక్ష, వీటిని ఆధారంగా, ఇటువంటి ప్రిన్సిపల్స్ని ఆధారంగా చేసుకొని రాష్ట్ర భవిష్యత్తుని పునాదులపైన నిర్మించుకోకపోతే పేదవాళ్ళు పేదవాళ్ళుగానే, ధనవంతులు ధనవంతులుగానే, అంతిమంగా సమాజంలో విపరీతమైనటువంటి వ్యత్యాసాలు పెరిగి పెడదొరలతో మనం నిర్మించాలనుకున్నటువంటి రాష్ట్రం కానీ సమాజం కానీ మన కళ్ళ ముందు ఉన్నదని చెప్పడానికే నేను వీటిని ఉదాహరిస్తూ కొన్ని విషయాలను చాలా స్పష్టంగా మీ అందరి ముందు ఉంచదలుచుకున్నాను అధ్యక్ష. కొంతమందికి ఇది కష్టమైనప్పటికీ, ఇది వాస్తవం కాబట్టి, ఇది చేదుగా ఉన్నప్పటికి కూడా మనం అందరం జీర్ణించి చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే దీని నుంచే మనం పునాదులు వేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. 2014 నుంచి అధ్యక్ష, ఆ రోజుల్లో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వారు ఇటు పక్కన ఉండి మేము అటు పక్కన ఉన్నాం అధ్యక్ష. 2014 నుంచి శాసనసభ్యులుగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేమందరం మొదటి నుంచి చెప్పుకుంటూనే వచ్చాం. వాస్తవాలకి చాలా దూరంగా మీరు బడ్జెట్లు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ప్రజల అంచనాలకి అందకుండా ఉండేటట్టుగా మీరు తయారు చేస్తూ ఉన్నారు. అసలు వనరులు పూర్తి స్థాయిలో ఎంత ఉన్నాయో కూడా ఆలోచన చేయకుండా కేవలం మీరు ఏదో మేము ప్రామిస్ చేశాం కాబట్టి, కొన్ని హామీలు ఇచ్చాం కాబట్టి, ఆ హామీలన్నిటికీ ఎంత అవుతుందో లెక్కేసి ఆ లెక్క సరిపోయేటట్టు ఆదాయం వస్తున్నట్టుగా లెక్కలు పెట్టి ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు.
ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా భ్రమలు కల్పిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పాము అధ్యక్ష. ఉదాహరణతో సహా అనేక సందర్భాల్లో ఉదాహరించాం. నేను మరొక్కసారి మీ ద్వారా సభ దృష్టికి రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష. ఉదాహరణకి అధ్యక్ష, బడ్జెట్ ప్రిపరేషన్లో ప్రిపేర్ అయిన తర్వాత బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పుడు కానీ ఏ బడ్జెట్ని తీసుకున్నా బడ్జెట్ ఎస్టిమేట్స్కి బడ్జెట్ యాక్చువల్స్కి ఖర్చుకి ఏదో 5% 10% గ్యాప్ ఉండే విధంగా ముందుకు పోవటం అనేది ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి ప్రభుత్వాలు చేసే పని. కానీ దురదృష్టం, ఈ రాష్ట్రంలో మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మొట్టమొదటిసారి ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆది నుంచి ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా ఎప్పుడు కూడా 20% గ్యాప్ లేకుండా బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టలేదు అధ్యక్ష. ఒక సందర్భంలో అయితే ఆ 20% కూడా దాటింది. ఇంత పెద్ద శాతం 20% గ్యాప్ మరి చెప్తుండొచ్చు, చాలా రాష్ట్రాల్లో ఇది కూడా ఉంది, మన రాష్ట్రంలో కూడా ఉంది, ఆ రాష్ట్రంతో పోల్చుకొని మనం బ్రహ్మాండంగా ఉన్నాం. కానీ అధ్యక్ష, ఈ రాష్ట్రం కొన్ని ప్రత్యేక పరిస్థితులు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ వనరులు బాగున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి మిగతా వ్యవస్థలో ఆస్తులు కూడా బాగున్నాయి. వీటన్నిటి దృష్ట్యా మిగతా రాష్ట్రాలతో, వనరులు లేని రాష్ట్రాలతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. పోల్చుకుంటే కూడా ఇంత పెద్ద ఎత్తున గ్యాప్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమి లేవు. ఉదాహరణకి అధ్యక్ష, మీరు తీసుకొని 2014-15లో 1,638 కోట్లు వీరు బడ్జెట్ ఎస్టిమేట్స్ అధ్యక్ష. 1,638 కోట్లు. ఎక్స్పెండిచర్ అధ్యక్ష కేవలం 62,000 మాత్రమే చేశారు. అంటే ఎంత గ్యాప్ అధ్యక్ష? డిఫరెన్స్ 38.1% మైనస్. ఇంత పెద్ద గ్యాప్. సరే అధ్యక్ష, అట్లాగే 2015-16 1,15,689 కోట్లు. ఎక్స్పెండిచర్ చూస్తే కేవలం 97,811 ఖర్చు. గ్యాప్ వచ్చేసి -15.5. 2016-17 సరే 1,30,416 కోట్లు అధ్యక్ష. ఈ ఒక్క సంవత్సరంలోనే 93% వచ్చారు. 1,21,735 కోట్లు ఖర్చు పెట్టి 93.3% ఒకటే ఒక్క సంవత్సరం వచ్చారు. అట్లా 2017-18 అధ్యక్ష మళ్ళీ 1,49,646 కోట్ల ఎస్టిమేషన్స్తో బడ్జెట్ పెట్టి 1,20,211 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. 80% మాత్రమే చేరారు. మళ్ళీ -19.7% అంటే దాదాపు 20%. 2018-19లో కూడా 1,74,454 కోట్లు. ఎక్స్పెండిచర్కి వచ్చే వరకు 1,35,328 కోట్లు. ఖర్చు పెట్టింది మాత్రం యాక్చువల్ ఎక్స్పెండిచర్ బడ్జెట్లో పర్సంటేజ్ కేవలం 77.6%. అంటే -22.4% అధ్యక్ష. అట్లాగే 2019-20 1,46,492 కోట్లతో బడ్జెట్ ఎస్టిమేషను. ఎక్స్పెండిచర్ వచ్చి 1,42,857 కోట్లు. ఈ సంవత్సరం మాత్రం 97% 5% వచ్చారు. 2020-21 1,82,914 ఎక్స్పెండిచర్ వచ్చి 1,57,547 76.1%. -13.9%. 2021-22 2,30,726 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రజెంటేషను. ఎక్స్పెండిచర్ వచ్చి 1,82,998 79.3% అధ్యక్ష. అంటే -20.7% బడ్జెట్లో ఖర్చు పెట్టలేదు. అట్లాగే అధ్యక్ష 2022-23 ప్రొవిజనల్ బడ్జెట్ 2,56,859 ఎక్స్పెండిచర్ వచ్చి 2,04,085 కోట్ల అధ్యక్ష. కేవలం 79.5% అంటే 20.5% ఈ సంవత్సరం కూడా ఖర్చు పెట్టలేదు. అట్లాగే ఇట్లా చూస్తే అధ్యక్ష టోటల్ ఈ బడ్జెట్లు ప్రవేశపెట్టిన అన్ని సందర్భాల్లో మొత్తం
14,87,834 కోట్లు వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెడితే 12,24,877 కోట్లలో వీళ్ళు కేవలం ఖర్చు పెట్టింది పర్సంటేజ్ మొత్తం 82.3% మాత్రమే. ఇక ఈ సంవత్సరం 2023-24 బడ్జెట్ ఎస్టిమేట్స్ మరి 2,90,396 కోట్లు. ఎక్స్పెండిచర్ ఇప్పటి వరకు 1,48,053. అంటే ఇప్పుడు ఇంకా కొద్ది సమయం ఉంది, మార్చి వరకు 51%, ఇంక 3 నెలలే ఉంది. ఇది -25% ఉంది. అధ్యక్ష, నేను ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే మొదటి నుంచి ఈనాటి వరకు కూడా ఎప్పుడు వాస్తవానికి దగ్గరలో వీళ్ళ బడ్జెట్ ప్రిపరేషన్ లేదు. అంకెల గారడి, ప్రజలకు మాయ చేయటం, మసిపోయటం, మేము అవి చేసాం ఈ చేసాం, లేకపోతే ఆ స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నాం ఈ స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నాం. వీటన్నిటికీ అంటే డబల్ బెడ్రూమ్కి ఇల్లు, ఇంటికో ఉద్యోగం, లేకపోతే 3 ఎకరాల భూమి, లేకపోతే రకరకాలు ఇవన్నీ మీరు చెప్పినాయి కదండి. 3 ఎకరాల భూమి, డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం, మండలానికి ఒక 3 రెసిడెన్షియల్ స్కూల్ LKG to PG వరకు, ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్లో బాలురు బాలికలు వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరికి సపరేట్ స్విమ్మింగ్ పూల్, ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు అదనంగా ఆయకట్టు, ఇవన్నీ మీరు చెప్పినాయి కదా, నేను చెప్పినాయి కదా. ఇన్ని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష ఉన్నాయి సార్. అధ్యక్ష, నేను చెప్పిన అన్నీ మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ పుస్తకాల నుంచి తీసుకున్నటువంటి అంకెలే తప్ప నా సొంత అంకెలు కాదు. అధ్యక్ష, మిగతా రాష్ట్రాలు చాలాసార్లు లేదా ఆ రాష్ట్రాలు అట్లా ఉంది, ఈ రాష్ట్రాలు ఇట్లా ఉందని. అధ్యక్ష, నేను మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా కొంత సమాచారాన్ని ఇవ్వదలుచుకున్నాను. ఉదాహరణకి రాజస్థాన్ అధ్యక్ష, బడ్జెట్ ఎస్టిమేట్స్కి ఎక్స్పెండిచర్కి +16.4% అధ్యక్ష. ఎస్టిమేట్స్ కంటే ఇంకా +16% వాళ్ళు ఖర్చు పెట్టారు. ఉదాహరణకి 2,50,247 కోట్ల రూపాయల బడ్జెట్ ఎస్టిమేట్స్ ఉంటే 2,91,191 రూపాయలు ఖర్చు చేశారు. యాక్చువల్ ఎక్స్పెండిచర్ యాజ్ ఆఫ్ బడ్జెటెడ్ ఎక్స్పెండిచర్ 116.4%. అంటే మీరు అనొచ్చు చాలా రాష్ట్రాల్లో, మన రాష్ట్రాల్లోనే 20% గ్యాప్ అంతకంటే ఎక్కువ ఉంటుందని చెప్తే దానికి సమాధానంగా నేను ఈ అంశాలు కూడా ఇవ్వదలుచుకున్నాను. మధ్యప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, తమిళనాడు కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఒడిశా కానీ, గోవా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, బీహార్ కానీ, కొన్ని రాష్ట్రాలు 100%, కొన్ని రాష్ట్రాలు 110%, కొన్ని రాష్ట్రాలు 113%, కొన్ని రాష్ట్రాలు 93%, 90%. ఈ రకంగా మిగతా రాష్ట్రాలు బడ్జెట్ అంచనాలకి ఖర్చుకి దాదాపు దగ్గరగా ఉండి ఖర్చు పెట్టినటువంటి ఆలోచన ప్రణాళికలో స్పష్టంగా మనం చూసాం. అదే స్థాయిలో ఈవెన్ హర్యానా, జార్ఖండ్, మిగతా రాష్ట్రాల్లో కూడా 86%, 85%, 83% కొన్ని ఉంటే ఈ రాష్ట్రాలతో పోల్చుకొని తెలంగాణ రాష్ట్రం మేము కూడా బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్తున్నాం. ఈ రాష్ట్రాలకి తెలంగాణ రాష్ట్రాలకి సంబంధం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అద్భుతంగా అంది వచ్చినటువంటి అవకాశాన్ని మనం ఈ రకంగా ఆర్థిక ప్రణాళిక లేకుండా నష్టపరిచినటువంటి విషయాన్ని శ్వేతపత్రం ద్వారా ఈ సభకు తెలియాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ సభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఇందాక మిత్రులు మాట్లాడుతూ కొన్ని విషయాలు హరీష్ రావు గారు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ సంబంధించి %41 అంత ఖర్చు పెట్టలేదు. ఎవరు చెప్పారు అంత ఖర్చు పెట్టారంటే? మేము చెప్పట్లేదు 41% ఖర్చు పెట్టారని. లెక్కలు కూడా నేను కరెక్ట్ అని కూడా చెప్పట్లేదు. 1956 నుంచి 2013-14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కు సంబంధించి
లెక్కలు కూడా మీ మొత్తం బడ్జెట్ అంశాలు కూడా ఈ సభ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాం. ఒక విషయం ఎందుకు తీసుకొని వస్తున్నా కంపారిటివ్ కూడా చెప్తాను నేను అధ్యక్ష. నేను అదే చెప్తున్నాను కదా, నేను చెప్పిన సోర్స్ కరెక్ట్ కాకపోతే మీరు చెప్పిన సోర్స్నే నేను కరెక్ట్గా మార్చి చెప్తాను. అది కూడా రాజశేఖర్ గారు వినాలి. నేనేం చెప్తా ఉన్నాను, సరే ఉన్న కంబైన్డ్ స్టేట్లో జనాభా దామాషా ప్రకారమో లేకపోతే ఏరియా ప్రకారమో అంచనాలు 41% అని వేసాం. ఈ 41% ఖర్చు పెడితేనే మొత్తం బడ్జెట్లో ఇన్ని సంవత్సరాలు 56 నుంచి 2013-14 వరకు మొత్తం ఖర్చు పెట్టింది 4,98,053 కోట్లు. తప్పు, రైట్. ఈ 41% అయితే కాదు, మీరు అన్నట్టు 31% తీసుకున్నాం. 31% కాదు 21% తీసుకున్నాం అంటే ఇంకా తగ్గిద్ది. అంటే 4 లక్షలు 5 లక్షల నుంచి అది 2 లక్షలకే వస్తుంది, 6 లక్షకే వస్తుంది. అంటే 56 నుంచి 2013-14 వరకు అతి తక్కువ డబ్బులతో ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఎన్ని ఆస్తులు సృష్టించారండి. ఒక నాగార్జున సాగర్ బౌలార్జ సాధు ప్రాజెక్ట్ ఇచ్చారు, వచ్చిందా? ఓ శ్రీశైలం వచ్చిందా? ఓ జూరాలు వచ్చిందా? ఒక ఎస్ఆర్ఎస్పి వచ్చిందా? ఓ దేవాదులు వచ్చిందా? ఒక కడెం వచ్చిందా? లేకపోతే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందా? ఐఐటి వచ్చిందా? IIIT వచ్చిందా? లేకపోతే హైదరాబాద్ ఉన్న ఈసీఐఎల్ వచ్చిందా? ఐడిపిఎల్ వచ్చిందా? బిహెచ్ఎల్ వచ్చిందా? హైదరాబాద్కి గోదావరి జలాలు వచ్చినా, కూర్చోండి వినాలండి, హైదరాబాద్కి కృష్ణానది జలాలు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వచ్చినాయా? గోదావరి నుంచి మంచినీళ్ళు వచ్చినాయా? అవునండి, గోదావరి నుంచి మంచినీళ్ళు వచ్చినాయా? వినండి, గోదావరి నుంచి మంచినీళ్ళు వచ్చినాయా? కృష్ణానది నుంచి నీళ్ళు వచ్చినాయా? మీరు నీళ్ళు తాగుతున్నారు కదా వాళ్ళ, అవి అప్పుడు వచ్చినాయి. గోదావరి నీళ్ళు వచ్చినాయా? మంజీరా నీళ్ళు వచ్చినాయా? ఇవన్నీ అతి తక్కువ బడ్జెట్తో కంటికి కనపడేటువంటి ఇన్ని ఆస్తులు సృష్టించబడ్డాయి. వినండి, ఓ బిహెచ్ఎల్ వస్తుంది అన్నప్పుడు నాకు తెలుసు ప్రభుత్వ రంగ సంస్థ, అది కేంద్ర ప్రభుత్వం. ఒక బిహెచ్ఎల్ ఇక్కడ రావాలంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించాలి, దానికి కావాల్సిన వ్యవస్థలు ఏర్పాటు చేయాలి, కేంద్రంతో మాట్లాడుకోవాలి, ఇక్కడ తెచ్చుకోవాలి, ఎంతో కొంత వీళ్ళకు కూడా ధనం సమకూర్చాలి. ఓకే, ఒట్టిగా రాదు. మీరున్నారుగా 10 ఏళ్ళ నుంచి. ఏ బిహెచ్ఎల్ తీసుకొచ్చారు మీరు? ఏ ఈసీఎల్ తీసుకొచ్చారు? ఏ బీడీఎల్ తీసుకొచ్చారు? ఏం తీసుకొచ్చారు మీరు? ఏం కాలేదు. తెచ్చిన ఐటీఐఆర్నే బాగొట్టారు. ఆ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు 2 ఫామ్ హౌస్లు తెచ్చారు తప్ప ఏమి కాలేదు ఈ రాష్ట్రానికి అని చెప్తా ఉన్నారు. అధ్యక్ష, నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను ఈ లెక్క 4 ఒక్క నిమిషం అధ్యక్ష నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను ఇంకా తక్కువ చదివాను, వీళ్ళు వినాలని ఆలోచన ఉంటే నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా నేను చాలా అధ్యక్ష, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బడ్జెట్ డబ్బులు వాళ్ళు ఎక్కువ మన కోసం ఖర్చు పెట్టారు, మన మీద చాలా ప్రేమ చూపించారు, ఇక్కడ ఆస్తులు సృష్టించారు అని చెప్పట్లే. అతి తక్కువ డబ్బులోనే వాళ్ళు మనకు చేయకపోయినా ఆ ఉన్న దాంట్లోనే ఇన్ని ఆస్తులు వచ్చినాయి. ఆ ఆస్తులు కూడా వాళ్ళు వింటారు, కొన్ని చెప్తేనే వింటాను, అన్ని చెప్తే మరొకసారి వాళ్ళు అంతా వింటారు. అదే అల్లీ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్, కడెం రిజర్వాయర్, అప్పర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్ డ్యామ్, లోయర్ మానేర్ డ్యామ్, ఎల్లంపల్లి ప్రాజెక్ట్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, నిజాం సాగర్ ప్రాజెక్ట్, సింగూరు డ్యామ్, నాగార్జున సాగర్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, టాటా ఇన్స్టిట్యూట్ సోషల్ సైన్సెస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, నల్సర్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇక్రిసాట్, మౌలానా ఆజాద్ కలాం ఉర్దూ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, నేషనల్ పోలీస్ అకాడమీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం హాస్పిటాలిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్,
Institute of Genetics, Hospital for Genetic Diseases, Indian Immunologicals Limited, Indian Drugs and Pharmaceuticals Limited, Indian Institute of Chemicals Technology, Indian Institute of Public Enterprise. మీరు ఇవన్నీ అప్పుడు వచ్చినాయి కదా, ఇవన్నీ ఓపిక లేకపోతే నేనేం చేశాను, మీరు అడిగారు. ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ, అడ్వాన్స్డ్ న్యూమరికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ గ్రూప్, అడ్వాన్స్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డైరెక్టర్ ఆఫ్ రైస్ రీసెర్చ్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ అండ్ అరోమేటిక్ ప్లాంట్స్, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీ, సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ డయాగ్నోస్టిక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అడ్వాన్స్ ప్లానింగ్, సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజికల్, భారత డైనమిక్స్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, ఆటమిక్ మినరల్స్ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్, ఇంకా ఉన్నాయి. ఇంకా చెప్పంటే మిగతా కూడా చెప్తాను. అధ్యక్ష, ఇవన్నీ సృష్టించబడటానికి ఇన్ని సృష్టించబడ్డాయంటే అధ్యక్ష, ఆనాడు అతి కొద్దిగా ఉన్న సంపత్తో అధ్యక్ష. శ్రీహరి గారు, మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. అధ్యక్ష, ఇప్పుడు చెప్పండి. మీరు అతి తక్కువ డబ్బులతోనే అతి తక్కువ డబ్బులతోనే మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. అధ్యక్ష, మీకు అవకాశం ఇస్తాం, మాట్లాడండి. తర్వాత అధ్యక్ష హైటెక్ సిటీ చెప్పటం మర్చిపోయాను నేను. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ సిటీ, అవుటర్ రింగ్ రోడ్ చూడు తిరుగుతున్నాను. మెట్రో రైల్ ఎన్ని అధ్యక్ష, ఎన్ని? నేను సభలో ఉన్న వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను, ఇంత తక్కువ డబ్బుతో, ఇంత తక్కువ ఆదాయంతో ఇన్ని ఆస్తులు సృష్టించగలిగినప్పుడు దాదాపు రెడ్డి గారు. అధ్యక్ష, ప్లీజ్. అధ్యక్ష, నేను ఎందుకు చెప్పానంటే, వాళ్ళు అనుకున్నారు ఇందాక, వాళ్ళు ఏమనుకున్నారంటే కంబైన్డ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాటాను 41% చేసి 5 లక్షలు 4 లక్షలు చిల్లర చూపించాడు. ఇది కావాలని చేస్తున్నారు, ఎవరో ప్రేమతో రాసి ఇచ్చారని చదువుతున్నారు. నేను ప్రేమతో రాసి చూపించింది చదివించింది కాదు. నేను ఎందుకు చూపించానంటే, ఇంత తక్కువ ఖర్చుతోనే ఇన్ని ఆస్తులు సృష్టించబడటానికి అవకాశం ఉన్నప్పుడు 2014 నుంచి 2023-24 వరకు ఎన్ని లక్షల కోట్లు బడ్జెట్ అధ్యక్ష మంది? ఎన్ని లక్షల కోట్లు ఏడిపోతా ఉన్నాయి? ఏమన్నా ఒక్కటైనా చూడటానికి కనపడుతుంది అధ్యక్ష? పోదాం, సాగర్ దగ్గర పోదాం, నిలబడదాం, అది కనిపిస్తుంది. అందులోంచి పారే నీళ్లు కనిపిస్తాయి, లెఫ్ట్ కెనాల్ కనిపిస్తుంది, రైట్ కెనాల్ కనిపిస్తుంది, దాని కింద లక్షల ఎకరాలు పారే పండే బోలు కనిపిస్తాయి. మీరేమన్నా సృష్టించారా? మీరు వచ్చిన తర్వాత ఏమన్నా ఒక పరిశ్రమ తీసుకొచ్చారా? మీరేమన్నా కోర్ ఇండస్ట్రీ పెట్టారా? ఏం లేదు కదా. పోనీ ఏమైనా బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఏమైనా తీసుకొచ్చారా? మీరు వచ్చిన తర్వాత చేసింది ఒక పాలమూరు రంగారెడ్డి, ఇంకొకటి కాళేశ్వరం. పాలమూరు రంగారెడ్డి, సీతారామ, ఇంకొకటి కాళేశ్వరం. అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డి ఇంతవరకు పంపులో పెట్టలే. మీరు చాలా రోజులు తవ్వలేదు, అక్కడే ఉన్నాయి. సీతారామ బ్యారేజ్ లేదు ఇంతవరకు. కాళేశ్వరం కట్ట కాళేశ్వరం అంటే మొత్తం ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారు, అప్పుడు వారే ఇరిగేషన్ మంత్రిగా కూడా ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు, ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు. సరే, అప్పుడు వారు రోజువారీ దాన్ని రివ్యూ కూడా చేసేవాడు. సరే, కాళేశ్వరం అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ బస్సులు తీసి పెట్టి చూపించారు. మేము కూడా చూద్దామని బయలుదేరాం. మేము ఉన్న 5 సభ్యులే ఆ భద్రాచలం నుంచి బయలుదేరి చూద్దాం. భద్రాచలం దాటేవా లేదు, అరెస్ట్ చేసి లోపల జైలు పోలీస్ స్టేషన్ పంపించారు. ఏందయ్యా అంటే మీరు చూడటానికి వెళ్ళలేదన్న.
మేము అప్పుడే అనుకున్నాం ఏదో ఉంది ఇక్కడ. చూస్తే ఎన్నికల కంటే ముందు కొద్దిగా ఆ మేడిగడ్డ దగ్గర 15 నుంచి 25 పిల్లర్స్ మధ్యలో మొత్తం కుంగిపోయింది. ఇవాళ మీరు కట్టక మొత్తం 10 సంవత్సరాల్లో మీరు దృష్టి పెట్టి కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ళు. ఈ మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ళలో అన్ని లోపల ఇసుకలోకి పోయా. వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు. నేను నా సొంత కవిత్వం, నేను టెక్నికల్లీ ఐఎమ్ నాట్ సౌండ్ అధ్యక్ష. వాళ్ళే చెప్పారు, ఏం చెప్పారంటే ఇది పనికిరాదు, లోపల కుంగిపోయింది, దీంట్లో నీళ్ళు నిలబెట్టలేము, దీన్ని రిపేర్ కూడా చేయలేము, మొత్తం తీసి కట్టాలి. దీనిలోనే పైన మేడిగడ్డ పైన అన్నారం, సుందెళ్ళు కూడా ఉంది, అవి కూడా ఇదే స్థాయిలో కట్టుంటారు, వాటిని కూడా తీయాలని వాళ్ళు చెప్పినట్టుగా వార్తా కథనాల్లో వచ్చినాయి, నేను చదివిని, వాటిని మీ ద్వారా సభ దృష్టి తీసుకొస్తాము. అంటే ఈ 10 సంవత్సరాల మన సంపద, ఈ 10 సంవత్సరాల బడ్జెట్ మొత్తం మీరు సృష్టించిన ఆస్తుల్లో మీరు చూపించేది ఒక కాళేశ్వరం ఒకటే. ఆ ఒక్క కాళేశ్వరం పరిస్థితి కూడా ఇది. నేను పొద్దు నుంచి 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను అధ్యక్షుడు. కాళేశ్వరం నుంచి, అదే మేడిగడ్డ నుంచి శ్రీపాద ఎల్లంపల్లిలోకి, నేను చెప్పడం మర్చిపోయాను, శ్రీపాద ఎల్లంపల్లి కూడా మేము కట్టింది. సో అందులోకి నీళ్లు ఎంత లిఫ్ట్ చేస్తూ ఉన్నారు పైకి, కిందికే శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీళ్లు కిందికి ఎన్ని వదిలేరంటే చెప్పట్లేదు అధ్యక్షుడు. 3 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఎవరి దగ్గర లెక్కలేదు. అంటే అక్కడ నీళ్లు పంపు చేసింది లేదు, కింది పొలాలు పారింది లేదు, కానీ కరెంటు బిల్లులు మాత్రం విపరీతంగా వచ్చినాయి అధ్యక్షుడు. ఇది ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి బడ్జెట్. ఆ బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చిన అప్పులు. ఇందా హరీష్ రావు గారు మాట్లాడుతూ అప్పుల గురించి మాట్లాడుతూ, ఏంటి బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు, లేకపోతే కార్పొరేషన్స్ కోసం తీసుకొచ్చిన అప్పులు, లేకపోతే కార్పొరేషన్ వాళ్లే కట్టుకోవడానికి అవకాశం ఉంటే మరి మీరు రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగా ఎట్లా చూపిస్తారని. అధ్యక్ష, నేను ఒక చిన్న విషయం అడగదలుచుకున్నాను. అదేరా ఇప్పుడే చూశాను, నేను డిపిఆర్ ఇచ్చారు బ్యాంకులకి. అధ్యక్ష, డిపిఆర్లో ఏమి ఇచ్చారంటే బ్యాంకులకి కాళేశ్వరం 2020-21లో వాటర్ ట్యాక్స్ ఖరీఫ్ 18 కోట్లు వసూలు చేస్తాం, 2021-22లో 18 కోట్లు వసూలు చేస్తాం, 2022-23లో 18 కోట్లు వసూలు చేస్తాం. వాటర్ ట్యాక్స్ రబీ 2020కి 2 కోట్లు, 2021కి 2 కోట్లు, 2022 2 కోట్లు, 2023 3 కోట్లు, 2024కి 3 కోట్లు, అట్లాగే ఖరీఫ్లో 20 కోట్లు. ఇట్లా ఎక్స్పోజర్ ఇస్తూ 2030 వరకు ఇచ్చారు అధ్యక్షుడు. ఇది డిపిఆర్ కాళేశ్వరం కోసం రుణాలు తెచ్చుకోవటం కోసం వాళ్ళు బ్యాంకులకు ఇచ్చింది. అట్లాగే భగీరథకు కూడా అదే చెప్పారు అధ్యక్షుడు. ఏం చెప్పారో, రూరల్ హౌస్ హోల్డ్ 2020, 1920, 2024, 21, 22, 23 రూరల్ హౌస్ హోల్డ్కి, మున్సిపల్ కార్పొరేషన్కి, మున్సిపల్ రిక్వైర్మెంట్కి, ఇండస్ట్రియల్ పర్పస్ కోసం ఎంతెంత వసూలు చేస్తాం కడతామని దీనికి కూడా ఇచ్చారు. అది ఇది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. అది అంటే నేను ఏమంటున్నా అంటే, సరే హరీష్ రావు గారు అన్నారు, మేము ఎక్కడ చుక్క నీళ్ళకు కూడా బిల్లు పెట్టలేదు, నీళ్ళు వసూలు చేయలేదు, ఎక్కడ మేము బ్యాంకులకి ఆ జనం దగ్గర నుంచి వసూలు చేయలేదు. మేము చెప్పేది కూడా అదే అధ్యక్ష. మేమేం చెప్తున్నాం, మీరు కార్పొరేషన్స్ పేరు మీద లోన్లు తీసుకుంటూ గవర్నమెంట్ గ్యారంటీ ఇప్పిస్తూ ఆ కార్పొరేషన్లు కట్టవు, అంతిమంగా డబ్బులు కట్టేది గవర్నమెంటే కాబట్టి ఆ గవర్నమెంట్ లెక్కల్లోకే రావాలి ఈ అప్పు అని కూడా నేను చెప్తాను. ఆ రకంగా లెక్కేస్తేనే ఎన్ని లక్షలు కొట్టుకొచ్చిందో చెప్పాను లెక్క. మేము చెప్పింది అదే, ఆయన చెప్పింది అదే, మేము కాదన్నదే ఉంది. మీరు చెప్పిందని మేము కాదట్లేదు, నిజంగా మీరు వసూలు చేయలే, కానీ కట్టేది ఎవరు? గవర్నమెంటే కదా. మరి గవర్నమెంటే కడుతున్నప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్కి వారు రెవెన్యూ జిఎస్డిపికి కూడా నిష్పత్తి చెప్పలేదని చెప్పారు. నేను అది కూడా చెప్తాను అధ్యక్ష. గవర్నమెంటే కడుతున్నప్పుడు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బహుశా 2-3 సంవత్సరాల క్రితం చెప్పినట్టుంది, మీరు బడ్జెట్ నుంచి తీసుకునే రుణాలు
బడ్జెటేతర కింద తీసుకునే రుణాలు కార్పొరేషన్స్ పేరు మీద, ఈ రెండు అది చాలా విపరీతంగా ఉన్నాయి, పెడధోరణలో ఉన్నాయి. ఆ రెండింటిని కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్లోనే చూస్తాం. ఇప్పటికే మీ లిమిట్ దాటిపోయింది, మీకు అప్పులు లేవని కూడా చెప్పారు. ఆ చెప్పిన దాంట్లో మళ్ళీ మీరు కూడా అడిగారు, ఒక్కటేసారి అన్ని బంద్ చేస్తే మాకు కష్టం అయితే కొంచెం వెసులుబాటు ఇవ్వండి, కొద్దిగా తీసుకుంటామని. అంటే మీకు కూడా తెలుసు ఎఫ్ఆర్బిఎం లిమిట్ మీరు దాటారని. ఏమండి, హెల్దీ బడ్జెట్ అంటే ఏంటి? ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటకుండా దాంట్లో విత్ ఇన్ ద లిమిట్స్లో ఉండి ఈ రాష్ట్ర ప్రగతి కోసం ప్రణాళికలు తయారు చేసుకుంటూ ముందుకు పోవటం అనేది హెల్దీ బడ్జెట్. ఇంత మంచి ఆర్థిక వనరులు ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయటం ఏంది మీరు? ఇవాళ ఏ పరిస్థితికి వచ్చిందంటే అధ్యక్ష, మనం ఏంటంటే డెట్ సర్వీస్ కోసం 53,000 కోట్లు ఎంత కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అప్పు కట్టడానికి మళ్ళీ అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో. అప్పు కట్టడానికి అప్పు తీసుకుంటున్నాం. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుంది అధ్యక్ష? ఈజ్ ఇట్ నాట్ ఏ డెట్ ట్రాప్? ఆర్థిక పరంగా ఆలోచన చేస్తే సభలో ఉన్న పెద్దవాళ్ళందరూ నేను అడుగుతా, సీనియర్ శాసనసభ్యులందరూ ఆలోచన చేయండి. అప్పు కట్టడానికి అప్పు తీసుకోవటం ఏంటి అధ్యక్ష? అప్పు కట్టడానికి అప్పు తీసుకోవటం ఏంటి? ఊళ్ళల్లో గిరిగిరి వడ్డీలు తీసుకొని ఇల్లు తాకట్టు పెట్టి, పొలం తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి వడ్డీ పెరిగిపోయి కట్టలేక మళ్ళీ అప్పు తీసుకోవటానికి ఇంకో 5,000 అప్పు తీసుకొని ఆ అప్పు కట్టలేక ఇంకో అప్పు తీసుకొని మొత్తం డెట్ ట్రాప్లో పడి అయిపోతుంది. అట్లా తీసుకొచ్చారు ఈ రాష్ట్రాన్ని మీరు. మంచి రాష్ట్రం అధ్యక్ష. ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఆస్తులు, సంస్థలు, వ్యవస్థలు సృష్టించుకోవడానికి అవకాశం ఉన్న రాష్ట్రాన్ని మీరు ఈ రకంగా తయారు చేసి ఇంకా మళ్ళీ బయటికి చెప్పొద్దు, ఎవరు తెలియనే బాగండి, ఇది మన దగ్గర ఉంచండి, ఇది చెప్తే చాలా ఎవరి కోసం చెప్పకపోతే ఎట్లా ప్రజలు తెలిసేది? ఎవరు మీకంటే ఎక్కువ రాష్ట్రం మీద మాకు కూడా ప్రేమ ఉంది. మేము ఇచ్చిందే మీకంటే ఎక్కువ ప్రేమ మాకుంది. ఈ రాష్ట్రం బాగుపడాలని మేము కోరుకొని మేము చాలా ఇప్పుడు కసరత్తు చేసి రేపొద్దున ప్రణాళికలు ఎట్లా తయారు చేసి ఈ రాష్ట్రాన్ని బయటపడేయాలని మొత్తం అందరూ ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. మాతో పాటు మిమ్మల్ని కూడా ఆలోచన చేయమని చెప్పడం కోసం ఈ శ్వేతపత్రాన్ని పెట్టాం. అంతే తప్ప వేరే దురుద్దేశం మీరు అనుకున్నట్టుగా మాకేం దురుద్దేశాలు లేవు. మిమ్మల్ని ఏదో తప్పుపట్టడం కోసం మేము పెడుతున్నాం అని అనుకుంటే అది పొరపాటు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఒకసారి ఈ ఓడీలు చూడండి అధ్యక్ష, వేస్ అండ్ మీన్స్. ఆర్బీఐ దగ్గర మనం ఎంతో కొంత డబ్బు దాచుకుంటాం, సరే మన రాబడి కూడా ఆడికి వస్తుంది. అవసరాల కోసం ఎప్పుడైనా డబ్బు అవసరం ఉంటే డబ్బు ఇస్తారు. ట్రెజరీ బిల్లు హోల్డింగ్ పాజిటివ్ క్యాష్ బ్యాలెన్సెస్ చూడండి అధ్యక్ష, 2014, 15, 16, 17, 18, 2019, 20, 21, 22, 23 వరకు నేను చెప్పదలుచుకున్నాను. 2014, 15లో స్పెషల్ డ్రాయింగ్స్ లిమిట్స్ నెగిటివ్ క్యాష్ బ్యాలెన్స్ ఏం ఇబ్బంది లేదు. 2013, 14లో 14, 15లో 15, 16లో ఒక్క నిమిషం. 2015, 16లో 2%, 2016, 17 27 రోజులు 27 రోజులు తెచ్చుకున్నాం. 2017, 18 43 రోజులు, 2018, 19 24 రోజులు, 2019, 20 114 రోజులు, 2020, 21లో 43 రోజులు, 2021, 22లో 39 రోజులు, 2022, 23లో 36 రోజులు, 2023, 24 అప్ టు నవంబర్ 23 వరకు 21 రోజులు. ఇది సరే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. దీన్ని మించి కూడా పోయారు అధ్యక్ష. ఏదో వేస్ అండ్ మీన్స్లో పోవటం అంటే పూర్తిగా ఇబ్బందులు పడ్డట్టుగా రాష్ట్రం వడ్డీ కూడా పెంచే ఇస్తారు. వేస్ అండ్ మీన్స్లోకి పోయి ఆర్బీఐ నుంచి రుణాలు తెచ్చుకోవటం అనేది దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ బడ్జెట్. ఏ రాష్ట్రానికి కూడా మంచిది కాదు. మీరు ఎన్ని రోజులు ఉన్నారో కూడా నేను చెప్తున్నాను. వేస్ అండ్ మీన్స్ 2016, 17లో 34 రోజులు ఉన్నారు, 2017, 18లో 72 రోజులు ఉన్నారు, 2018, 19లో 70 రోజులు ఉన్నారు, 2019, 20లో 36 రోజులు, 2020, 21లో 97 రోజులు, 2021, 22లో
106 రోజులు వేస్ అండ్ మీన్స్ బ్యాంక్ నుంచి నెగిటివ్ క్యాష్ బ్యాలెన్స్ ఇది. 2022-23లో 171 రోజులు, 2023-24 116 రోజులు. అధ్యక్ష, ఇది రాష్ట్ర పరిస్థితి. ఇక ఓడి అంటే అధ్యక్ష అన్నీ అయిపోయిన తర్వాత ఇక ఓడికి పోతాం. ఓడిపోవటం అంటే మీ దగ్గర ఏం లేదు, మీకు ఏదో ఇస్తూ ఉన్నాం, తప్పదు కాబట్టి పాలన నడవాలి కాబట్టి ఇస్తూ ఉన్నాం. ఓడి చూస్తే అధ్యక్ష ఒకసారి చూడండి, 2015-16 నంబర్ ఆఫ్ డేస్ 2 రోజులు, అంటే మొదటి సంవత్సరం. 2016-17 61 రోజులకు వెళ్ళిపోయింది. 2017-18 120 రోజులు, 2018-19 115 రోజులు, 2019-20 162 రోజులు, 2020-21లో 2243 రోజులు, 2021-22లో 308 రోజులు ఓడీలో ఉన్నారు, 2022-23లో 328 రోజులు. ఇంకా సరే 2023-24 ఇంకా కొన్ని రోజులు ఉంది, ఇది 214 రోజుల్లో ఓడీలోనే ఉన్నాం మనం. ఇది ఈ రకంగా ఉంటే అధ్యక్ష, టోటల్ నంబర్ ఆఫ్ క్యాలెండర్ డేస్లో చూస్తే 2014-15లో 303 రోజులు, 2015-16లో 365 రోజులు, 2016-17లో, 2017-18లో 365 రోజులు, 2018-19లో 365 రోజులు, 2020-21లో 365 రోజులు. ఈ 365 రోజులు కాను ఈ పైన చెప్పినటువంటి సంఖ్య అంటే బహుశా 2023-24 365 రోజులకి ఇప్పటికే 214 రోజులకి వెళ్ళిపోయారు. ఇక ఈ సంవత్సరం పూర్తయ్యే లోపల నా అనుమానం ఇది 335 రోజులు కూడా వెళ్ళే అవకాశం. అంటే ఓడి తీసుకొని అంటే రోజువారీ ఖర్చులకి, వ్యాపారానికి, జీతాలకి, భత్యాలకి, పెన్షన్లకు కూడా అధ్యక్ష బయట మనం చాలా చూస్తూ ఉంటాం, గ్రామాల్లో కానీ మార్కెట్లో కానీ. రోజువారీ వ్యాపారం తీసుకున్నట్టు తోపుడు బండోళ్ళు, తట్టనెట్టును పెట్టుకొని పోయేవాళ్ళు, ఏ రోజుకి ఆ రోజు అప్పు తెచ్చుకొని 10,000 1000 అప్పు తెచ్చుకొని ఆ రోజు కార్యక్రమాలు తీసుకొని సాయంత్రం మళ్ళీ అప్పు కట్టేస్తూ ఉంటాం. ఓడి అంటే అటువంటిది. రోజువారీ కార్యకలాపాల జీతాలు, బత్యాలకి, ఇక్కడ ఉన్న పెన్షన్లు వేయడానికి, లేకపోతే డీజిల్, పెట్రోల్కి కూడా బ్యాంకు నుంచి, ఆర్బీఐ దగ్గర నుంచి ఓడి తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని నడుపుతూ ఉన్నారు. ఇది ఎట్లా హెల్దీ బడ్జెట్? ఎన్ని లక్షల కోట్లు ఆదాయము అప్పు తెచ్చుకొని చివరికి ఏమైపోయాం మనం? ఎడిపోతా ఉన్నాం. ఇదే మేము కావాలని తప్పుడు లెక్కలు చెప్పేవి కాదు కదా, ఇది ఆర్బీఐ నుంచి తీసుకున్నట్లు లెక్కలు, వాస్తవ సోర్స్ మూలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది వాస్తవ పరిస్థితి అధ్యక్ష. పోనీ ఏమైనా ఈ డబ్బులన్నీ ఏమైనా ఆస్తులు సృష్టించడానికి, పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టడానికి, బహుళార్థంగా సాధన ప్రాజెక్టులు పెట్టడానికి ఖర్చు పెట్టారు, రోజువారీ ఖర్చులు లేవు, ఓడి తెచ్చుకున్నాం అంటే అర్థం ఉంది. పోనీ అయ్యి లేవు, ఇయ్యి మరి ఏడిపోయినాయి ఈ డబ్బులన్నీ? ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి, ఏమైపోయింది? ఇది కదా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సింది, కావాల్సినటువంటి అవసరం ఉందని ఈ విషయాలు చెప్పాలనే ఇవాళ శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టాను తప్ప ఎవరి మీదో మాకు ఇప్పటివరకు ఏ ఇబ్బంది లేదు, బాధ లేదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, నేను ఇంకో విషయం కూడా చెప్తాను. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఎట్లా ఉందండి? సరే, మొత్తం 2013-14 నుంచి ఇప్పటి వరకు చాలా వర్కులు, పనులు శాంక్షన్ చేశారు. ఎన్ని చేశారు అంటే టెక్నికల్ శాంక్షన్ అమౌంట్, నంబర్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఇప్పటి వరకు చేసింది వాళ్ళు 39,175 అగ్రిమెంట్లు చేశారు అధ్యక్ష. దీనికి టెక్నికల్ శాంక్షన్ అమౌంట్ వచ్చి 3,49,843 కోట్లు టెక్నికల్ శాంక్షన్ అధ్యక్ష. వీళ్ళు ఖర్చు పెట్టింది 1,89,903 కోట్లు. ఇంకా బ్యాలెన్స్ వీళ్ళు శాంక్షన్ చేసిన వర్క్స్.
1,59,940 కోట్లు బ్యాలెన్స్. దీంట్లో బ్యాలెన్స్ అమౌంట్లో 1,59,940 కోట్ల రూపాయలకు సంబంధించి మీరు అగ్రిమెంట్ చేసుకున్నటువంటి పనులకి సంబంధించినటువంటి పనులకి ఇంత డబ్బులు పెండింగ్ ఉంది మీరు బిల్లులు ఇవ్వకుండా. అంటే ఇన్ని పనులు కాగితాల మీద అగ్రిమెంట్ చేశారు, అక్కడ పడేశారు, బిల్లులు మాత్రం డబ్బులు మాత్రం ఇవ్వలేదు. పోనీ నేను ఇందాక చెప్పేది, పోనీ పరిశ్రమలు పెట్టలే, ప్రాజెక్టులు తేలే, పోనీ ఇటువంటి చిన్న చిన్న పనులు కానీ ఈ డబ్బులు ఇచ్చారంటే ఇవ్వలేదు. ఇవి కూడా బ్యాలెన్సే పెట్టారు. ఇవి కూడా పోనీ 1,59,000 కోట్ల రూపాయల్లో దాదాపు పనులు చేసి బిల్లులు పెట్టుకొని రెడీగా 10,000 కోట్ల దాకా డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ వర్క్స్లో 10,000 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఆల్రెడీ. మరి ఏమైనా క్లియర్ చేసి వెళ్ళారంటే అవి క్లియర్ చేయలేదు. ఏమంటే మరి ఈ ఎడిపోయిన మరి దేనికోసం ఖర్చు పెట్టారు మీరు డబ్బులు? ఈ 10 సంవత్సరాల బడ్జెట్ అంటే ఏమైనా ఉందా? ఏం కనపట్లేదుగా. ఇది రాష్ట్ర పరిస్థితి. అందుకే నేనేమంటున్నా అంటే మీ దృష్టికి తీసుకొచ్చేది అధ్యక్ష, ఇవాళ రుణభారం 34% పెరిగింది. ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్ అధ్యక్ష. 2014-15 అప్పుడు ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆనాటి రుణభారం కేవలం 14% మాత్రమే ఉండేది. ఇవాళ కేవలం 10 సంవత్సరాల్లో 2023-24 నాటికి 34% పెరిగింది ఈ రుణభారం. ఇది ఎవరు తీర్చాలా? పోనీ ఆస్తులు సృష్టించి మీరు అందులో నుంచి ఆదాయం వస్తూ ఉంటే ఆ సంపదను మేము అప్పులు కట్టడానికి వాడేవాళ్ళు. మరి ఎక్కడ ఆస్తులు సృష్టించబడలేదే, ఆదాయం రావట్లేదు. మరి ఈ అప్పులు యాడ్ నుంచి కట్టాలా, ఏం చేయాలి? ఇది తెలియాలి కదా. అందుకే అధ్యక్ష, అందుకే ఈ శ్వేతపత్రం అధ్యక్ష, వేరే ఉద్దేశంగా మరో ఓఆర్ఆర్ కూడా పోయింది కదా, అది కూడా మేము కట్టింది, అది కూడా 33 సంవత్సరాలకి, అది కూడా చెప్తాను అధ్యక్ష. ఈ అప్పులు రుణభారం కూడా ఇంత పెరగటానికి కారణం, ఇంత విపరీతంగా పెరగటానికి కారణం, గవర్నమెంట్ నుంచి అప్పులు తీసుకుంటే సరే ఎంతో కొంత ఎఫ్ఆర్బిఎం లిమిట్లో ఉన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంత తక్కువలోనే ఇచ్చే పరిస్థితి ఉంటుంది, 6% నుంచి 7% మధ్యలో. మీరు కార్పొరేషన్స్ పెట్టి గ్యారంటీలు ఇస్తూ అప్పులు తీసుకోబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా విపరీతంగా పెరిగింది. అంటే ఎవరైనా నిజంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తక్కువ దొరికితే అక్కడ తీసుకొని వచ్చి దాన్ని పని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎంత దొరికినా పర్లేదు, తీసుకున్న అప్పు నడిపించేద్దాం అనే పరిస్థితిలో మీరు తీసుకొచ్చారు. కాబట్టి కార్పొరేషన్స్ అప్పులు ఎట్లా పోయింది? 90% రుణాలను పొందిన మొదటి 5 కార్పొరేషన్ సగటు వడ్డీ రేటు 8.93% నుండి 10.49%గా ఉంది. ఇది బహిరంగ మార్కెట్ రుణాలు సగటు వడ్డీ రేటు 7.63%తో పోల్చినప్పుడు ఇది చాలా ఎక్కువ. ఇంత ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం అధ్యక్ష అవునండి. సరే, మీరు అనుభవజ్ఞులు 10 ఏళ్ళు బాగా చేస్తారని కదా. మీరు చేసిన ఈ దురాఘాతాలని కడుక్కొని బాగు చేయటానికి నిజంగానే మాకు రేపు తెలుస్తుంది. మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాలకి నిజంగా మేము వాటిని చేసుకోవాలంటే మాకు ఇబ్బంది అధ్యక్ష, మేము కాదంటలేదు. మామూలుగా రాష్ట్రం ఉండుంటే 2014లో రెవెన్యూ సర్ప్లస్తో ఈ రాష్ట్రం మనకు వచ్చినట్టుగా అది మా చేతుల్లో పడి ఉంటే ఇప్పటికల్లా ఈ రాష్ట్రం అద్భుతంగా భూతల స్వర్గంగా మారింది. అప్పులు కుప్పగా రుణ ఊబిలో కూరుకొని పోయి డెట్ ట్రాప్లో పడిపోయి ఇటు ఉద్యోగాలు లేక, అటు పరిశ్రమలు రాక, నీటిపారుదల లేక, ఏమీ లేక జనం అల్లాడిపోతూ ఈ రకమైన బాధల్లో ఉండేవాళ్ళు కాదు అధ్యక్ష. అన్నీ వస్తాయి అధ్యక్ష. మేము అన్నీ ఈ బాధలు, కష్టాలు, ఇబ్బందులు తెలిసినటువంటి వ్యక్తులుగానే ముందు ప్రజలందరికీ చెప్పి
ఈ వాస్తవ పరిస్థితులన్నీ తెలియజెప్పి సరే, ఒక కడియం శ్రీహరి గారికి ఏం కర్మ, రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మందికి ఫ్రీడమ్ వచ్చింది. వాళ్ళు 10 ఏళ్ల నుంచి అధ్యక్ష నేను గతంలో అటు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు పాదయాత్ర చేశాను అధ్యక్ష. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా ఎక్కడికి నడిచినా ప్రతి దగ్గర నాకు చెప్పింది, ముందు చెప్పింది ఏంటి అని సమస్య అంటే, ఎన్ని సమస్యలు ఉన్నా పర్లేదు సార్, వాళ్ళు మాట్లాడదామంటే భయం అవుతా ఉంది. ఏందని స్వేచ్ఛ లేదు సార్, ఉద్యోగం రాలేదని అడుగుదామంటే ఏం కేసు పెడతారో తెలియదు. నా భూమి సరిగా రెవెన్యూ రికార్డ్స్లో ఎక్కట్లేదంటే ధరణిలో కటింగ్ పెడతారేమో తెలియదు. ఇంకేమని చెప్తామంటే నీకు పెన్షన్ కటింగ్ పెడతాం అంటున్నా. ఇంకేమని చెప్తామంటే పోలీస్ కేసు పెట్టి పరీక్ష పనికి రాకుండా చేస్తారు. అంత భయం 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 భయంగా భయం భయం భయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఇది నడిచిన ప్రతి దగ్గర చెప్పినట్టు సమస్య. వాళ్ళు చెప్పింది ఒకటే, మేము ఎన్ని సమస్యలైనా భరించడానికి సిద్ధమే, ఎన్ని సమస్యలైనా భరించడానికి సిద్ధమే. కానీ తెలంగాణ ప్రజలుగా మేము కోరుకున్నది ఏంటంటే, మాకు నచ్చినట్టుగా మేము మాట్లాడతాం, నిర్భయంగా స్వేచ్ఛగా మా భావ స్వేచ్ఛని వ్యక్తపరుస్తాం. అది మా తెలంగాణ, మాకున్నటువంటి సాంప్రదాయం సంస్కృతి. ఈరోజు దాన్ని కోల్పోయాం. దాన్ని తిరిగి పొందడం కోసం ఏ స్థాయికైనా పోరాడదాం సార్. మిగతా సమస్యలన్నీ పరిష్కారం తర్వాత చూసుకుందాం, రాష్ట్రం వస్తే అన్నీ వస్తాయి, ముందు స్వతంత్రం రావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. చెప్పినట్టుగానే మొన్న సాధారణ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు, స్వతంత్రాన్ని కోరుకున్నారు, స్వతంత్రం తెచ్చుకున్నారు. అందుకే ఈరోజు ఒక పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి గారితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మందికి వాళ్ళ స్వాతంత్రం వచ్చింది. చివరికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులకి మాజీ మంత్రులకు కూడా పూర్తి స్వేచ్ఛ వచ్చింది. ఇది ఎప్పుడైనా మనం ఇట్లా నవ్వుకుంటా 10 ఏళ్ళు, ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఈ సభలో ఈ రకంగా సహేతుకంగా నిర్భయంగా భయం లేకుండా నవ్వుకుంటా సభలో ఎప్పుడైనా చర్చించుకున్నామా? ఉందా అధ్యక్ష? ఎప్పుడు లేదు కదా. సో దయచేసి దయచేసి వాస్తవ పరిస్థితుల్ని మీరు హ్యాపీగా ఉండండి సార్, మీకు ఏ ఇబ్బంది లేదు. మీకు స్వేచ్ఛను ప్రసాదిస్తాం. మీరు స్వేచ్ఛగా బ్రహ్మాండంగా స్వేచ్ఛగా మీరు ఈ రాష్ట్రం కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యంలో స్వేచ్ఛగా హాయిగా బతుకొచ్చండి. ఎవరు ఏది కావాలంటే మాట్లాడచ్చు. మొన్నే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు కూడా ఉండాలని. ఒకవేళ ఆ ప్రశ్నించే హక్కు అవసరం ఇక్కడ దొరకపోతే నిరసన తెలిసేటువంటి హక్కు కూడా ప్రతిపక్షాలకు ఉండాలని. ఆ నిరసన తెలిపే హక్కును కూడా లేకుండా మీరు చేశారు. కానీ మేము మాత్రం అన్ని తెరిచి పెడుతున్నాం. ప్రతిపక్షాలు వాళ్ళు స్వతంత్రంగా చెప్పుకోవచ్చు. అవసరమైతే నిరసన తెలియజేయడం కోసం మీరు బంద్ చేసినటువంటి ప్రదేశాన్ని ఓపెన్ చేసి ప్రశాంతంగా మేము నిరసన కూడా తెలియజెప్పుకోవచ్చు అని చెప్పి మననే ప్రకటన కూడా చేసి ఫైన్ రైట్ ప్రకటించాం కదండి. నిరసన తెలియజేసుకోవడానికి కూడా స్వేచ్ఛను ప్రకటించాం కదా. మీరు నిరసన తెలియజేయడానికి కూడా స్వేచ్ఛను ప్రసాదించాం. అందుకే మీరు స్వేచ్ఛగా ఇందాక పొద్దున పోడియం దాకా రాగలిగారంటే మీకు స్వేచ్ఛ ప్రసాదించమని హాయిగా. అధ్యక్ష నేనేమన్నా వెట్టి చాకిరి కూడా రద్దు చేశామని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అంతిమంగా అట్లే ఏం లేదు అధ్యక్ష. ఎందుకు మేము అట్లా అనుకోవట్లేదు అధ్యక్ష, మేము పండగని అనుకోవట్లేదు. ఇది మాది బాధ్యతగా భావిస్తూ ఉన్నాం, చాలా బాధ్యత ఉందని భావిస్తున్నాం. మా వెన్నులో భయం పెట్టుకొని మాట్లాడుతున్నాం. మేము అందించే పాలన కూడా మా వెన్నులో భయం పెట్టుకొని ప్రజలకు జవాబుదారితనంగా ఉంటూ వాళ్ళకి ఎట్లా కావాలో అటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని అందించడం కోసమే ఉన్నాం తప్ప మేమేదో ఇదేదో
పండగనో లేకపోతే ఉత్సవాలనో లేకపోతే మాకు అధికారం వచ్చిందో కిరీటాలు వచ్చిందని మేము అనుకోవట్లేదు. మాకు ఇది కొత్త కూడా కాదు అధ్యక్ష. లేదు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులంతా కూడా చాలా సీనియర్ శాసనసభ్యులే. మేము ఇచ్చినటువంటి శ్వేతపత్రాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రతి పేజీ విలువైంది. సరే, కొద్దిమంది సభ్యులు హరీష్ రావు గారు ఇందా మాట్లాడుతూ దీంట్లో తప్పులు తడకలు ఉన్నాయని చెప్పారు. తప్పులు తడకలు ఏం లేవు హరీష్ రావు గారు. మీరు కాకపోతే మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుంది. దాన్ని సరి చేసుకోవాల్సిందిగా మీకు కోరుతూ, ఉదాహరణకి మీరు కర్ణాటక బడ్జెట్కి సంబంధించి మాట్లాడుతూ ఎస్టిమేటెడ్ బడ్జెట్కి యాక్చువల్ బడ్జెట్కి చాలా తేడా ఉంది, నేను క్యాగ్ రిపోర్ట్లోనే ఇందులో చూశాను, ఆ తప్పు ఉందని చెప్పారు. 2021-22 బహుశా మరి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ పేపర్లు కాపీనే నేను తెప్పించాను. ఈ పుస్తకంలో శ్వేతపత్రంలో చూపించింది కేవలం దీంట్లో ఉన్నది బడ్జెట్ పేపర్లు, వాళ్ళ రాష్ట్ర బడ్జెట్ పేపర్లు. ఇది కర్ణాటకలో కూడా ఉంది, కర్ణాటక భాషలో కూడా ఉంది. ఇది 2021-22కి సంబంధించి 2,31,642 కోట్లు స్పష్టంగా బడ్జెట్ ఎస్టిమేట్స్ స్పష్టంగా రాసింది. ఇది కావాలంటే నేను వారికి కాపీ పంపిస్తాను, ఇది తీసుకోమ్మా. చానా ఎక్స్క్యూజ్ మీ, ఇది వారి ద్వారా గౌరవ సభ్యులకు పంపించండి. అట్లాగే అధ్యక్ష, ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు హరీష్ రావు గారు మాట్లాడుతూ. మీరు కాదు చెప్పారు, నేను యాక్చువల్సే చెప్తా ఉన్నాను, బుక్దే చెప్పాను. నేను బడ్జెట్ పుస్తకం మీకు ఆ కాపీ పంపించాను, అందుకోసమే. ఏమండి, ఇంకోటి కూడా మీరు రెవెన్యూ రిసీప్స్తోనే మీరు పోల్చారు, జిఎస్డిపితో పోల్చలేదు, ఇది తప్పు కదా అని అన్నారు మీరు. బహుశా టేబుల్ నెంబర్ 8 అధ్యక్ష, ఏది మీరు ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటుతున్నారని చెప్పినప్పుడు మీరు మాట్లాడుతూ ఇందులో అన్ని తప్పులు తడకలు ఉన్నాయని కర్ణాటక బడ్జెట్కి సంబంధించి ఒకటి ఉదాహరించారు, రెండోది దీన్ని ఉదాహరించారు. రెండోది టేబుల్ నెంబర్ 8 అధ్యక్ష, రెవెన్యూ దాంతోపాటు నేను జిఎస్డిబి సంబంధించి దాంతో కూడా నిష్పత్తిని టేబుల్ నెంబర్ 8లో ఉంది అధ్యక్ష, శ్వేతపత్రంలో. దయచేసి టేబుల్ నెంబర్ 8 చూస్తే మీకు అర్థమవుతుంది. అధ్యక్ష, 2022-23 రివైజ్డ్ ఎస్టిమేట్స్లో 26.8, 2023-24 బడ్జెట్ ఎస్టిమేట్స్లో జిఎస్టిపి నిష్పత్తి చెప్తా ఉన్నాను నేను, మీ ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఎంత దాటిందని పర్సంటేజ్. 3 లక్షల అవుట్ స్టాండింగ్ డెట్ 3,89,673 కోట్లు. ఇది డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు అధ్యక్షుడు. ఆ అప్పుల్లోనే 27.8%. అట్లాగే అధ్యక్ష, 2021-22 3,14,853, దాంట్లో 27.9% లిమిట్ దాటారు. 25% ఉండాల్సింది, ఇక్కడ కూడా శాతం దాటారు అధ్యక్ష. అట్లాగే 2020-21లో 2,71,259 అవుట్ స్టాండింగ్ డెట్ 28.3 అధ్యక్ష. ఇది కేవలం బడ్జెట్ ద్వారా మీరు తీసుకున్న అప్పులతోనే ఇది అధ్యక్ష. కానీ బడ్జెట్ కాకుండా మీరు కార్పొరేషన్స్ పెట్టి ఆ కార్పొరేషన్స్ ద్వారా తీసుకున్నటువంటి రుణాలు కూడా అధ్యక్ష, వాటిని కూడా లెక్కేసుకోవాల్సిందే అని చెప్పి ఇప్పుడే మీకు చెప్పాను నేను. కాళేశ్వరం కానీ, లేకపోతే మిషన్ భగీరథ కానీ, లేకపోతే ఇతర సీతారామ సంబంధించినవి కానీ, మిగతా ప్రాజెక్టులు కార్పొరేషన్లు ఏమేమి పెట్టి లోన్లు తీసుకొచ్చారో ఆ లోన్లు కట్టడానికి వాటి దగ్గర వేగంగా అంతిమంగా కట్టాల్సింది ప్రభుత్వమే. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం గవర్నమెంట్ కింద వచ్చినటువంటి అప్పులుగానే పరిగణించాలని మేమే చెప్పాం, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది మీకు.
ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం, బడ్జెట్ ద్వారా తీసుకున్న వాటితోనే మీకు 27% దాటింది. ఇక అవి కూడా కలిపితే అధ్యక్ష, రాష్ట్రంలో 17 ఎస్పీవీలు మరియు సంస్థలు బడ్జెటేతర రుణాల ద్వారా 1,85,029 కోట్ల మొత్తాన్ని సేకరించాయి. ఇది రాష్ట్రం చెల్లించబడుతున్నాయి. కావున ఇది రాష్ట్రం యొక్క రుణభారంగానే భావించబడుతుంది. అధ్యక్ష, ఈ 1,27,028 కోట్లు కేటగిరీలో బకాయిలు, తీసుకున్నటువంటి 1,85,029 కోట్లు, వీటన్నిటినీ కూడా మనం వాటితోనే కలిపి లెక్కలుగా చూస్తే, ఇంకా మిగతా కార్పొరేషన్లు కూడా కలిపి చూస్తే, టేబుల్ నెంబర్ 9లో ఆ సమాచారం కూడా ఇచ్చాం మీకు, మీరు ఇందాక మాట్లాడారు. కానీ దానికంటే ముందే శ్వేతపత్రంలో ఉంది, మీరు అది బహుశా చూసి ఉండరు. ఇది టేబుల్ నెంబర్ 9లో ఎఫ్ఆర్బిఎం లోన్స్ అంటే బడ్జెట్ ద్వారా తీసుకున్నటువంటి లిమిట్స్లో తీసుకున్నటువంటి లోన్లు మీరు చెప్పేటువంటి 2023-24 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం 3,89,673 కోట్లు. గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రైజ్ బై ఎస్పీవీస్ అంటే కార్పొరేషన్ బట్ ఆర్ సర్వీస్డ్ బై గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ద్వారా కట్టే 1,27,208 కోట్లు. మిగతా ఎస్పీవీ 95,462 కోట్లు ఇంకొక కొన్ని కార్పొరేషన్స్. అట్లాగే నాన్ గ్యారంటీడ్ కానీ కార్పొరేషన్స్ తీసుకున్న అవి కూడా ఆ కార్పొరేషన్స్ కూడా గవర్నమెంటే కాబట్టి వాటిని కూడా మనం వాళ్ళు కడుతున్నప్పటికీ గవర్నమెంటే, ఓనర్షిప్ ఈజ్ ద గవర్నమెంట్. వాళ్ళ 59,414 కోట్లు. అంటే ఇవన్నీ కలిపితే అధ్యక్ష ఈ రాష్ట్రం 2014 నుంచి 15 వరకు మొత్తం 70 సంవత్సరాల్లో 70,000 కోట్ల అప్పు ఉంటే, ఈ 10 సంవత్సరాలు వీళ్ళు చేసిన అప్పు 6,71,757 కోట్లు ఇవాళ ఈ రాష్ట్రం మీద రుణభారంగా ఉంది అధ్యక్ష. ఎక్కడ అధ్యక్ష? అధ్యక్ష, దీన్ని కరెక్ట్గా లెక్కేస్తే ఇది దాదాపు రమారమి 7 లక్షల కోట్లు అధ్యక్ష. చాలామంది 5 లక్షలు అని అనుకుంటున్నారు. కాదు, దాదాపు 7 లక్షల కోట్ల దాకా అప్పు ఈరోజు రాష్ట్రం మీద ఉంది అధ్యక్ష. ఈ 7 లక్షల కోట్లని సరిగా మనం లెక్కేస్తే ఒక కుటుంబానికి, ప్రతి కుటుంబం పైన 7 లక్షల అప్పు. వీళ్ళు మన చెప్పారు ఏదో తలసరి ఆదాయం బాగా పెరిగిందని చెప్తే అది కూడా చెప్తాను. ఒక్క నిమిషం. ప్రతి కుటుంబానికి ఈరోజు అధ్యక్ష, ప్రతి కుటుంబం పైన ఈరోజు ఉన్నటువంటి 7 లక్షల కోట్ల అప్పుని ఈ రాష్ట్రంలో ఉన్న కుటుంబాల పైన లెక్కిస్తే ఒక్కొక్క కుటుంబం పైన 7 లక్షల కోట్లను లెక్కేస్తే, అరే ఉండండి, ఎందుకు సార్, ఉందే కదా సార్. ఇది చాలా బాధాకరమైనది అధ్యక్ష. ఈ అప్పుల సంగతి రాష్ట్ర ప్రజలకు తెలియకుండా ఆ కార్పొరేషన్ పేరు మీద ముసుగేసి, ఆ కార్పొరేషన్ మీద ముసుగేసి, ఈ కార్పొరేషన్ మీద ముసుగేసి, దాని మీద ముసుగేసి, ఇది ఎవరికి తెలియకుండా దాచిపెడితే దాగదు కదా అధ్యక్ష. ఆర్బీఐ ఊకోదు కదా, వాళ్ళైతే డిడక్ట్ చేసుకుంటూ పోతూనే ఉంటారు కదా. ఆ డిడక్ట్ చేసుకుంటూ పోతున్నారు కాబట్టే ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో రోజు డీజిల్కి పెట్రోల్కి కూడా ఓడి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎవరైనా డీజిల్కి పెట్రోల్కి జీతాలకు కూడా ఓడి తెచ్చుకునేటువంటి పరిస్థితి రావటం నిజంగా బాధాకరం అధ్యక్ష. ఇటువంటి ఈ రాష్ట్రాన్ని అధ్యక్ష మాట్లాడుతూ కానీ అధ్యక్ష, నేనంతా ఈ శ్వేతపత్రం మీద అన్ని మాట్లాడిన తర్వాత డెఫినెట్గా మీకు క్లారిఫికేషన్ ఇచ్చాను అధ్యక్ష. మీకేమీ అసలు దీంట్లో రాజగోపాల్ అధ్యక్ష, అధ్యక్ష హరీష్ రావు గారు శ్వేతపత్రం పెట్టినప్పుడు, శ్వేతపత్రం ఇందాక సభలో ప్రవేశపెట్టినప్పుడు ఇప్పుడు ఇస్తే ఎట్లండి, ఎప్పుడు చదువుకోవాలా, ఎప్పుడు చెప్పాలన్నారు. సరే, అట్లాగే అక్బర్ గారు అన్నారు, కొననేని సాంబశివరావు గారు అన్నారు. వాళ్ళిద్దరు అంటే అర్థం ఉంది అధ్యక్ష, వాళ్ళకి తెలియదు కాబట్టి. అలా 10 సంవత్సరాల నుంచి ఈ మొత్తం లెక్కలు అప్పులు ఇవన్నీ చేసింది వారే కదా అధ్యక్ష. వారికి తెలియదు ఏముంది ఇందులో, వారు చేసిందే. నేను పుస్తక రూపంలో పెట్టిన, ఇంకా ఆయన
చదువుకోవాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సి వారికి అన్ని సంపూర్ణంగా తెలుసు వారికి. ఇందులో ఏ ఒక్కటే తెలియకుండా లేదు. కాకపోతే ఏంటంటే ఎన్ని రోజులు వారి స్వాతంత్రం లేదు కాబట్టి చెప్పలేదు. ఇవాళ స్వాతంత్రం వచ్చింది కాబట్టి నాతో అంగీకరిస్తారని నేను భావిస్తా ఉన్నాను. అధ్యక్ష ఇంకో విషయం కూడా చెప్పారు. అందుకే నేను ఏమంటున్నా అంటే, సరే ఇన్ని లక్షల కోట్ల అప్పు, ఓడీలు, రుణభారం, మరి మన ముందు ఎన్నో కలలు కంటూ ఉన్నటువంటి యువత, ఇళ్ళు లేని పేదవాళ్ళు, ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు, పంటలు బాగా పండించుకోవాలని నీళ్లు రావాలని కోరుకునే రైతాంగ సోదరులు, వారి జీవితాల్లో ఇండిపెండెంట్గా ఎదిగి ఆత్మగౌరవంతో బతకాలనుకున్నటువంటి మహిళా సోదరిమణులు, ఇలా అనేక రకాలైనటువంటి వర్గాలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు అనేక మంది ఈరోజు మా రాష్ట్రం మాకు వచ్చింది, ఈ సంపద అంతా మాకే పంచబడుతుంది, మా జీవితాల్లో మార్పు వస్తుంది, వెలుగు నిండుతుందని అందరూ 10 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తూ 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 వచ్చి అలసిపోయి ఈరోజు నిర్ణయం తీసుకొని మాకు అప్పచెప్పారు అధ్యక్ష. ఈ అప్పచెప్పిన క్రమంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళకి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా వాస్తవ పరిస్థితులన్నీ తెలియజెప్పి, ఎస్ మనం ఎన్నో కలలు కోరికలతో ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, మీ కలలు కోరికలు నెరవేర్చడానికి మాకు ఒక బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యతని ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇంత భారం రుణభారం ఉన్నప్పటికీ, ఈ మోయలేని ఓడి భారం ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజల కలలు, ఆశలు, కోరికలు నెరవేర్చడం కోసం మేము అంకిత భావంతో వారి ఆశలు నెరవేర్చడం కోసం గతంలో ఇంకా మేము ఏ రకంగా అయితే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలి, అభివృద్ధితో వచ్చేటువంటి సంపదని పంచే కార్యక్రమంలో సంక్షేమ కార్యక్రమాలు వీటన్నిటిని మేళవించి ఈ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం పాలన అందించాలనేటువంటి అంకిత భావంతో ముందుకు పోవటానికి సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం అని మీ ద్వారా ఈ సభకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ తెలియజేసే క్రమంలో సరే మాకు కొన్ని ఈ వాస్తవాలు చెప్పేటప్పుడు కొంత బాధగా కూడా ఉంది, అయినప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సినటువంటి అవసరం కూడా వచ్చింది అధ్యక్ష. మీకు ఈ కాళేశ్వరంతో పాటు ఇంకోటి మనకు అక్కడక్కడ బాగా చెప్పేది మిషన్ భగీరథ అధ్యక్ష. మిషన్ భగీరథ కాకతీయ అది సర్లే వదిలేసి అయిపోయింది. మిషన్ భగీరథ అధ్యక్ష. అధ్యక్ష మిషన్ భగీరథ అసలు ఈ రాష్ట్రంలో అంతమంది ఎవరు మంచినీళ్ళు తాగనట్టు, ఎక్కడ ఆర్డబ్ల్యూఎస్ పథకాలు లేనట్టు, స్కీమ్స్ లేనట్టు, మొత్తం వీళ్ళు వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రజలు మంచినీళ్ళు తాగుతున్నట్టుగా, దానికి 50,000 కోట్లు ముందని, ఆ తర్వాత 42,000 కోట్లని రకరకాలుగా చెప్పి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి దాన్ని కాళేశ్వరం తర్వాత బాగా చూపించినటువంటి స్కీమ్ అది అధ్యక్ష. అధ్యక్ష నేను ప్రత్యక్షంగా చూశాను కాళేశ్వరం ఏ రకంగా అయితే కుంగిపోయిందో, పనికి రాకుండా పోతా ఉందో, అదో పెద్ద భారంగా మారబోతా ఉందో, ఈ మిషన్ భగీరథ కూడా ఎక్కడో అడవుల్లో ఉన్నటువంటి గోండు గూడెల్లో కూడా చూశాను అధ్యక్ష. పైపులు వేశారు, ట్యాంకులు కట్టారు, కానీ నీళ్లు మాత్రం పోవు అధ్యక్ష, నీళ్లు పోవు అధ్యక్ష. 125,000 కిలోమీటర్లు పైబడి 28,000 కిలోమీటర్లు పైబడి పైపు లైన్లు వేశారు, కానీ నీళ్లు మాత్రం ఎక్కడికి పోవు అధ్యక్ష. నేను ఒక ఫోటో ఉదాహరణ మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఉదాహరణకి ఒక ఫోటో చూపిస్తాను. అంటే నేను చాలా ఊళ్ళు నా దగ్గర నేను చూసినవి ఉన్నాయి, కానీ ఒక్కటి ఉదాహరణ ఖానాపూర్ నియోజకవర్గం, ఇక్కడ మా శాసనసభ్యుడు కూడా అక్కడ ఉన్నటువంటి గోండు స్నేహితులు, గిరిజనేతలు అందరూ కలిసి పెద్ద ఎత్తున మంచి భారీ మెజార్టీతో గెలిపించి పంపించారు బొజ్జు గారు. ఖానాపూర్ నియోజకవర్గం ఇంద్రవల్లి మండలం దస్రాపూర్ గూడ గ్రామంలో ఆ రోజు మీరు మిషన్ భగీరథ 42,000 కోట్లతో కట్టించామన్నారు కదా, ఆడ దూరంగా నాకు ట్యాంక్ చూపించారు ఆ ఊర్లో, కానీ నీళ్ళు రావండి. కానీ ఎంతో దూరం మేము ఊరు బయట దాకా 1 కిలోమీటర్ దాకా నడిచి వచ్చి ఇగో ఈ బావిలో నీళ్లు చేదుకొని ఈ నీళ్ళనే తీసుకొని పోతున్నాం అని చూపించారు. దిస్ ఈజ్ వాట్ మిషన్ భగీరథ. ఇది ఒక ఊరు సమస్య కాదు, అన్ని గ్రామాల్లో అధ్యక్ష. ఈ బావికి ఎప్పుడో అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఐటీడీఎల్ ద్వారా తవ్వించినటువంటి బావులు అధ్యక్ష. ఇలా చూసుకుంటూ వస్తే నేను ఇంకో దగ్గర అయితే
మరి బహుశా బెల్లంపల్లి అనుకుంటా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పెద్ద ట్యాంక్ కట్టారు. దీనిగా నీళ్ళు కనెక్షన్ ఇచ్చారని దీనికి కూడా లేవు అధ్యక్షుడు. గ్రామాల్లోనే కాదు, బెల్లంపల్లి హెడ్ క్వార్టర్లో కూడా ఇట్లా మిషన్ భగీరథ పరిస్థితి. అందుకే నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను, అసలు మిషన్ భగీరథ మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని కూడా నేను ఈ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్షుడు. ఇది అట్లాగే సార్ చెప్తాను సార్. అట్లాగే అధ్యక్ష హరీష్ రావు గారు చెప్తూ సార్ నేను ఒక్కోదానికి కొద్దిగా హరీష్ రావు గారు శ్వేతపత్రం తప్పులు తడక కర్ణాటకకి దానికి సంబంధం లేదని చెప్పారు. దానికి సంబంధించి సమాచారం నేను వారికి కాగితం కూడా పంపించాను, యాక్చువల్స్ కూడా నేను పంపించాను వారికి. అట్లాగే ఇంకో మాట చాలా చాలా బాధ అనిపించింది అధ్యక్షుడు. సరే నేను ఫస్ట్ టైం మంత్రిని అధ్యక్షుడు. సరే కాంగ్రెస్ పార్టీ నన్ను డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా చేసింది, ఆర్థిక శాఖ కూడా చెప్పింది, ఎనర్జీ కూడా. సరే ఇంత పెద్ద బాధ్యత చెప్పారు కదా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి సమగ్రమైన సమాచారాన్ని బాగా కసరత్తు చేసి వాస్తవ విషయాలు మాత్రమే సభకి రాష్ట్ర ప్రజలకి తెలియజెప్దామని చాలా కొంత కసరత్తు చేసాము. ఎంత కసరత్తు చేసినా కానీ ఆ ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులతో కూర్చోకపోతే ఈ శాఖకు సంబంధించిన సమాచారం అంత తొందరగా బయటకు వచ్చేటట్టు లేదు అధ్యక్షుడు. అయితే మొత్తం అధికారులందరినీ పిలిచాను. ఇప్పుడు నేను కూర్చొని ఈ శ్వేతపత్రం తయారు చేసిన అధికారులు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ళుగా వాళ్ళతో పనిచేసినటువంటి అధికారులతోనే కూర్చొని వాళ్ళు ఆ తయారు చేసిన రికార్డుతోనే నేను తయారు చేశాను. కానీ వారు మాట అన్నారు, తెలంగాణ అధికారుల మీద నమ్మకం లేక ఎక్కడో ఆంధ్రాకు సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇదేదో శ్వేతపత్రం తయారు చేసినట్టుగా ఉంది. అధ్యక్ష పేరు కూడా చెప్తా అన్నారు. సరే నేను అడగదలుచుకోలేదు, ఎందుకంటే వారి మీద నాకు గౌరవం ఉంది. ఉండబోదు అధ్యక్ష, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మాకు తెలంగాణ ప్రజల మీద అధికారుల మీద సంపూర్ణమైన నమ్మకం, వారి మీద పనిచేస్తే కూడా సార్ ప్రభుత్వ విధుల నిర్వహణలో బాధ్యతగా మీ దగ్గర పనిచేసి ఉండొచ్చు. కానీ వాళ్ళ పాత్ర పోషించేటప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర పనిచేసే నిబద్ధత కలిగిన అధికారులుగానే మేము చూస్తాం తప్ప వేరే రకంగా మీలాగా చూడడం, వాళ్ళని కాదని ఇంకోళ్ళని తీసుకొని రాం. మీలాగా ఆంధ్ర కేడర్కి సంబంధించిన ఐఏఎస్ అధికారులు తీసుకొచ్చి తెలంగాణలో ఎవరు దొరకనట్టు ఈయన చీఫ్ సెక్రటరీ చేసి చాలా సంవత్సరం సిఎస్గా పెట్టుకొని చివరికి డీజీపీగా కూడా పెట్టుకొని ఏం తెలంగాణ అధికారుల మీద మీకు నమ్మకం లేదు. అధ్యక్ష, మీకు నమ్మకం లేదు కాబట్టే తెలంగాణ అధికారులు పక్కన పెట్టి ఏపీ క్యాడర్ కేటాయించినటువంటి అధికారులు తీసుకొచ్చి అత్యున్నతమైనటువంటి సిఎస్ డీజీపీ పోస్టులో కూర్చోబెట్టుకొని మీరు పాలన చేశారు. మీరు చేసినట్టుగా మేము కూడా చేస్తాం అనుకుంటే తప్పు కదా అధ్యక్ష. లేకపోతే ఎవరో రిటైర్ అధికారులను తీసుకొని వచ్చి మీరు రాపిచ్చారు. ఇది పేరుతో సహా చెప్తాను అధ్యక్ష. రిటైర్ అధికారులు దాకా పోవాల్సిన అవసరం లేదు మాకు. ఇక్కడ సర్వీస్లో ఉన్న అధికారులు నిష్ణాతులే, వాళ్ళే తయారు చేసి ఇచ్చారు కదా, బడ్జెట్ కూర్చొని మాట్లాడటం. మీకు అది అవసరం ఉంది. మీరు ఓ దశాబ్ద కాలం పైబడి దాటిపోయినటువంటి వాళ్ళు రిటైర్ అధికారులు కూడా మీరు హెచ్ఓడీలుగా పెట్టుకొని ఈ పాలనలో వాళ్ళ ముందు పెట్టి పనిచేసే అధికారులను పక్కన పెట్టారు సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు. మీలాగా మేం చేస్తామని కూడా మీరు ఊహించుకుంటే ఎట్లా అధ్యక్ష? కరెక్ట్ కాదు కదా, తప్ప అధ్యక్ష. అది మీరు మమ్మల్ని ఏమైనా అనాలనుకుంటే అనండి, కానీ అధికారులు మాత్రం అవమానపరిచేటట్టుగా, తెలంగాణ అధికారులు అవమానపరిచేటట్టుగా ఇటువంటి బ్లేటెంట్ స్టేట్మెంట్స్ మాత్రం ఇవ్వొద్దని చెప్పి చాలా సీనియర్ సభ్యులైనటువంటి ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష ఇంకో మాట కూడా వారు చెప్పారు. సరే దాన్ని నేను సమాధానం చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 41% ఎట్లా లెక్క తీశారు అంటే మీరు చెప్పింది కరెక్ట్, 41 కాదు 31, లేకపోతే అది కూడా చెప్పాను.
ఇంకో మాట, ఇది కూడా కొంత బాగా అనిపించింది. మీరు వాస్తవాలు చెప్పకుండా మమ్మల్ని బ్లేమ్ చేయటం కోసమే ఈ శ్వేతపత్రం పెట్టారు. ఇది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష. మేము చూపించిన ఈ శ్వేతపత్రంలో ఇచ్చిన ఏ ఒక్క లెక్క మేము ఎవరూ రాసింది కాదు అధ్యక్ష. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవ్వరు రాసింది కాదు. మా సభ్యులు కానీ మా మంత్రివర్గ సహచరులు కానీ ఎవ్వరూ రాసింది కాదు. 10 ఏళ్ళుగా మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో పుస్తకాల్లోంచి ఆ రికార్డ్స్ నుంచి మీరు తీసినటువంటి అంకెలు వాస్తవాలే ఈరోజు మేము ఇక్కడ మాట్లాడాం. మీరు పెట్టినటువంటి బడ్జెట్లో ఎస్టిమేట్స్, యాక్చువల్స్, రివైజ్డ్, డెట్ వీటికి సంబంధించిన అంకెలన్నీ కూడా ఆర్బీఐ దగ్గర ఉంటే ఆ సమాచారాన్ని తీసుకున్నాం, క్యాగ్ దగ్గర ఉంటే క్యాగ్ దగ్గర తీసుకున్నాం. అంతే తప్ప మాకై మేము సొంతంగా ఒక్క పదం కానీ ఒక్క అంకె కానీ ఇందులో రాసింది లేదు అధ్యక్ష. దయచేసి మేము మిమ్మల్ని బ్లేమ్ చేయటానికి లేకపోతే ఇంకేదో తప్పు పట్టడానికో మేము చెప్పినటువంటి సంఖ్య కాదు, అంకెలు కాదు. కేవలం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి, మనం ఎక్కడున్నాం, ఎక్కడి నుంచి మనం ప్రయాణం మళ్ళీ మొదలుపెట్టాలి, ఈ ప్రయాణం మొదలుపెట్టే క్రమంలో ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాటిని ఏ విధంగా మనం ప్లాన్ చేసుకుని ముందుకు పోవాలి, దానికి సంబంధించి మాతో పాటు మిమ్మల్ని కూడా సహకరించవలసిందిగా కోరటం కోసం ఈ శ్వేతపత్రం పెట్టాం తప్ప మిమ్మల్ని ఏదో తప్పు పట్టడం కోసం పెట్టామని మీరు అనుకుంటే ఇది తప్పు అధ్యక్ష. మీరు చేసిన ఆర్థిక అరాచకత్వం అంతా ఇంతగా లేదు ఈ బడ్జెట్లో. ఇది మామూలుగా లేదు అధ్యక్ష. ఇది ఎంత ఆర్థిక అరాచకత్వం లేకపోతే ఇవాళ అప్పు కట్టడానికి కూడా అప్పు తీసుకొచ్చే పరిస్థితికి ఈ రాష్ట్రం నెట్టబోయిందో దీని ద్వారా అర్థమవుతా ఉంది. అట్లాగే అధ్యక్ష, మిత్రులు అక్బరుద్దీన్ గారు కూడా కొన్ని అంశాలు లేవనెత్తారు. క్యాగ్ రిపోర్ట్కి తర్వాత మిగతా అకౌంట్స్కి ఈ శాలరీస్, పెన్షన్స్ సంబంధించి కూడా కొంత తేడా ఉందని అన్నారు అధ్యక్ష. దానికి సంబంధించి కూడా నేను కొంత సమాచారం కాగితాలతో సహా తీసుకొని వచ్చాను. మేము ఇందులో మెన్షన్ చేసింది కరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి సమాచారమే. ఇది మేము కూడా సొంతంగా తయారు చేసింది, ఇది వాస్తవమే మేము చెప్పింది. దీంట్లో ఏంటంటే మీరు బహుశా క్యాగ్ రిపోర్ట్లో 010 హెడ్ ఆఫ్ అకౌంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే జీతాలు ఇస్తారు అధ్యక్ష. అంటే గవర్నమెంట్ డైరెక్ట్గా అందులో ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే జీతాలు ఇస్తారు. వాళ్ళకి మాత్రమే లెక్కేసుకొని ఇంతే ఉంది కదా శాలరీస్, మీరు ఇంతెందుకు చూపిస్తున్నారు అంటున్నారు. కానీ 311 హెడ్ ఆఫ్ అకౌంట్లో యూనివర్సిటీకి సంబంధించి, ఎయిడెడ్ స్కూల్స్ సంబంధించి, అట్లాగే కాంట్రాక్ట్ లెక్చర్స్ సంబంధించి, అవుట్ సోర్సింగ్ సంబంధించి, ఆన్రోరింగ్ సంబంధించి, వీళ్ళందరికి సంబంధించి ఈ 311 హెడ్ ఆఫ్ అకౌంట్లో ఉంటుంది. వాటిని కూడా కలుపుకొని శాలరీస్ దాంట్లో చూపించాం. దీన్ని గమనించాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాను. అట్లాగే రెండోది ఆర్బీఐని తీసుకున్నారు మీరు డెట్ బ్యాలెన్స్ సంబంధించి. మీరు నేను క్యాగ్లో చూసి వచ్చి చెప్పాను, అంత లేదు ఇంత లేదు అని చెప్తా ఉన్నాను అధ్యక్ష. జనరల్గా ఈ దేశంలో సరే మిగతా వ్యవస్థలు, సంస్థలు ఉన్నప్పటికీ కూడా ఆర్బీఐ ఈజ్ అవర్ డెట్ మేనేజర్. మన అప్పుల్ని ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తూ ఎవరి దగ్గర ఎంత ఉంది, ఏ రాష్ట్రానికి ఎంత ఉంది, ఎంతవరకు ఓడి ఇవ్వచ్చు, ఎంతవరకు వేస్ అండ్ మీన్స్ ఇవ్వచ్చు, ఎంతవరకు ఏం చేయొచ్చు, దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలనేది మేనేజ్ చేసేదే ఆర్బీఐ. ఆర్బీఐ దగ్గర ఉన్నదే మనం అంతిమంగా లెక్కలుగా తీసుకుంటాం కాబట్టి దీనికి సంబంధించి కూడా మేము ఆర్బీఐ సోర్స్ని తీసుకొని చెప్పాం. ఈ టేబుల్ నెంబర్ 8లో కూడా ఉంది అధ్యక్ష. ఇవన్నీ ఈ వాస్తవ విషయాలే మేము చెప్పింది. ఎక్కడ కూడా వీటిలో వేరే రకమైనటువంటి తప్పుడు సమాచారం కానీ, కావాలని చెప్పిన సమాచారం కానీ, లేకపోతే మేము గత పాలకుల్ని బ్లేమ్ చేయాలనే ఆలోచన కానీ మాకు ఎవ్వరి మీద ఏ ద్వేషం లేదు, ఏ కోపం లేదు. రాగద్వేషాలకు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులంతా కూడా, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా విశాలమైనటువంటి హృదయంతో రాష్ట్ర ప్రజలందరూ మనవాళ్లే, అందరి కోసం మనం ఆలోచన చేయాలి, అందరి కోసం మనం పనిచేయాలన్నటువంటి దృక్పథంతోనే మేము ముందుకు పోతాం తప్ప వేరే రకమైనటువంటి ఆలోచనలు. ప్రతిపక్షాలు ఉండాలని మేము కోరుకుంటాం. ప్రతిపక్షాలే మాకు శత్రువులు కాదు, వాళ్ళే మేము శత్రువులుగా కూడా ఎప్పుడు చూడం. కాకపోతే వాళ్ళు మా ప్రత్యర్థులుగా మాత్రమే చూస్తాం తప్ప శత్రువులుగా ఎప్పుడు చూడం. ప్రత్యర్థులు వేరు, శత్రువులు వేరు. శత్రువులుగా అంటే ఏం మాట్లాడినా శత్రుత్వంగానే చూస్తారు.
ప్రత్యర్థులు అంటే మీ భావజాలం మీది, మా భావజాలం మాది, మా ఆలోచన విధానం మాది, మీ ఆలోచన విధానం. ప్రజలకు అంతిమంగా మా ఆలోచన విధానం ఇది. మా ఆలోచన ఇంధన రాజ్యం, మా ఆలోచన అందరికి ఇల్లు ఇవ్వటం, మా ఆలోచన అందరికీ ఉద్యోగాలు ఇవ్వటం, మా ఆలోచన అందరికీ భూములు పంచటం, మా ఆలోచన అందరికీ పొలాలకు నీళ్లు ఇవ్వటం, మా ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి అనేటువంటి పథకం పెట్టి ముందుకు తీసుకొని పోవటం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ సమగ్రమైన అభివృద్ధితో ముందుకు నడిపించడానికి మాకున్నటువంటి ఆలోచన. ఇంక్లూజివ్ గ్రోత్తో అంటే డిస్పారిటీ లేకుండా సమసమానత్వం కోసం ఒక సామాజిక న్యాయంతో ముందుకు పోయేదే మా ఆలోచన. మా ఆలోచన భిన్నంగా మీరు ఉంటారు కాబట్టి మిమ్మల్ని వ్యతిరేకిస్తాం, అంతేగాని ప్రత్యర్థులుగా చూస్తాం తప్ప శత్రువులుగా మేము చూడం. ఒకవేళ మీరు అలా అనుకుంటే పొరపాటు, మీరు దాని నుంచి విరమించుకోవాలని కోరుతూ ఈ శ్వేతపత్రాన్ని సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ లోతుగా అధ్యయనం చేయాలని, ఇక్కడ నుంచి మన ప్రయాణం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కళ్ళు అంకిత భావంతో పనిచేయాలని, ప్రతినిభూని ముందుకు నడవాలని మీ ద్వారా సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ విజ్ఞప్తి చేయటం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాస్తవ విషయాలు తెలిసే దీని నుంచి మనం నిర్మాణం చేసుకుంటూ ముందు పోదామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, థ్యాంక్ యూ వెరీ మచ్, నమస్తే. క్లారిఫికేషనే ఇవ్వండి. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు, దయచేసి మా క్లారిఫికేషన్ కొంచెం విని సమాధానం చెప్పాలని కోరుకుంటా ఉన్నాం. మీరు ఏంటంటే పూర్తిగా సభను పక్కదో పట్టించే ప్రయత్నం చేసినారు, సత్యదూరమైన విషయాలు చెప్పే ప్రయత్నం చేసినారు. నేను మీ బుక్లో నుంచే చెప్తున్నాను, నేనేం నా కొత్త సొంత కవిత్వం చెప్తలేను, ఫిగర్స్ చెప్తలేను. ప్లీజ్ టేక్ పేజ్ నెంబర్ 20, టేబుల్ నెంబర్ 9. ఇప్పుడు ఇక్కడ ఇందులో మీరు ఏం చెప్పినారంటే కన్వీనియంట్గా 7 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయని చెప్పి ఒక సత్యదూరమైనటువంటి విషయాన్ని చెప్పి ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పుగా చెప్పే ప్రయత్నం చేసినారు. ఇది పూర్తిగా సత్యదూరమైనటువంటి విషయం. అయితే అధ్యక్ష, మీరు చదవండి, మీరు చెప్పిందే చదువుతున్నాను. ఒకటి ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 FRBM లోన్స్ ఫర్ 2023-24 3,89,673 కోట్లు చెప్పినారు. ఇది ఎప్పటికీ? మార్చ్ 2024 నాటికి, అంటే ఇంకొక వచ్చే 3 నెలల్లో చేయబోయే అప్పును కూడా ఇందులో కలిపి మీరు మొత్తం చెప్పే ప్రయత్నం చేసినారు. పాయింట్ నెంబర్ 1. అదేవిధంగా అధ్యక్ష, పాయింట్ నెంబర్ 3 గవర్నమెంట్ గ్యారంటీ, మంచిగా వినండి భట్టి గారు, గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రేజ్డ్ బై SPVs అండ్ సర్వీస్డ్ బై దెమ్, వాళ్ళే కట్టుకుంటారు. అదెంత? 95,462 కోట్లు. నంబర్ 4 నాన్ గ్యారెంటెడ్ లోన్స్ విచ్ ఆర్ రేజ్డ్ అండ్ సర్వీస్డ్ బై SPV కార్పొరేషన్స్ ఇన్స్టిట్యూషన్స్, ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వలేదు, అవి వాళ్ళే కట్టుకుంటారని మీరే చెప్పినారు. ఆ రెండు కలిపితే 1,54,876 కోట్లు. అంటే ఈ 1,54,876 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టదు, వాళ్ళే కడతారని మీరే మీ బుక్లోనే చెప్పారు. అంటే ఈ 6,71,757 తీసేస్తే నెట్గా ఉండేది 5,16,881. ఈ 5,16,881లో వచ్చే 3 నెలలు కూడా కలిపి మీరు FRBMలో లోన్లు పెట్టినారు. అది కూడా తీసేస్తే రమారమి ఉండేది కేవలం 5 లక్షల కోట్లు మాత్రమే. కానీ మీరు ఇది 7 లక్షల కోట్లని 2 లక్షల కోట్ల రూపాయలు పెంచి చెప్పి ఇది సభ ద్వారా రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేసినారు. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. అధ్యక్ష, ఇకపోతే గౌరవనీయులు దీని మీద క్లారిఫై చేయాలి. గౌరవనీయులు అధ్యక్ష, భట్టి గారు ఎంతసేపు మా మీద ఏం చేసిందని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధ్యక్ష, ఈరోజు మీరు మీ ప్రజెంటేషన్లో మీరు పెట్టాల్సిన పెట్టిన సంతోషం, మీరు రాష్ట్రం స్వంత ఆదాయ వనరుల్లో ఎట్లా వృద్ధి సాధించింది, 2014లో ఎంత ఉంది, 2023-24లో ఎంత ఉంది, దేశంలో మనం ఎక్కడున్నామని చెప్పుంటే మేము సంతోషపడే వాళ్ళం. ఇవాళ దేశంలోనే అత్యధికంగా స్వంత ఆదాయ వనరుల్లో వృద్ధి రేటు సాధించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. పర్ క్యాపిటా ఇన్కమ్లో దేశంలో చిన్న రాష్ట్రాలు మినహాయిస్తే నంబర్ 1 స్థానంలో ఉన్నాం. అది పెరిగిన ఆస్తుల గురించి మీరు చెప్పే ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఎంత పెద్ద ఎత్తున క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినాం చెప్పే విలువ చేయలేదు.
అదేవిధంగా ఆస్తుల విలువ కల్పించిన ఆస్తుల విలువను మీరు చెప్పే ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా పెరిగిన జిఎస్డిపిని కూడా మీరు ఎక్కడ కూడా చూపించే ప్రయత్నం చేయలేదు. డెట్ టు జిఎస్డిపి చూపించారు కానీ ఇతర రాష్ట్రాలతో కలిపి చూపించినప్పుడు దేశంలో మనకంటే 22 రాష్ట్రాలు అప్పులు ఎక్కువగా తీసుకున్నటువంటి విషయాన్ని మీరు దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేసినారు. పెరిగిన పంటల ఉత్పత్తి కానీ ప్రజలకు కలిగిన వసతులను కానీ దీన్ని ఎక్కడ కూడా మీరు చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు. మీరు ఏం చేసిండ్రని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో 47 లక్షల మంది వృద్ధులకు వితంతువులకు ప్రతి నెల 2,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇచ్చి వారిని మేము కాపాడే ప్రయత్నం చేసినాం. 69 లక్షల మంది రైతులకు 72,000 కోట్ల రూపాయలు రైతు బంధును మేము ఇచ్చాం. 13,50,000 పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి మేము సహాయం అందించాం. రాష్ట్రంలో ఆసుపత్రులు బాగు చేశాం. 50,000 కోట్ల రూపాయలు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే ప్రయత్నం చేసినాం. ఇలా చెప్పాలంటే చాలా విషయాలున్నాయి అధ్యక్ష. అయితే క్లారిఫికేషన్ అడుగుతాను అధ్యక్ష. అధ్యక్ష భట్టి గారు, గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఇవాళ గ్యాప్ ఇన్ బడ్జెట్ విషయంలో వారు చెప్పే ప్రయత్నం చేశారు. మొదటి సంవత్సరం 2014-15లో మన కొత్త రాష్ట్రము. అసలు కొత్త రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత వనరులు వస్తుందని ఒక అంచనా ఉంటుంది అధ్యక్ష. డెఫినెట్గా మొదటి ఇయర్ గ్యాప్ ఉండడం అనేది అత్యంత సహజమైనటువంటిది. 2016-17లో 93% రీచ్ అయినాం. 2019-20లో 97% రీచ్ అయినాం. తర్వాత కరోనా వచ్చి పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక మాంద్యం ఏర్పడి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ నిరాకరణ వల్ల తదుపరి కొద్ది సంవత్సరాల్లో గ్యాప్ ఉండొచ్చు. కానీ అదేదో ఒక తప్పుగా వారు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇంకో విషయం, వారు కేంద్ర ప్రభుత్వ సంస్థలు అవి రాష్ట్రానికి ఏం సంబంధం అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం నిధులు పెట్టి కేంద్ర ప్రభుత్వం కట్టిన దాన్ని కూడా మేమేదో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ నిధుల చేత దాన్ని చేసినామని చూపించేటువంటి ప్రయత్నం చేసినారు, విచ్ ఈస్ టోటల్లీ ఇన్కరెక్ట్ అధ్యక్ష. వారు ఇంకోటి అన్నారు, మిడ్ మానేర్. ఇవాళ మిడ్ మానేర్ మీరు సగంలో వదిలిపెట్టిన మిడ్ మానేర్ అయినా, ఎల్లంపల్లి అయినా, దేవాదులైనా, నెట్టంపాడైనా, కల్వకుర్తి అయినా, ఇవాళ తుమ్మిళ్ళ కానీ, ఇవాళ భక్త రామదాస్ కానీ ఇవన్నీ మేము పూర్తి చేసి ఇవాళ రైతులకు నీళ్ళు ఇచ్చినటువంటి విషయాన్ని మీరు దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఓడీ విషయంలో కూడా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అధ్యక్ష. ఓడీ అనేది ఏమన్నా నేరమా అధ్యక్ష? ఇట్ ఈస్ ద ఫెసిలిటీ గివెన్ బై ద ఆర్బీఐ. రాష్ట్రాలకు తమ అవసరాలకు ఉపయోగించుకోవడానికి ఇవాళ ఆర్బీఐ ఇచ్చినటువంటి ఫెసిలిటీని మనం ఉపయోగించుకున్నాం. నేను అడుగుతా ఉన్న భట్టి గారిని, ఈ సభకు మీరు హామీ ఇస్తారా? మేము భవిష్యత్తులో ఈ ఓడీ వాడము, ఈ ఫెసిలిటీ మేము వాడము, వేస్ అండ్ మీన్స్ కు మేము డబ్బులు వాడము, ఓడీలోకి రాష్ట్రం వెళ్ళదు అని చెప్పి మాకేమైనా ఈ సభ ద్వారా హామీ ఇస్తారా అని చెప్పి గౌరవనీయులు భట్టి అధ్యక్ష. వారిని చెప్తా ఉన్నాను అధ్యక్ష. నేను ఒక బ్యాక్వర్డ్ తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల శాఖ మంత్రి చెప్తా ఉన్నా. గతంలో 2014 వరకు కాంగ్రెస్ ఉమ్మడి ప్రభుత్వంలో స్కాలర్షిప్ల పేమెంట్కు గ్రీన్ ఛానల్ పేమెంట్ అవుతుండే. వీళ్ళు వచ్చినాక మెస్ ఛార్జీలకు పేమెంట్ ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. గ్రీన్ ఛానల్ మెస్ ఛార్జీలకు పేమెంట్ ఇవ్వకపోతే 18 నెలల కిరాయి లేదు అధ్యక్ష. ఇప్పటి వరకు కిరాయి లేకపోతే కిరాయి బిల్డింగ్లు ఖాళీ చేసేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. వీళ్ళు మాట్లాడుతారు. దాని తర్వాత మా హుస్నాబాద్ నియోజకవర్గ గౌరవల్లి ప్రాజెక్టు మాట్లాడుతున్నారు అధ్యక్ష. గౌరవల్లి ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫౌండేషన్ వేస్తే అధ్యక్ష 2014 వరకు టన్నెల్తో పాటుగా బండ్ కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. కానీ ఇయర్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లేదు అధ్యక్ష. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ కూర్చోసుకొని కడతా అన్న ప్రాజెక్టు 10 సంవత్సరాల డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లేదు అధ్యక్ష. మొన్న గౌరవ మంత్రి గారు రివ్యూ చేసినారు. మంత్రి తెలుసు, వారికి తెలుసు. దాని పైన పటారం లోటారో అని చెప్పినట్టుగా నేతి బీరకాయలు నెయ్యేతారో ప్రాజెక్టు వీళ్ళు చెప్తున్నటువంటి మాత్రం ప్రచారం మాత్రం ఆర్భాటం మొత్తం దేశం దాడుతుంది. అడ్వర్టైజ్మెంట్లు వేరే రాష్ట్రాలకు పోతాయి. ఇక్కడ జరుగుతున్నది ఇది. బలహీన వర్గాల స్కాలర్షిప్లకు సంబంధించి వాళ్ళు ఇవ్వలేదు. 2014 దాకా ఇచ్చిన నేను మా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, రేపొద్దున వెంటనే బలహీన వర్గాల శాఖకు సంబంధించినటువంటి విద్యార్థులందరికీ, ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ అందరికీ కూడా గ్రీన్ ఛానల్ ఓపెన్ చేసి మెస్ ఛార్జీల బిల్ పేమెంట్ అనేది ఆపకుండా ఉండాలనేటువంటి అందరి తరఫున కూడా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా. వాళ్ళు ఇయ్యలేదనే మాట చెప్తా ఉన్నా. డిప్యూటీ సీఎం గారు, లీడర్ ఆఫ్ ది హౌస్, ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, ఇప్పుడు మంత్రి గారు పదే మళ్ళీ ఇంకా ఆయన మంత్రే అనుకొని సమర్థించుకున్నట్టు ఇంకా అబద్ధాలతోనే
సభను వారు తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం చేస్తారు. నేను ఈ సభలో జరిగిన చర్చల్ని తప్పుడు అంశాలను రికార్డులలోకి పంపించిన విషయాన్ని, ఆ రికార్డులను అన్నిటిని కూడా సరిదిద్దాల్సిన బాధ్యత సభానాయకుడిగా నా మీద ఉన్నది. వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వాళ్ళు ఇప్పటి వరకు టెక్నికల్ శాంక్షన్ ఎంత ఇచ్చిండ్రు, పనులు ఎంత పూర్తి చేసిండ్రు, పేమెంట్లు ఎంత చెల్లించిండ్రు అని చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది అధ్యక్ష. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అగ్రిమెంట్ వాల్యూ 1,27,872 కోట్లు. ఇన్ని టెండర్లు పిలిచి ఇప్పటి వరకు ఒప్పందాలు చేసుకున్నారు అధ్యక్ష. ఇందులో వీళ్ళు 96,876 కోట్ల రూపాయలు పనులు పూర్తయినాయని అధికారికంగా లెక్కలు చెప్తున్నాయి అధ్యక్ష. ఇందులో 32,076 కోట్లు బడ్జెట్ నుంచి పేమెంట్లు చేసిండ్రు. 61,616 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొచ్చి ఖర్చు పెట్టిండ్రు అధ్యక్ష. అదేవిధంగా అంటే రెండు కలిపితే 90,425 కోట్లు ఇప్పటికీ పేమెంట్లు జరిగినాయి. ఇంకా 3,184 కోట్లు కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డది. ఇప్పుడు మీ ద్వారా గత ప్రభుత్వాన్ని ఆ నాయకులను నేను అడగదలుచుకున్నా, మాజీ ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే సాగునీటి పారుదల శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, మేనేజ్మెంట్ కోటాల మంత్రి అయిన వాళ్ళు అసలు కాళేశ్వరం అంచనానే 80,000 కోట్లు, అందులో 1,00,000 కోట్ల ఎట్లా అవినీతి జరిగిందని అంటారు ఏంది అధ్యక్ష? 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల నిధులు దుర్వినియోగమైనాయని ఎందుకు చెప్పినామంటే, ఈ లెక్కలు వేసుకొని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా 1,00,000 ఎకరాలకు కూడా కాళేశ్వరంలో నీళ్లు అందలేని వాస్తవాలు మాకు తెలుసు. కార్డ్ నివేదిక ఇచ్చింది కాబట్టి ఆ ప్రాతిపదికన ప్రజలకు మేము వివరించే ప్రయత్నం చేస్తే ఈ అబద్ధాలతో ఈ వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు నేను సూటిగా గతంలో సాగునీటి పారుదల శాఖ, మొన్న ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన వారిని ఇంతసేపు ఉపన్యాసం చెప్పిండ్రు కదా, సత్యహరిచంద్రుడే మరో జన్మ ఎత్తి ఇక్కడికి సభలోకి వచ్చి మాట్లాడుతున్నంత గొప్పగా వారు ప్రవచనాలు చెప్పిండ్రు. ఈ లెక్కలు వారి దగ్గర లేవా అధ్యక్ష? ఈ లెక్కలు ఒప్పుకొని అవును మా మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజల్ని తప్పుదోవ పట్టించిండ్రు, వాస్తవాలు గిట్లున్నాయి కాబట్టి సభ్యులు తెలంగాణ ప్రజలు మమ్మల్ని క్షమిస్తే బాగుంటుందని హుందాగా వారు ముందుకు వచ్చి మాట్లాడినుంటే వారి గౌరవం ఎంత పెరిగి ఉండేది అధ్యక్ష. అదేవిధంగా రెండవది అధ్యక్ష, గతంలో మేము సృష్టించిన సంపదను వీళ్ళు తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చిండ్రు. ఉదాహరణ 1-2 విషయాలు చెప్తే ఎక్కువ లోతుకు ఎక్కువ వివరాలు నేను చెప్పదలుచుకోలేదు. ఆర్టీసీకి సంబంధించి మేము నిర్మించిన జూబ్లీ బస్ స్టాండు, మేడ్చల్ బస్ స్టాండు, రాణిగంజ్తో సహా ఇతర బస్ డిపోలు వీటన్నిటిని కుదువ పెట్టి ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము కూడబెట్టి సంపాదించి వీళ్ళకి ఆస్తులను అప్పచెప్తే 2,886.95 కోట్ల రూపాయలు ఆర్టీసీని గతంలో ఆస్తుల్ని తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చిండ్రు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు వాళ్ళు అదేవిధంగా విద్యుత్ సంస్థలు 2014 కంటే ముందు మేము తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా గత ప్రభుత్వానికి అప్పచెప్పిన ఆస్తులను పెట్టి టీఎస్ జెన్కో 2,100 కోట్ల అప్పు తీసుకొచ్చింది, ఎన్పిటిసిఎల్ 2,872 కోట్ల అప్పు తీసుకొచ్చింది. అంటే మేము కష్టపడి సంపాదించి కూడబెట్టి మేము కడుపు కట్టుకొని తరతరాలుగా సంపద సృష్టిస్తే విద్యుత్ శాఖలో 4,972 కోట్ల ఆస్తులను ఈరోజు వాళ్ళు తనఖా పెట్టి అప్పులు తెచ్చి ఇంకా మా మీద ఆరోపణ చేసి గత పాలకులు అని ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ రకమైన చర్చతోని ప్రజల్ని మభ్యపెడతారు అధ్యక్ష. మూడవది దాదాపుగా వీళ్ళ లెక్కల ప్రకారం కానీ ప్రభుత్వ అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారము ఇప్పటి వరకు 9 బడ్జెట్లు లెక్కేస్తే
అంచనా బడ్జెట్ ఎస్టిమేట్స్ వచ్చేసి 14,87,834 కోట్లు, ఖర్చు పెట్టింది 12,24,877 కోట్లు. ఇంకా 23-24 బడ్జెట్ది ఫైనాన్షియల్ ఇయర్ పూర్తి కాలేదు. దాదాపుగా ఇప్పటికీ అందులో 1,48,000 కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తం కలిపి 13,72,000 కోట్లు ఈ ప్రభుత్వము 10 సంవత్సరాలల్లా, గత ప్రభుత్వము 10 సంవత్సరాలల్లా ఖర్చు పెట్టింది. ఇంత ఖర్చు 13,72,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన గత ప్రభుత్వం మీ ద్వారా సూటిగా అడుగుతున్నా, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదు, దళితులకు ఇస్తున్న 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, పేద పిల్లలకు కార్పొరేట్ విద్యను అందించాలని ఫీజు రియంబర్స్మెంట్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే 4,000 పైచిలకు కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ప్రభుత్వం నుంచి ఆర్థికంగా నిధులు విడుదల కాకపోవడంతో ఈరోజు ఆసుపత్రులు చనిపోయే ముందల ఉన్న పేషెంట్లను తీసుకెళ్లిన రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ ఓబీసీ హాస్టళ్లలో